అంటే ఒక నార్మల్ ఒక క్యాండిడేట్ మీద అంటే బాగా డబ్బున్నోడు ఫైటింగ్ చేసి ఎట్లుంటుందో ఈ ఇంటర్వ్యూ అదే. ఈయనదేం తప్పు ఉంది, లేదంటే ఎందుకు విష్ణు గారు తెలియదు ఈయనకి ఎందుకు వెళ్ళారు, కన్నప్ప మూవీకి ఇతనికి ఏం సంబంధం? సినిమా రైట్లు మీ దగ్గర ఉన్నాయని, సినిమా ప్రొడ్యూసర్లు మీ దగ్గర ఉన్నారనేసి పద్ధతిగా ఫాలో అవ్వండి అని చెప్పిన దానికి ఛానల్ టర్మినేట్ చేస్తారు. 8 సంవత్సరాలు కష్టం అది. వీళ్ళు మా సినిమా డిసెంబర్ లో మా సినిమా కన్నప్ప వస్తుంది, ఆ కన్నప్ప సినిమాని సూపర్ బంపర్ అనుకుంటా నువ్వు పొగుడుతూ 3 వీడియోలు చేయాలి, అట్లా చేస్తే నువ్వు సైకిల్ తీసేస్తామని బ్లాక్ మెయిల్స్ పంపిస్తున్నారు. ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయా? నేను తగ్గట్లేదు, నేను సారీ చెప్పట్లేదు, నేను వంగట్లేదని మా నాన్న పిలిపించి రూమ్ లో వేసి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి వర్షంలో పరిగెత్తిచ్చి ఆయనకు ఆస్తమా ఉందన్న అన్న కూడా రెండు రాష్ట్రాల్లో 2 కేసులు ఉన్నాయి నా మీద, ఆంధ్రాలో ఒకటి, తెలంగాణలో ఒకటి. ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఎందుకుంటున్నాను? ఎవరెవరికైతే కాపీరైట్ క్లైమ్స్ ఇచ్చారో వాళ్ళందరూ కన్నప్ప సినిమా సూపరు టోప్ అని పొగుడితే మీ క్లైమ్స్ తీసేస్తామని మెయిల్ పెట్టారు. ప్రమోషనే చేస్తున్నావు కదా, ఇది కూడా కన్నప్ప అనేది ప్రమోషనే కదా. ఇది నీ వల్ల 200 కోట్లు పెట్టి తీసిన కన్నప్ప మూవీ ఇప్పుడు బ్యాడ్ అవుతుంది అని అనుకుంటున్నావా లేదా? ఇవి మరి విష్ణు గారి దగ్గర మంచి బెస్ట్ కాంప్లిమెంటరీ కొట్టడానికి మళ్ళీ వాళ్ళ వ్యవస్థ కూడా చేసింది అనుకోవచ్చు కదా. విష్ణు చేసిండని ఎందుకు అనుకోవాలి? ఇంతమంది యూట్యూబర్లకు వేసారు కదా, వాళ్ళకి లేని బాధ నీ ఒక్కనికి ఏమైందంటే ఏమంటారు? మీలాంటి వాళ్ళు వచ్చి ఇలాంటిది చేసి ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ వ్యవస్థ చేస్తుందేమో అని అనుకోకుండా మంచు విష్ణు గారినే ఇంట్లో గుంజి ఆయన పేరు బ్యాడ్ చేస్తున్నామని అనుకోవట్లేదండి. అంటే మీరు ఇంటికి వెళ్తే కొడతారని భయపడుతున్నారా? చంపేస్తామని బెదిరించారు నన్ను, నా కుటుంబాన్ని. ఎవరు? మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. మోహన్ బాబు యూనివర్సిటీకి నాకు సంబంధం ఏంది? ఏ పోలీస్ స్టేషన్ లో ఏది కేసు పెట్టాలన్నా కారణాలు ఉండాలి. ఏ కారణంతో మీ మీద కేసు పెట్టారు? మంచు విష్ణు ప్రైవేట్ పార్ట్స్ చూపించారంట, మంచు విష్ణు క్లిప్స్ రిలీజ్ చేసినానంట. 66E and 6780 యాక్ట్ ఎవిడెన్స్ ఉన్నాయా అని అడుగుతున్నా. ఎఫ్ఐఆర్ ఉన్నాయి చూడండి, దానిలో ఎఫ్ఐఆర్ పక్కన పెట్టండి. ఎఫ్ఐఆర్ ఎవరైనా బుక్ చేయొచ్చు భయ్. సిఐనా రామయ్య సిఐ లోపల కూర్చొని నోట్ల తిడుతున్నాడు. ఆయన రూమ్ లోపల క్యాబిన్ లోపల మా అమ్మ చనిపోయింది సార్, వద్దు సార్ అన్నా కూడా ఆయన మీద కేసు పెట్టినా? ఆయన మీద కాదన్నా, ఎవరైతే సామాన్యునికి ఏదైతే రూల్స్ ఉన్నాయో పోలీసు వాళ్ళకి కూడా అదే రూల్స్ అబ్బా. డిఎస్పీ గారి దగ్గరికి వెళ్తే పేపర్ బయట దిక్కుంతో చెప్పుకోపో అన్నాడన్నా. నా ఫోన్లు బయట ఉండాలి కామన్ మ్యాన్ ది. ఇద్దరు ఫోన్ తీసుకుని ఒత్తుకుంటా వచ్చి రాడు ఎవడికి ఏంది కొడక లోపలికి వచ్చి నీ పోలీస్ స్టేషన్ లో నీ మీద సిఐ గారి క్యాబిన్ లోపల సిఐ గారి ముందే సిఐ గారు కూర్చోన్నాడు, చూస్తున్నాడు అంతే. నంబర్ నాకు నేను మాట్లాడితే హేమాద్రి నాయుడు అన్న ఈయన తిట్టింది నేను. ఈయన ఇంతవరకు హేమచంద్ర బాబు ఇంకొక ఆయన వచ్చాడు, వాళ్ళిద్దరు. ఒకసారి నేను మాట్లాడతా, నువ్వు నీ తప్పులేని ఎందుకు కేసు పెడతారని నేను మీకు కాల్ చేసిన. ఎందుకంటే ఎవరైతే పెట్టారో వాళ్ళని అడుగుదాం ఒక మాట. మీరు చెప్పేది నమ్మడానికి అయితే నేనైతే నమ్మను అని నేను అన్నాను. అప్పుడు మీ నంబర్ ఇచ్చారు. జస్ట్ డీటెయిల్స్ కోసం ఫోన్ చేశాం, మీరు దీన్ని తప్పుగా తీసుకొని ఏదో. ఇప్పుడు ఆ రోజు అతన్ని పిలిపించి కూడా ఆయన కూడా మాట్లాడారు స్టేషన్ లో కూడా, ఎందుకయ్యా ఇవన్నీ నువ్వు ఏదేదో వీడియోస్ అన్ని అలా కరెక్ట్ కాదు కదా, అవన్నీ తీసేసాయి అని చెప్పి కూడా చెప్పారు అందరూ. ఇప్పుడు నువ్వు చెప్పేటి అని నమ్మాలంటే నీ ముఖము ఇట్లాంటి లా పదాలు ఏదైనా ఎవిడెన్స్ ఉన్నాయా మీ దగ్గర? పోయిన తర్వాత లాయర్ దగ్గరికి వెళ్ళి అన్న ఇలా నువ్వు చెప్తే కేసు తీసుకుంటారంట డిఎస్పీ సారు, సో కేసు ఇప్పి అన్న, ప్రైవేట్ కంప్లైంట్ పెట్టిపి అన్న అంటే ఆపోజిట్ లో ఉండేది ఎవరు, ఇటు మంచు విష్ణు వాళ్ళన్నా అంటే ₹1,00,000 తీసుకొని రా, ఈ కేసు తీసుకుంటా అన్న. ఉన్నవన్నీ లాగేసుకున్నారన్న, రోడ్డు మీద కూర్చోబెట్టున్నారు, ఛానల్ తీసుకునేసారు, ప్రాపర్టీస్ తీసుకునేసినారు, కేసు తీసుకోమని చెప్పన్న, వాళ్ళు తీసుకుంటారన్న అంటే నాకెందుకు రా భయ్. ఈ రోజు ఈ ఇంటర్వ్యూ అనేది మీకు వేరే విధంగా కూడా అనుకోవచ్చు మీరు. ఈ ఇంటర్వ్యూ అనేది టోటల్ సబ్జెక్ట్ ఇంటర్వ్యూ. ఇది అంటే ఒక నార్మల్ ఒక క్యాండిడేట్ మీద అంటే బాగా డబ్బున్నోడు ఫైటింగ్ చేసి ఎట్లుంటుందో ఈ ఇంటర్వ్యూ అదే. ఏ సబ్జెక్ట్ చెప్తున్నానో మీకు అర్థం కావట్లేదు కదా. విష్ణు కన్నప్ప మూవీ ఏదైతుందో దాని గురించి ఒక చిన్న వీడియో ఏదో చేస్తే డైరెక్ట్ గా ఛానల్ లేపడాలు, వార్నింగ్లు ఇవ్వడాలు, మెయిల్స్ పెట్టడాలు అన్ని జరుగుతున్నాయి. అంటే ఉన్నోడికి లేనోడికి ఇక్కడే తేడా కనిపించేది. అంటే చట్టానికి ఎవడు చుట్టం కాదు. ఇక్కడ ఉన్నోడైనా ఒకటే, చట్టానికి లేనోడైనా ఒకటే. అసలు ఏం జరుగుతుంది అంటే ఈయనదేం తప్పు ఉంది, లేదంటే ఎందుకు విష్ణు గారు తెలియదు ఈయనకి ఎందుకు వెళ్ళారు, కన్నప్ప మూవీకి ఇతనికి ఏం సంబంధం, ఒకసారి ఆయన మాటలు విన్నాం. తమ్ముడు నమస్తే. నమస్తే అన్న. ఓకే, ఏంటి అసలు నాకు ఫస్ట్ నుంచి
అన్న నేను ఆల్రెడీ చెప్పేసినా కాకుండా స్టార్టింగ్ నుంచి పిన్ టు పిన్ చెప్పు. అసలు ఫస్ట్ విష్ణు గారికి మీకు గొడవ ఏంటి? చెప్తానన్నా. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అన్న, ఒక ప్లాట్ఫామ్ వచ్చిన దానికి, ఈ విషయం మాట్లాడడానికి. వెల్కమ్. 8 నెలలుగా ఫైట్ చేస్తున్నాను నేను. పబ్లిక్ గా జరుగుతుంది రౌడీయిజం, ఒక్కరికి జరగలేదు మాట్లాడడానికి. ఇప్పుడు అందరూ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. మీరు కూడా నాకు ఛాన్స్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అలాట్. వెల్కమ్. మీరు చెప్పినట్టు పిన్ టు పిన్ స్టార్టింగ్ నుంచి వద్దామన్నా. నేను ఒక సాధారణ మనిషిని, ఒక ఇవన్నీ ప్రూఫ్స్ అన్న. నేను మీకు పిన్ టు పిన్ చెప్తాను ప్రూఫ్స్ వచ్చేటప్పుడు. నేను ఒక సాధారణ మనిషిని, ఒక చిన్న యూట్యూబర్ అన్న. ఇప్పుడు నా దాంట్లో ఎలా ఉంటుందంటే నా ఛానల్లో నేను 8 సంవత్సరాలుగా యూట్యూబ్ రన్ చేస్తున్నాను అన్న. నేను బీటెక్ చేస్తున్నాను, బీటెక్ లో ట్రిపుల్ చేస్తున్నాను. సౌత్ ఇండియా మొత్తానికి రిమోట్ ఆపరేషన్ కంట్రోల్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను స్విగ్గీకి. లాస్ట్ పోస్టింగ్ నేను హైదరాబాదే. నాకు సాలరీ కూడా బాగానే వస్తుంది. ఒక మొత్తం అన్ని పోను ఒక 80-90,000 చేతికి వస్తా ఉంది. హ్యాపీగా ఉండింది. కానీ కంటెంట్ క్రియేటర్ అవ్వాలి, తప్పును ప్రశ్నించాలి అన్న ఒక మైండ్ సెట్ తో నేను సంపాదించుకున్న డబ్బులు అన్ని తీసుకునేసి ఒక సిపియు బిల్డ్ చేసుకొని కంటెంట్ క్రియేటర్ అవ్వాలని వచ్చానన్న. ఇలా రన్ అవుతానండి. నా ఛానల్ మొత్తం కూడా చిన్నపిల్లలు, ఆడపిల్లలు అందరూ కలిసి చూసేలా ఉంటుంది. కింగ్ చంద్ర ఛానల్ నా ఛానల్ పేరు. ఇలా పోయేటప్పుడు మా అసోసియేషన్ నుంచి శివబాలాజీ గారు, రాజీవ్ కనకాల గారు యూట్యూబ్ లో వీడియో పెట్టినారు. మా అసోసియేషన్ నుంచి ఇలాగా ఎవరైతే అసభ్యకరంగా, ఇప్పుడు ప్రణీత్ హనుమంతులో కేసు అయింది కదా, అప్పుడు ఒక ఫాదర్ ని డాటర్ ని తప్పుగా మాట్లాడాడు, ఒకడు చండాలంగా మాట్లాడాడు కేసు వేశారు కదా. దాని తర్వాత ఇలా వీళ్ళు చెలరేగిపోతున్నారు కాబట్టి ఎవరెవరైతే ఆడవాళ్ళని, చిన్నపిల్లలు తప్పుగా మాట్లాడుతున్నారో, హద్దు మీరి వీడియోస్ చేస్తున్నారో వాళ్ళ మీద మేము 300 ఛానల్స్ మేము టర్మినేట్ చేసాము, అంటే డిలీట్ చేసాము యూట్యూబ్ నుంచి. రాబోయే 1 నెలలో ఇంకో 400 ఛానల్స్ కూడా టర్మినేట్ చేస్తాము అన్నారు. మేము కూడా హ్యాపీగానే ఫీల్ అయినాం. మరి ఎక్కువగా లైన్ దాటి మాడేస్తున్నారులే, చండాలంగా మాడుతున్నారు, తీసేయడం బెటర్, ఇంకా సిస్టమ్ క్లీన్ అవుతుంది అని. కానీ మాకు అర్థం కాదు ఏంటంటే యూట్యూబ్ లో ఉండే వీడియో ఛానల్స్ ని టర్మినేట్ చేసేది యూట్యూబ్ కదా, వీళ్ళంటే టర్మినేట్ చేస్తారు అనిపించింది. కానీ ఏదో ఒకటి చేస్తున్నారులే, ఎండ్ ఆఫ్ ద లైన్ మంచిగా చేస్తున్నారు అనుకున్నాం. ఈ జర్నీలో 3 యాంగ్రీ బాయ్స్ ఒక ఛానల్ ఉంది, నాతో పాటు వీడియో చేసే అబ్బాయి. ఆ అబ్బాయి ఛానల్లో ఇటువంటి బూతులు ఉండవు, హద్దు మీరడాలు, చండాలంగా మాట్లాడాలి లాంటివి ఉండవు. ఆ అబ్బాయి ఒపీనియన్ ఆ అబ్బాయి చెప్తా అంటాడు. ఆ అబ్బాయికి 2 స్ట్రైక్స్ పడ్డాయి. ఆ అబ్బాయికి ఆల్రెడీ ఒక యాక్టివ్ స్ట్రైక్ ఉంది. ఇప్పుడు ఎంత పెద్ద యూట్యూబ్ ఛానల్ అన్నా కానీ, వాడు ఎవరు రన్ చేస్తున్నా కానీ 7 రోజుల పీరియడ్ లో 3 స్ట్రైక్స్ కనుక పడితే ఆ ఛానల్ టర్మినేట్ అయిపోద్ది యూట్యూబ్. సో వాడికి ఆల్రెడీ ఒకటి ఉంది, 2 స్ట్రైక్లు వేశారు. ఆ వేసిన స్ట్రైక్లు కూడా ఏంది, మా సినిమాని పైరసీ చేస్తున్నారు అని వేరే సినిమా రైట్స్ ఉండే వేరే ఎంసీఎన్ కంపెనీ వాళ్ళు వేశారు. మల్టీ ఛానల్ నెట్వర్క్స్ అనేది సినిమా రైట్లు ఉండేవాళ్ళు. వీడు సినిమా నేను ఎప్పుడు పైరసీ చేసినారన్నా, తప్పుడు స్ట్రైక్లు వేసినారు ఇల్లు. కాకపోతే దీని గురించి యూట్యూబ్ కి వాటర్ అనేది తీసుకున్నా కూడా ఆల్రెడీ 3 రోజులు అయిపోయింది. ఇప్పటికి ఇంకో 3 రోజుల్లో కనుక తీయలేకపోతే ఛానల్ డిలీట్ అయిపోద్ది. 40,000 మంది 2 సంవత్సరాల నుంచి పడిన కష్టం ఇది అని తలపడుకొని కూర్చోరంటే, సరే క్లెయిమ్ పెట్టుకో అని చెప్పిన. అంటే వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకోవడం, తప్పుడు స్ట్రైక్ వేశారు, చెక్ చేసుకోండి ఒకసారి అని చెప్పి. వాడేమన్నాడు, ఇంకో 3 రోజుల్లో కనుక వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే ఛానల్ టర్మినేట్ అయిపోతుంది కదా, పని చేస్తాను, నేను ఒక వీడియో తీసి పెడతాను, అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదా, అలాగే వాళ్ళకి తెలిసి వీడు స్ట్రైకులు తీయేస్తారేమో, రిక్వెస్టింగ్ గా వీడియో పెడతాను అన్నాడు. నీ ఛానల్ నీ ఇష్టం, నువ్వు అమలు చేసుకోరా అని చెప్పిన. వాడు అలా మాట్లాడుతూ పెట్టాడు. దాని మీద ఇంకో స్ట్రైక్ వేశారు. ఇప్పుడు మొత్తం 4 స్ట్రైక్లు. వాడు ఇంకా ఛానల్ పోయింది అని తలపడుకొని కూర్చొని ఉంటే, నేను నా ఛానల్లో వేరే సమ్ ర్యాండమ్ టాపిక్ మాట్లాడుతూ లాస్ట్ ఒక 2 minutes లో నేను చెప్పాను, సార్ మీరు మీ ఫెయిర్ యూస్ పాలసీ ఏదైతే యూట్యూబ్ లో ఉంటుందో దాన్ని అబ్యూస్ చేస్తున్నారండి, సినిమా రైట్లు మీ దగ్గర ఉన్నాయని, సినిమా ప్రొడ్యూసర్లు మీ దగ్గర ఉన్నారనేసి సినిమా పైరసీ చేస్తున్నారు అని యూట్యూబ్ కి అబద్ధం చెప్పి స్ట్రైక్లు వేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. మీకు ఏదన్నా ఒక వీడియో హెరాస్మెంట్ అనిపించినా, ఒక కంటెంట్ మీకు నచ్చకపోయినా మీరు ముందు కంటెంట్ క్రియేటర్ని అప్రోచ్ అవ్వాలి. బాబు నీ వీడియో నాకు నచ్చలేదు, తీసేయి అని చెప్పి. వాడు లేదు నా వాక్ స్వాతంత్రం అన్న ఎక్కువ తక్కువ అన్న మాట్లాడంటే యూట్యూబ్ కంప్లైంట్ ఇవ్వాలి, హెరాస్మెంట్ అని చెప్పి. అది నిజంగా హెరాస్మెంట్ అయితే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ అగేన్స్ట్ గా ఉంటే యూట్యూబ్ వీడియో తీసేస్తుంది. అంతేగాని యూట్యూబ్ కి మీరు అబద్ధం చెప్పి మూవీ పైరసీ అని చెప్పి వేయడాలి కరెక్ట్ కాదండి, ఇది పద్ధతి కాదు. ఏమన్నా ఉంటే పద్ధతిగా ఫాలో అవ్వండి అని చెప్పినాను. అంతే, అంతకు మీరు చేయడం చెప్పలా. నెక్స్ట్ డే మా అసోసియేషన్ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయిందన్న. దాంట్లో ఈ 18 ఛానల్స్ అసభ్యకరంగా డార్క్ కామెడీ చేస్తూ అశ్లీల వీడియోలు పెడుతున్నారు కాబట్టి వీళ్ళని మేము టర్మినేట్ చేసేసాము అని అనౌన్స్ చేశారు. అందులో నాదొకటి. నేను అసభ్యంగా ఏడ మాట్లాడినాను, అశ్లీలంగా ఏం చేసినాను, మిమ్మల్ని ఏమన్నా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పద్ధతిగా ఫాలో అవ్వండి అని చెప్పిన దానికి ఛానల్ టర్మినేట్ చేస్తారు. 8 సంవత్సరాల కష్టం అది అని చెప్పి నాకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్మినేట్ చేసాము అన్నారు. మీకు చూపిస్తారు ఒకసారి. దీంట్లో ఈ ప్రూఫ్స్ అని సాఫ్ట్ కాపీ కూడా ఇస్తానన్నా, మీకు జనాలు కూడా చూపించండి. అంటే నేను అబద్ధాలు చెప్తున్నానా లేకపోతే ఏం చేస్తానా అనేది జనాలకు తెలియాలి. కింద న్యూస్ చూడండి వాళ్ళు ఇచ్చింది. పైన 15వ నంబర్ ఛానల్ నాది, కింగ్ చంద్ర విత్ ఛానల్ లింక్. అసభ్యకరమైన వీడియోలు డార్క్ కామెడీలు కూడా రాసి మా దర్శనం నుంచి రిలీజ్ అయిన ప్రశ్న ఒకటి అది. సో వీళ్ళు దాంట్లో ఏం రాశారు, ఈ ఛానల్ టర్మినేట్ చేసామని రాశారు. నాకేమో యూట్యూబ్ నుంచి నా ఆశలు బాగానే ఉంది, స్ట్రైకులు పడలేదు, వీళ్ళ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ లేదు, యూట్యూబ్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ లేదు, అంత బాగానే ఉన్నప్పుడు
అరే అలా ఎలా టర్మినేట్ చేస్తారా నేను కూర్చోని అంటే ఒక కంటెంట్ క్రియేటర్ నాకు కాల్ చేసినాడు, మెసేజ్ చేశాడు ఇన్స్టాగ్రామ్ లో. ఏమని వాడు ఎవరు తెలియదు నాకు, వాడు చెప్తున్నాడు నాకు తిరిగి, నీ ఛానల్ నీకు యూట్యూబ్ నుంచి మెసేజ్ రాలేదు, వాళ్ళ నుంచి మెసేజ్ రాలేదు, నీకు ఎటువంటి స్ట్రైక్లు లేవు, కానీ ఛానల్ టర్మినేట్ అయిపోయింది అన్నారు. అవునా అని. నీకెట తెలుసు అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరితో చెప్పలే ఆ విషయం, నీకెట తెలుసు అన్న అంటే వాడు అన్నాడు, ఇలా నాతో కూడా ఇంతకుముందు జరిగిందన్నా, నువ్వు ఏం కాలేదు కదా, ఫేక్ న్యూస్ ఏమో లేకపోతే భయపెట్టాలని ట్రై చేస్తున్నావు ఏమో కామ్గా ఉంటావు, ఒక్కసారిగా ఎంసీఎన్ కంపెనీలు అన్ని కలుసుకొని 15 సైకిల్ నీ మీద వేస్తాయి, అవి తీసుకోవడానికి నీకు 7 రోజుల టైం సరిపోదు. ఒకవేళ నువ్వు మొండిగా నీ ఫ్రెండ్స్ అందరితో కూర్చొని వేసి 15 సైకిల్ తీసినా కూడా ఇంకొక 100 సైకిల్ వేయడం మనకు 2 నిమిషాల పని. ఇతను ఎవరు ఎవరు సమ్ ర్యాండమ్ కంటెంట్ క్రియేటర్ నేను పట్టుకొని కూర్చొని ఉంటే ఆ ఛానల్ లిస్ట్ చూసేసి నాకు మెసేజ్ చేసినాడు, ఆ అబ్బాయి నా వ్యూవర్ అంట, నా ఛానల్ వ్యూవర్ అంట, ఆ లిస్ట్ లో నా పేరు ఉండేసరికి నాకు వెంటనే మెసేజ్ చేసినాడు, ఇలా జరిగింది, ఇలా అయింది కదా, ఇలా అవుతుంది అని చెప్పి. ఆ 15 సైకిల్ నువ్వు తీసుకున్నా కూడా ఇంకో 100 సైకిల్ వేయడం మనకు 2 నిమిషాల పని. సరే ఇంకో 20 రోజులు పర్మిషన్ తీసుకొని నువ్వు తీసినా కూడా ఎండ్ ఆఫ్ ద లైన్ ఏమవుతుంది, ఈ 20 రోజులు నేను సైకిల్ తీసుకుంటా కూర్చుంటా కదా యూట్యూబ్ క్లైమ్ పెట్టుకునేసి, ఇదే కంటెంట్ నేను పెట్టలేను ఛానల్లో, నువ్వు ఛానల్ అన్ని సైకిల్ తీసేసి నీ ఛానల్ తిరిగి తెచ్చుకున్నా ఎండ్ ఆఫ్ ద లైన్ నీ ఛానల్ డెడ్ అయిపోద్ది, ఏ కంటెంట్ లేదు కాబట్టి. వాడికి కావాల్సింది ఏంది, నీ కంటెంట్ ముందుకు పోకపోవడం, లేదా నీ ఛానల్ పోవడం, నీ ఛానల్ డెడ్ అయిపోవడం. నువ్వు సైకిల్ తీసుకున్నా నీ ఛానల్ డెడ్ అయిపోద్ది, నీ ఛానల్ కాపాడుకున్నా ఉపయోగం లేదు. ఏం చేస్తా, ఛానల్ పోయిందన్నా పోయినా వాడు గెలుస్తాడు, ఏం జరిగినా వాడు గెలుస్తాడు అని చెప్పి మరి భయపెడుతున్నావు. సరే సొల్యూషన్ ఏంది అని అడిగినప్పుడు వాడు చెప్పాడు అనమాట, పని చేయి నీ ఛానల్ మొత్తాన్ని ప్రైవేట్ లో పెట్టాయి, వాడు ఒకవేళ నీకు స్ట్రైక్ వేసినా కూడా వాడు ఏమంటాడు, సినిమా పరిస్థితి స్ట్రైక్ వేస్తాడు. యూట్యూబ్ ఏమంటది, ఛానల్ వీడియో ప్రైవేట్ లో ఉంది కదా, పబ్లిక్ లో లేదు కదా, సో స్ట్రైక్ వేసే ఉపయోగం లేదు, వాడు ఆల్రెడీ ప్రైవేట్ లో పెట్టేశారు కాబట్టి ఇట్స్ ఓకే, స్ట్రైక్ వేయలేదు. నీ 2వ ఛానల్ ఏమన్నా ఉంటే ఆ 2వ ఛానల్లోకి వెళ్ళి జనాలకు ముందు చెప్పు ఇలా జరుగుతుంది నీకు అనేసి, సో అప్పుడు ఇష్యూ పెద్దది అవుతుంది అని చెప్పి. సరే అని నా ఛానల్ మొత్తం ప్రైవేట్ లో పెట్టేసి నా సెకండ్ ఛానల్ గేమింగ్ ఛానల్ ఒకటి ఉందన్న, నేను రోజు నా సబ్స్క్రైబర్స్ మాట్లాడుకోవడానికి కింగ్ ఫో అనే గేమింగ్ ఛానల్లో నేను 9 to 9 రాత్రి 9 నుంచి 10 దాకా నేను 1 అవర్ గేమింగ్ చేసుకుంటాను అనమాట. వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తా, గేమ్ ఆడడానికి కాదు. అలా పోయేటప్పుడు ఆ ఛానల్లో నేను వీడియో పెట్టిన, ఏమని తప్పని చెప్పిన దానికి సరిగ్గా పద్ధతి ఫాలో అవ్వని చెప్పిన దానికి స్ట్రైక్ ఛానల్ లేపేస్తారా అండి, టర్మినేట్ చేస్తా అని చెప్తారా, ఎంతవరకు న్యాయం ఇదని మాట్లాడాను. అది కొంచెం వైరల్ పోయింది. దాని తర్వాత నాకు అసలైన విషయం తెలిసింది, వీళ్ళు మెసేజ్ చేసినారు నాకు, కొంతమంది క్రియేటర్స్ మెసేజ్ చేసినారు, ప్రపంచానికి చెప్పే నిజం ఒకటి, వెనకాల జరిగేది ఒకటి, నీకు ఏదైతే వాళ్ళు చూపిస్తున్నారో అదే నిజం అనుకుంటున్నావు అన్న, వెనకాల వేరే జరుగుతుంది అంటే ఏం జరుగుతుంది అంటే అప్పుడు వాడు ఒక మెయిల్ స్క్రీన్ షాట్ పెట్టినాడు. నాకు మైండ్ పని చేయాలి అసలు చూసిన తర్వాత. దాంట్లో ఇప్పుడు మనం మాడుకున్నాం కదా, స్ట్రైక్ ఎవరిలో వేస్తే పద్ధతి ఏంది, ఫస్ట్ క్రియేటర్ని అప్రోచ్ అవ్వాలి, వాడు ఒప్పుకోలేదంటే యూట్యూబ్ కంప్లైంట్ ఇచ్చుకోవాలి, ఇవి ఉంటాయి. స్ట్రైక్ వేసేసి దానికి అప్పీల్ పెట్టిన తర్వాత దీనికి ఏ సంబంధం లేకుండా ఇప్పుడు వీళ్ళు వేసింది ఎవరు, మా అసోసియేషన్ వాళ్ళు వేసినారు, ఏమని ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని కాపాడతాము, ప్రక్షాళన చేస్తాము, సొసైటీని క్లీన్ చేస్తామని వేసినారు. వీళ్ళు మా సినిమా డిసెంబర్ లో మా సినిమా కన్నప్ప వస్తుంది, ఆ కన్నప్ప సినిమాని సూపర్ బంపర్ అనుకుంటా నువ్వు పొగుడుతూ 3 వీడియోలు చేయాలి, అట్లా చేస్తే నువ్వు సైకిల్ తీసేస్తామని బ్లాక్ మెయిల్స్ పంపిస్తున్నారు. ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయా? ప్రతి ఒక్కటి ప్రూఫ్ గా మాట్లాడాను, నేను మీకు చూపిస్తాను అండి. ఎందుకంటే నేను ప్రూఫ్స్ లేకుండా ఒకరి మీద ఎలిగేషన్ చేయను, నేను కూడా మాట్లాడినా ఎవిడెన్స్ కావాలా. మీ దగ్గర నేను వచ్చిన దానికి కూడా కారణం అదే, మీరు మీ నిజాన్ని ప్రూఫ్స్ తో మాట్లాడతారు కాబట్టి. నేను అట్ట మాట్లాడాను కాబట్టి ఇప్పుడు రోడ్లో కూర్చోను. నేను లేదండి, చట్టాలు ఉన్నాయి, సరే తప్పు చేస్తే శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి, ఓకే చట్టాలు అయితే మంచు విష్ణు అయితే ఇంకెవరైతే చట్టాలు కూడా ఏం చేస్తారన్నా, ఏం చేస్తాయి. 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ FF అఫీషియల్ అనేది వాళ్ళ ప్రొడక్షన్ కంపెనీ, మంచు విష్ణు ఓన్ ప్రొడక్షన్ కంపెనీ. అది ఇప్పుడు కన్నప్ప సినిమా కూడా అదే ప్రొడక్షన్ కంపెనీ అంది. ఆ మెయిల్ చూడు వాళ్ళు పంపించింది, ఏం పంపించారు. ఇప్పుడు మీరు 3 వీడియోస్ మీరు ప్రమోట్ చేస్తే అంటే సూపర్ గా ఉంది కన్నప్ప మూవీ చేస్తే మీ మొత్తం క్లైమ్స్ తీసేస్తాం అంటే ఇండైరెక్ట్ గా అమౌంట్ ఇవ్వకుండా, అంటే ఏదైనా ప్రమోషన్ చేయాలంటే ఎవరైనా సరే డబ్బులు ప్రమోషన్ అంటే ఏందన్నా, సినిమా చేస్తున్నాడు బాబు నువ్వు ప్రమోట్ చేయమి వాళ్ళంటే వాడు ప్రైస్ చెప్తాడు, ప్రమోట్ చేసుకుంటారు. లేదంటే అంటే మా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈయననే కదా, ఈయననే కాబట్టి ఇట్లా గేమ్ ఆడుతున్నారా, అతని పొజిషన్ మిస్యూజ్ చేసుకుంటా సొంత సినిమా కోసం జనాలను బ్లాక్ మెయిల్ చేసుకుంటా మెయిల్ పంపిస్తున్నాడు. దానిలో రాస్తున్నారు కదా మేము క్లెయిమ్ వేస్తున్నాము తీసేస్తామని చెప్పి. ఓకే ఓకే అదే 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 ఓకే. ఇవి తీసుకొని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏంది, చాలా మీరు చట్టాలు అంటున్నారు కదా, చట్టాలు ఏం చేసినాయి, మా నాన్నని వర్షంలో పరిగెత్తిచ్చి నా మీద 2 కేసులు పెట్టించి నా ప్రాపర్టీస్ లాగేసుకొని, ఎవరి మీద, నా మీద 2 కేసులు పెట్టి, మా నాన్న 50 ఏళ్ళు వయసు ముసలాయన అయినా ఆయన లాగద్దని దీనిలోకి, ఆయనకి సంబంధం కూడా లేదు, యూట్యూబ్ అంటే కూడా తెలియదు ఆయనకి, ఆయన పాటికని బతుకుంటున్నాడు సార్ అంటే నేను తగ్గట్లేదు, నేను సారీ చెప్పట్లేదు, నేను వంగట్లేదని మా నాన్నని పిలిపించి రూమ్ లో వేసి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి వర్షంలో పరిగెత్తిచ్చి ఆయనకి ఆస్తమా ఉందన్న అన్న కూడా వెనక పోలీసు వాళ్ళన్నా. పోలీసు వాళ్ళకే ఏం సంబంధం ఇది? చాలా జరిగారు. మంచు విష్ణు ఏమన్నా సీఎమా? అలాగే ఉందన్న, ఇక్కడ అది సపరేట్ చట్టాలు ఉన్నాయో నాకు తెలియదు కానీ 2 రాష్ట్రాల్లో 2 కేసులు ఉన్నాయి నా మీద, ఆంధ్రాలో ఒకటి, తెలంగాణలో ఒకటి. ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఎందుకు ఉంటున్నాను, ఆంధ్రాలో ఉంటే నన్ను నాకు ఏమని కేసు పెట్టారు నీ మీద? ఫస్ట్ కేసు
మొత్తం ఫస్ట్ నుంచి మనం చెప్పన్నావు కదన్నా, అందుకని నేను చెప్తా వస్తున్నాను. సో ఒకసారి విన్నా. ఇప్పుడు ఈ మెయిల్ వచ్చింది అన్న నాకు, ఇక్కడ మెయిల్ వచ్చింది. దీనిలో ఇలా ప్రమోషన్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వచ్చిన తర్వాత, ఒరే బ్లాక్ మెయిల్ చేస్తున్నారా, ఆయన పొజిషన్ ప్రెసిడెంట్, ఫేస్ ఆఫ్ టాలీవుడ్ మా ఆర్టిస్ట్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే టాలీవుడ్ మొత్తానికి ఫేస్ కదా ఆయన, ప్రెసిడెంట్ కింగ్ లా కదా. ఆడ కూర్చోబెట్టినప్పుడు ఆ పొజిషన్ కి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఆ ప్రపంచం మొత్తానికి ఆడవాళ్ళని వాళ్ళని కాపాడుతాను, యూట్యూబ్ ని క్లీన్ చేస్తానని చెప్పి సొంత లాభాల కోసం వాడుకుంటాడు, తప్పిది అనేసి నేను బయటకు వీడియో చేసి పెట్టినాను అన్న. బయట నేను వీడియో చేసి ఇదేంది, ఇది బ్లాక్ మెయిల్ చేస్తాను, అది కరెక్ట్ కాదు ఇది అనేసి వీడియో చేసి పెట్టినా. ఎవరెవరికైతే కాపీరైట్ క్లైమ్స్ చేసారో వాళ్ళందరూ కన్నప్ప సినిమా సూపర్ సూప్ అని పొగిడితే మీ క్లైమ్స్ తీసేస్తామని మెయిల్ పెట్టి. నేనే క్వశ్చన్ అడిగినాను, సరే అన్న ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నావు. రెండో విషయం, దీనిలో ఇది బ్లాక్ మెయిల్ కంప్లీట్లీ తప్పు. ఇది రెండోది, నువ్వు గనక ఈ 300 ఛానల్స్ ఏవైతే స్ట్రైక్ చేస్తున్నావో దాంట్లో ఉండొచ్చేమో ఈ బూతులు మాట్లాడినవి, చండాలంగా చూపించినవి, ఆడవాళ్ళ బాడీ చూపించే ఛానల్స్ ఏవైతే అవి కూడా ఉండొచ్చు. మరి ఇన్స్టాగ్రామ్ కూడా ఉందిగా, మరి దాని మీద ఎందుకు చేయట్లేదు? నేను అడిగింది ఏంటంటే, ఈ చండాలంగా వీడియోలు వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కన్నప్ప సూపర్ బంపర్ అని ఉంటే వాళ్ళు వదిలేసి ఉంటావు కదా, వాళ్ళు వదిలేస్తావు కదా. కూడా ప్రమోషన్ చేస్తున్నావు కదా, ఇది కూడా కన్నప్ప అనేది ప్రమోషన్ కదా. అదే వాడు కనుక చండాలంగా మాట్లాడేవాడు ఎవరన్నా, అశ్లీలంగా డార్క్ కామెడీలు సెక్షువల్ మాటలు మాట్లాడేవాడు కనుక కన్నప్ప సూపర్ బంపర్ అంటే నువ్వు చెప్పినట్టు 3 వీడియోలు చేస్తే వాళ్ళు వదిలేస్తావు కదా. ఇంకా నువ్వేంది క్లీన్ చేసేది, నువ్వేంది జనాలు కాపాడేది, నువ్వేంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గా ఉండి నేను వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తాననేది ఏంది? దీని గురించి నేను క్వశ్చన్ చేస్తా, నేను వీడియో చేసి పెట్టానన్న. ఇది అబద్ధం అయ్యి ఉంటే, నీకు సంబంధం లేకపోయి ఉంటే నువ్వు మారాల్సిన అవసరం లేదు. వెంటనే మూవీ ఆర్టిస్ట్ 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ అఫీషియల్ ఆయన ప్రొడక్షన్ కంపెనీ నుంచి నేను కంటెంట్ మేనేజర్ ని మంచు విష్ణు ఆఫీస్ నుంచి కాల్ చేస్తాను, నా పేరు రాజశేఖర్ అని ఒక ఆయన కాల్ చేసి, దయచేసి ఆ వీడియో తీసేయండి, 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నామండి, ఇబ్బంది అయిపోద్ది మాకు, సో దయచేసి తీసేయండి, మీ మీద పడ్డ సైకిల్ నేను తీయిచ్చేస్తాను, మీ తమ్ముడు ఉన్నారు కదా వాడి మీద సైకిల్ కూడా తీయిచ్చేస్తాను, ఈ విషయం బయట రాకూడదు, సో వీడియో డిలీట్ చేసేయండి సార్ అని రిక్వెస్ట్ చేశాడు. కాల్ రికార్డింగ్ ఉంది నా దగ్గర, అన్ని కాల్ రికార్డింగ్ ప్రూఫ్ అన్ని ఉన్నాయి, అన్ని ఇస్తాను మీకు, ప్లే చేయండి దీంట్లో. సో ఇచ్చి మాడినప్పుడు నా గొడవ వద్దన్న, ఫస్ట్ నుంచి కూడా నా గొడవ వద్దు. ఈ ఇష్యూ ఏంది ఇక్కడ, నువ్వు తప్పుడుగా చాలా మందికి సైకిల్ వేసినావు, బ్లాక్ మెయిల్ చేస్తాను, సైకిల్ తీసేస్తా అన్నావు. సరే నేను కూడా నాకు సినిమా 100 కోట్లు అంటే ఎన్ని 100 కుటుంబాలు అవి డిపెండ్ అయ్యింటాయి అన్న, దాన్ని నష్టం చేయడం నాకు నచ్చదు. చాలా మంది కుటుంబాలు డిపెండ్ అయ్యింటే తప్పులేదు. సరే నువ్వు తప్పు ఒప్పుకున్నావు కదా, వీడియో డిలీట్ చేస్తున్నావు కదా, నేను కూడా చేస్తా, డిలీట్ చేయాలి, ప్రైవేట్ లో పెడేస్తా అని చెప్పిన, లేదన్నా డిలీట్ చేయాలా అన్నాడు. సరే ఎందుకు అంత కంపెనీ చేస్తున్నాడో అర్థం కాలే నాకు, తర్వాత అర్థమైంది మళ్ళీ ఎందుకు డిలీట్ చేయించాడో. సరే డిలీట్ చేసేసిన నేను, డిలీట్ చేసేసిన నేను చేసేసినాను. వాళ్ళు కూడా సైకిల్ తీస్తా అన్నారు, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఆడికి, నా పట్ల నేను కామ్గా ఉన్నా. ఇప్పుడు నా వీడియో అనేది ట్విట్టర్ లో చాలా మంది క్వశ్చన్ చేస్తా ఉన్నారు, నాకు సపోర్ట్ చేయట్లే వాళ్ళు. నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తా అన్నావు, సినిమా చేస్తున్నావు, మెయిల్ చూపించారు అబ్బాయి, ఇది నిజమేనా అని ప్రశ్నిస్తున్నారు. నాకు సపోర్ట్ చేయట్లేదు, నీ అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు జనాలు. దానికి నా పట్ల నేను చేసిన కదా, నీ వల్ల అయితే నువ్వు ఆన్సర్ ఇవ్వాలి, లేకపోతే కామ్గా ఉండాలి. నీ ప్రొడక్షన్ కంపెనీ నుంచి మెయిల్స్ వస్తున్నాయి, మీ ఆఫీస్ నుంచి కాల్స్ వస్తున్నాయి, నువ్వు చెయ్యింది కాదు, నీకు తెలుసు అంత జరుగుతుంది అనేసి. అయినా సరే అందరూ మిరాగ్రో మూవీస్ ట్విట్టర్ పేజ్ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, మంచు విష్ణు ఇది నిజమేనా అంటే, బూతులు తిట్టలేదు, వాళ్ళేం అడగల, ఇది నిజమేనా అని అడిగారు. నిజమని నీకు తెలుసు కదా, గమ్మునే అన్నా ఉండాలి కదా నువ్వు. నీ ఒరిజినల్ ట్విట్టర్ హ్యాండిల్ తో వచ్చి ఫాల్స్ నెరేటివ్స్ ఇస్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు, దీనికి మాకే సంబంధం లేదు, అసలు మాకు వచ్చిన స్ట్రైక్స్ కి మెయిల్స్ కి మాకు సంబంధమే లేదని చెప్పి ఆయన ట్విట్టర్ లో ట్వీట్ వెళ్ళిపోయాడు వచ్చి. మంచు విష్ణు తన ఒరిజినల్ పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్ తో. ఇప్పుడు ఆయనకి లక్షల మంది ఫాలోవర్లు ఉంటారు, యూట్యూబ్ ట్విట్టర్ లో కొన్ని కోట్ల మంది జనాలు ఉంటారు. అంతమంది ముందు పబ్లిక్ గా వచ్చి అబద్ధాలు వెళ్ళిపోయినావే, దాని తర్వాత రోజు నుంచి నాకు నా ఇన్స్టాగ్రామ్ లో కానీ అన్నింటిలో కానీ గ్యాప్ లేకుండా మెసేజ్లు. సిగ్గుందా నీకు? పెద్దోడి పేరు చెప్పుకొని సెలబ్రేట్ చేద్దామని చూస్తున్నావా? మంచి విషయాన్ని చెప్పిన వాళ్ళే నాకు, నువ్వు ఫ్రాడ్ స్టార్ అని, అబద్ధాలు కోరవనేసి ఆయన పేరు పెట్టుకొని సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నావా? సిగ్గులేదరా నీకు అని చెప్పి. నేను అబద్ధాలు కోరని, ఇష్యూ సాల్వ్ అయిపోయింది కదా, నా గమనం అయిపోయినా కదా నేను. దాంతో నీకు అయ్యేసరికి సరే నేనే అబద్ధాలు కోరని అయితే నాకు వచ్చిన కాల్స్ ఏంది, ఈ మెయిల్స్ ఏంది, ఈ కాల్ రికార్డింగ్స్ ఏంది, ఈ బ్లాక్ మెయిల్ ఏంది, నా వీడియో డిలీట్ చేసినా కదా, ఆ వీడియో ఎందుకు ఉంది? నంబర్ ఉందా మేనేజర్ మీ దగ్గర? కరెంట్ మేనేజర్ నంబర్ ఉందా? రాజశేఖర్ కాల్ చేయకు సార్. రాజశేఖర్ ఆయన పేరు, కంటెంట్ మేనేజర్. ఇప్పుడు ఉన్నాడో లేదో తెలియదు నాకు. రాజశేఖర్ కంటెంట్ మేనేజర్ దోన్న, కాల్ చేయకు సార్. అంటే వీళ్ళు చేసే అరాచకాలు ఎవరు క్వశ్చన్ చేయొద్దా? అసలు ఏంది ఈ పోలీసులు ఏం చేస్తున్నారు అంటే, ఉన్నోనికే సపోర్ట్ చేస్తారా నాకు అర్థం అవట్లేదు. తప్పు ఎవరైనా సరే తప్పు మనోడు చేస్తే మనోడు కూడా, నాకు ఇవ్వు నంబర్ తీసుకో అన్న.
ఫోన్ లిఫ్ట్ చేయకపోయినాడు. కాల్ రికార్డింగ్స్ అన్ని ఉన్నాయి నా దగ్గర. నానే చెప్పున్నాను, నేను మా రాజశేఖర్ని కంటెంట్ మేనేజర్ నేను చెప్పి కాల్ రికార్డింగ్స్ నేను డైరెక్ట్ గా మాట్లాడతా, లైవ్ లో మాట్లాడతా, భయం ఏముంది అడుగుతా ఎందుకన్నా ఏంది అనేది. ఓకే ఓకే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే కంటెంట్ ఇప్పుడు ఏదైతే కన్నప్ప మూవీకి స్టార్ట్ అవ్వలేదు, దానికంటే ముందే స్టార్ట్ అయింది. దానికంటే ముందే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఏం చేశారంటే అక్కడ స్టార్ట్ అయిందని వీళ్ళు ఏం చేశారంటే నాకు తెలిసి, అంటే కరెక్టా కదా తెలీదు, చెప్పు కన్నప్ప మూవీ కోసం ఓకే దీన్ని ఇట్లా యూటిలైజ్ చేసి చేసుకుందాము, ఫ్రీ ప్రమోషన్ అవుతుంది అనుకున్నారా మీరు? వాళ్ళు అట్లా ప్లాన్ వేసుకున్నట్టు అనిపించిందా మీకు? నాకు ఈ విషయం తెలుస్తుందని వాళ్ళకి తెలియదు కదన్నా. నేను కూడా వాళ్ళు చూపించే ప్రపంచానికి చూపించే నిజం ఏదైతే ఉందో అదే నిజమని నేను నమ్మిన. ఆ మెయిల్ నాకు వస్తుందని ఇలా చాలా మంది ఇబ్బంది పడుతున్నారని తెలియదు కదా. ఓకే ఒక మాట, ఇది నీకు కొంచెం తప్పుగా అనిపించచ్చు, అడుగున్నా. నీ వల్ల 200 కోట్లు పెట్టి తీసిన కన్నప్ప మూవీ ఇప్పుడు బ్యాడ్ అవుతుంది అని అనుకుంటున్నావా లేదా? నా వల్ల బ్యాడ్ అవ్వదన్నా, వాళ్ళు చేసే పని వల్ల బ్యాడ్ అవుతుంది. సినిమా బాగుంటే సేతుపతి గారి సినిమా మహారాజా సినిమా ఉంది, ఆయన ప్రమోషన్ చేయలేదు, ఏమీ చేయలేదు. ఎప్పుడు వచ్చిందో కానీ అందరూ బ్రహ్మరథం పడ్డారు తన మీద పెట్టుకొని. నేను పర్సనల్ గా మా సబ్స్క్రైబర్ చెప్పాను, సినిమా వండర్ఫుల్ సినిమా చూడండి రా అని చెప్పి. సినిమా బాగుంటే కంటెంట్ బాగుంటే జనాలు గుండెల్లో పెట్టుకుంటారు. ఇలాంటి బ్లాక్ మెయిల్ చేసుకుంటా ఛానల్ ని టర్మినేట్ చేస్తామని చెప్పి తీసుకోపోరు. ఎవరిని బ్యాట్ చేయరన్నా. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఓకే ఇవి మరి విష్ణు గారి దగ్గర మంచి బెస్ట్ కాంప్లిమెంటరీ కొట్టడానికి మళ్ళీ వాళ్ళ వ్యవస్థ కూడా చేసింది అనుకోవచ్చు కదా. విష్ణు చేసిండని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు ఆయన పర్సనల్ హ్యాండిల్ తో వచ్చి ఆయన రిప్లై ఇచ్చాడు కదా, మాకు సంబంధం లేదనేసి. మేబీ నువ్వు అన్న మాట ప్రకారం ఆయనకు తెలియదేమో అనుకుందాం. విష్ణు గారే పెట్టారని మీరు ఎలా అంటారు? అంటే ఆయన కింద ఉన్న వాళ్ళు మెయింటైన్ చేస్తారు అనుకోవచ్చు కదా. అనుకుందాం, మీకు మొత్తం సినారియో అర్థమైన తర్వాత అప్పుడు కూడా మీరు ఇదే మాట అంటారేమో నేను అడుగుతాను ఒకసారి మొత్తం తెలిసిన తర్వాత. ఎందుకంటే ఒక మాట నేను గాలి మాటలు మాట్లాడినా, అన్ని విషయాలు తెలిసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఏం జరుగుతుందో ఇక్కడ. ఓకే నేను ఒక మాట ఇంకోటి, ఓకే ఇదా అడగండి. ఇంతమంది యూట్యూబర్లకు వేసారు కదా, వాళ్ళకి లేని బాధ నీ ఒక్కనికి ఏమైందంటే ఏమంటావు? ఇప్పుడు వాళ్ళకి లేని బాధ నీకు ఎందుకు అంటే ఎవడు మాట్లాడు, ఇది ఒక రౌడీయిజం చేస్తున్నారు. తప్పని చెప్పకపోవడం కూడా తప్పే అన్న. నీకు ధైర్యం లేకపోతే, తప్పు జరగకపోతే రౌడీయిజం, ప్రాపర్ రౌడీయిజం ఇది. నీ ఛానల్ మీద స్ట్రైక్ వేసి నా సినిమా ప్రమోట్ చేయకపోతే నీ ఛానల్ టర్మినేట్ చేస్తాను అంటే రౌడీయిజం కాదన్న ఇది. నేనేమంటున్నా, ఇప్పుడు ఎంతో కష్టపడి ఇది మీరు వేరేలాగా అనుకోదు బ్రదర్, ఎందుకంటే జనాలకు ఇంపార్టెంట్ విషయం అడగండి. మంచు మోహన్ బాబు గారు సరే బీపీ లేదో మొన్నేదో మా రిపోర్టర్ని కొట్టిండు, ఓకే దాన్ని కూడా మేము ఖండించినాం కొంతమంది. ఓకే ఒక విధంగా చాలా కష్టపడి వచ్చిన వ్యక్తి, అవును. పిల్లలను కూడా ఓకే, ఆయన పర్సనల్ విషయాలు మనకొద్దు. ఆయన ఫ్యామిలీ అన్నప్పుడు ప్రతి ఫ్యామిలీకి ఒక పర్సనల్ విషయం ఉంటుంది. మోహన్ బాబు గారికి మంచి పేరుంది. ఈ రోజు హిట్లు లేవు విష్ణు గారికి. కన్నప్ప సినిమా అనేది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అనే థాట్ లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కాన్సెప్ట్ పెట్టి 100 కోట్లు అనుకుని 200 కోట్లకి వెళ్ళారు వాళ్ళు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చి ఇలాంటిది చేసి ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ వ్యవస్థ చేస్తుందేమో అని అనుకోకుండా మంచు విష్ణు గారినే ఇలా గుంజి ఆయన పేరు బ్యాడ్ చేస్తున్నామని అనుకోవట్లేదా మీరు? ఇప్పుడు మీరు అన్నట్టు నేను ఆయన పేరు బ్యాడ్ చేయడానికి నేను ఆయన ఏం అనలేదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టు ఆయన వ్యవస్థ చేస్తోంది అంటే వ్యవస్థకి తల ఎవరు, హెడ్ ఎవరు? ఆయన చేతకాంతనం వల్ల కదా జరుగుతోంది. నేను చేయలేదు, నేను పైన ఉన్నాను, కింద ఎవరు చేస్తున్నారు. కలవడానికి ఏమైనా ప్రయత్నించారా మీరు విష్ణు గారిని? నేను ఆయన బ్లాక్ చేస్తున్నాడు అన్న నన్ను. నలుగురు చెప్తా కదా, నేను ఏమంటున్నా ఇంటికి వెళ్ళండి డైరెక్ట్ గా. నేను మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు నేను మెయిన్ నా హెరాస్మెంట్ దగ్గర రాలే. నేను ఇంకా ఇప్పుడు మీకు స్టార్టింగ్ మీరు ఇంటికి వెళ్తే కొడతారని భయపడుతున్నారా? చంపేస్తామని బెదిరించారు అన్న నన్ను, నా కుటుంబాన్ని. ఎవరు? మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. మోహన్ బాబు యూనివర్సిటీకి నాకు సంబంధం ఏంది? మోహన్ బాబు గారు మాట్లాడారా? మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నా మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్ లోపల పోలీసు వాళ్ళ ముందు నన్ను నా కుటుంబాన్ని చంపేస్తానని బెదిరిస్తే పోలీసులు ఉన్నారు చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో. ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్ లో ఏది కేసు పెట్టాలన్నా కారణాలు ఉండాలి. ఏ కారణంతో మీ మీద కేసు పెట్టారు? మంచు విష్ణు పార్ట్ చూపించానంట, మంచు విష్ణు రిలీజ్ చేసినానంట, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి నన్ను లోపల కూర్చోబెట్టి నాకు అర్థం కాలేదు. మంచు విష్ణు ప్రైవేట్ పార్ట్స్ చూపించానంట. బాత్రూమ్ లో పిలుచుకున్నాడా నిన్ను? ఉన్నాయా నీ దగ్గర? ఫస్ట్ పోయి ఆయన చూడాలి. నేను నాదే ఎందుకు ఉంటాయి? కన్నప్ప సినిమా అప్పుడు ఇట్లా పోయి అదే నేను పోయి చూసినట్టుంది. రెండు సెక్షన్లు అన్న, ఫస్ట్ కేసు 2 సెక్షన్లు అన్న, 66E and 67 IT యాక్ట్. ఎవిడెన్స్ ఉన్నాయా అని అడుగుతున్నా. ఎఫ్ఐఆర్ చూడండి, దానిలో ఎఫ్ఐఆర్ పక్కన పెట్టండి. ఎఫ్ఐఆర్ ఎవరైనా బుక్ చేయొచ్చు బై. ఎఫ్ఐఆర్ పెద్ద విషయం కాదు. ఏమంటున్నా, ఏదైతే నీ మీద ఎలిగేషన్ చేశారో పోలీస్ వాళ్ళ దగ్గర కావచ్చు, మంచు విష్ణు గారి దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయా? మీరు వీడియోలు తీసినారు, ఫోటోలు తీసినారు. అదే అడిగింది. నేను సెషన్ పోయిన తర్వాత సిఐ గారిని ఫస్ట్ మాట అదే అడిగినాను. సార్ 2 సెక్షన్లు పెట్టారు నా మీద. తిరుపతి చంద్రగిరి సార్, రామయ్య పేరు చంద్రగిరిలో. తిరుపతిలో చంద్రగిరి, నేను తిరుపతిలో అయినా కూడా మా నియోజకవర్గం చంద్రగిరికి వస్తున్నప్పుడు చంద్రగిరిలో కేసు పెట్టారు. చంద్రగిరి నుంచి 2 కానిస్టేబుల్స్ ఇంటికి వచ్చి ఏమంటున్నా, చెప్పన్నా, పోలీసు ఒకటే చెప్తున్నా, పోలీసు
మనం ఇస్తే జీతాలు వస్తున్నాయి వాళ్ళకి. అవును, మన ఫండ్స్, గవర్నమెంట్ ఫండ్స్, మన ఫండ్స్ ప్రజల కోసం పనిచేయాలి వాళ్ళు. అవును, వాళ్ళ జాబ్ అది. అవును, వాళ్ళకి రెస్పెక్ట్ ఉంది, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం. కానీ ఎవడు డబ్బులు ఇచ్చిండా లేదా మనకు తెలియదు. కాబట్టి మీరు ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే స్ట్రేట్ క్వశ్చన్, మీరు ఫోన్ వీడియోస్ కావచ్చు ఆయన పర్సనల్ పార్ట్స్ చూపించినట్టుగా ఎవిడెన్స్ ఉన్నాయా అని అడుగుతారు. నేను అదే కదా అడిగింది. ఏమన్నారు అడిగితే? సిఐ గారిని అడిగితే సార్ మీరు ప్రూఫ్లు ఉండాలి కదా సార్, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినారు మంచి విషయం, కానీ ప్రూఫ్లు ఎక్కడ? జడ్జి గారు అడిగినప్పుడు ఏం చెప్తారు, మీరు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా అవ్వాలి, 3 నెలలు జడ్జి చేయాలి కదా, పోయి ఇవ్వాలి కదా అంటే ఎన్ని లింకులు ఉన్నాయి చూడన్నాడు. లింకులు ఓపెన్ చేయండి కదా అంటే ఆ లింకులు ఏంది, ఈ కాల్ రికార్డింగ్స్ పెట్టుకొని నేను ఓపెన్ చేసిన వీడియోలు అవే పెట్టుకునేసి వాటినే ప్రూఫ్ గా తీసుకొని రిజిస్టర్ చేసేసినారు. నేను ఒకే మాట అడిగా, ఆ 5 వీడియోల్లో ఏ ఒక్క వీడియో మీరు ఓపెన్ చేసి చూస్తున్నా కూడా ఎవరు హెరాస్ చేస్తున్నారు, ఎవరు విక్టిమ్ అన్న విషయం మీకు తెలిసి ఉంటుందన్నా, కనీసం అది కూడా ఓపెన్ చేయలేదా అంటే ఏంద్రా పెద్దోళ్ళతో నీకేం పని రా అన్నాడు. పెద్దోడెవడు, ఎవరికి పెద్దోడు, ఎవడు పెద్దోడు? నువ్వు లా మాట్లాడుతున్నావు అన్న, నువ్వు సిఐ సార్, మీరు పెద్దోళ్ళు ఏంది చిన్నోళ్ళు ఏంది, లాలో అందరూ ఈక్వల్. ఎవరు పెద్దోడు? నిన్ను కన్నా నీ అయ్య నీకు పెద్దోడు, నన్ను కన్నా నా అయ్య పెద్దోడు. మాట్లాడినా రామయ్య ఉపాసం ఉంటే నీకు అన్నం పెట్టిన వీళ్ళేమన్నా ఎస్ఐ సార్ దగ్గరికి పోకపోయినా 10 లక్షలు అప్పు ఉందని, మరి పెద్దోడే కదా ఇస్తాడేమో చూద్దాం. ఇష్టం వచ్చినట్టు స్టేషన్ లోపల అమ్మ లెక్కలు తిడతా అంటే ఇట్లా కూర్చొని టూత్ పిక్ కానిస్టేబుల్ సిఐనా రామయ్య సిఐ లోపల కూర్చొని నోట్లో టూత్ పిక్ తిడుతున్నాడు. ఆయన రూమ్ లోపల క్యాబిన్ లోపల, సారీ కెమెరా ముందు వాడచ్చలేదు తెలిసి నాకు ఈ పదాలు, మా అమ్మ చనిపోయింది సార్, వద్దు సార్ అన్నా కూడా కొడక్క అద్ది ఇద్ది, ఇంకా కులం పేరుతో మొత్తం చండాలంగా మాట్లాడినారన్న. నా కులం వాళ్ళకి ఎడదలుస్తుందన్న రైటర్ చెప్పినా నేను పోయినప్పుడు లోపల రైటర్కి పోయేసి మనం అంటే విషయం మనం ఇక్కడ నుంచి పోతున్నాం కదన్నా, మళ్ళా ఎట్టా అంటే ఇక్కడ మనం చెప్తున్నాం కదా, మన సడన్గా ఆడికి వెళ్ళిపోయింది, పర్లేదా ఏంటిది మనం ఈ విషయం మాడుతున్నాం అంటే ఇంకా ఏం జరుగుతుంది స్టెప్ బై స్టెప్ చెప్తా పోతున్నాం. డీటెయిల్ గా భయం ఉంటే ఇంటర్వ్యూకి లేచిపో, భయం లేదంటే ఇంటర్వ్యూలో కూర్చొని భయం కాదన్నా, డీటెయిల్ గా చెప్పన్నావు, నువ్వు మధ్యలో అడిగేసరికి మధ్యలో మిస్ చెప్పు. సరే పర్లేదంటే మాట్లాడదాం, తర్వాత దానికి వెళ్దాం మళ్ళీ. సరే పర్లేదు. సో నేను ఆడికి పోయినప్పుడు కానిస్టేబుల్ రమ్మన్నారు, నేను పోయినాను. రైటర్ రాయమని చెప్పినాడు, రాసేటప్పుడు నాకు నీ క్యాస్ట్ ఏందని అడిగాడు, క్యాస్ట్ చెప్పినా నేను ఎస్టీ అని చెప్పాను, నేను ట్రైబల్స్ ఎస్టీ. ఓకే చెప్పిన తర్వాత లోపల కూర్చోమన్నాడు, లోపల కూర్చోమన్నా సిఐ గారు. లోపల పోయేటప్పుడు నేను మా ఫ్రెండ్ని తీసుకెళ్ళినా, మా ఫ్రెండ్ నా గైడెన్స్ ఏం లేదురా అంటే నేను తీసుకెళ్తారా అని తీసుకెళ్ళాడు. అది వేరే స్టోరీ, కంప్లీట్ స్టార్టింగ్ నుంచి చెప్తాను మీకు. పోయి కూర్చోన్నాము, లోపల కూర్చోన్నప్పుడు ఆయన పోవడం ఏమరా ఏం పెద్దోళ్ళతో నీకేం పని రా అన్నాడు. ఏం పెద్దోళ్ళు, నేను ఏం చేసినాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే, నువ్వు మంచి విష్ణుతో నీకేం పని రా నీకు అని. మంచి విష్ణుతో నాకేం పని సార్, నేను కూడా అదే అడుగుతున్నాను, మంచి విష్ణుతో నాకేం పని, డైరెక్ట్ గా మంచి విష్ణు గారి పేరు, మంచి విష్ణుతో నీకేం పని, అంత పెద్దోళ్ళతో నీకేం పని, వాళ్ళతో ఎందుకు పెట్టుకుంటావు నువ్వు అని. ఎవరితో ఊరు పెట్టుకున్నారు సార్, మూవీ ప్రమోట్ చేసుకోవడానికి జనాలు బ్లాక్మెయిల్ చేయడం తప్పండి, దానికంటూ పద్ధతి ఉంటుంది. మీ సొంత లాభాల కోసం మీ పొజిషన్ మిస్యూజ్ చేసుకోవడం కరెక్ట్ కాదని మాట్లాడాను అంతే సార్. నేను దాని గురించి నా మీద కేసులు పెట్టినారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినారు. నేను రాత్రి నాకు 2 సెక్షన్లు చెప్పినారు, ఆ సెక్షన్లు ప్రూఫ్లు ఏమున్నాయి సార్ మీ దగ్గర అంటే, చూడు ఎన్ని లింకులు ఉన్నాయో అన్నాడు. ఆ లింకులు చూపించారంటే నాకు అర్థమైంది, నా ఛానల్లో ఉండే 5 వీడియో లింకులు, దాంట్లో ఒకటో పని మీకు తెలిసి ఉంటుంది సార్. ఫోటో ఉందా ఆయనది? లేదన్నా, ఫోటో ఉంటే పంపి డైరెక్ట్ చేస్తాను. ఫోన్ లాక్కున్నాయి సార్ నన్ను. అవి బాబుకి వెళ్ళినప్పుడు సిఏ గారు రూమ్ లోకి పోయేటప్పుడు ఫోన్ అలా లేదంట నార్మల్ పర్సన్స్ కి. నిజమేమో నా ఫోన్ మా ఫ్రెండ్ ఫోన్ ఇచ్చేసినాం. అంటే ఉన్నోడు వస్తే అన్ని అలోడా? ఫోన్ తీసుకుని మందు కూడా తాగిపిస్తారా? ఫోన్ తీసుకుని వచ్చారు వాళ్ళిద్దరు, లోపల ఫోన్ ఎత్తుకుంటూ వచ్చి అవి ఇవి అని కూడా అమ్మలక్కలు ఎడుతున్నారు. పోలీసులు అన్నారా? ఈయన వచ్చిన ఆయన హేమాద్రి నాయుడు, హేమచంద్ర బాబు పెట్టిన వాళ్ళు వీళ్ళిద్దరు. మోహన్ బాబు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంట. కేసు పెట్టింది ఎవరు సార్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగితే చెప్పినాడు, మోహన్ బాబు యూనివర్సిటీలో మోహన్ బాబు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కేసు పెడితే మోహన్ బాబు విష్ణు పేరు ఎందుకు వస్తుంది ఇక్కడ? అదే అడిగాను సార్. వాళ్ళే కదా ఇక్కడ బ్లేమ్ చేసుకుంటున్నారు. ఎగ్జాక్ట్ నువ్వు అడిగావు కదా, నువ్వు మంచి విష్ణు కేసు సంబంధం వాడికి ఎట్లా వస్తుంది, వాడికి తెలియకపోయిండొచ్చు అనేసి. మేబీ ఏమంటున్నానంటే, ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ నేనున్నా, నాకే కొన్ని సందర్భాలలో ఫోన్లు లిఫ్ట్ చేసి అంత ఉండదు. నా వ్యవస్థనే మా వాళ్ళు పిల్లలు మెయింటైన్ చేస్తారు. నాకున్న ఇన్స్టా అదంతా చూసుకునేంత టైం ఉండదు. 100% ఒక జెన్యున్ గా మనం చెప్పాలి అంటే ఒక బిజీ పర్సన్. బట్ నేను దానికోసం చెప్తాను, మనం ఏది మాట్లాడినా ఇక్కడ ఒకటి, నన్ను నమ్మే నా సబ్స్క్రైబర్స్ కావచ్చు, లేదంటే ఇంకెవరైనా కావచ్చు, నాకు ఇక్కడ నువ్వేం ఎక్కువ కాదు, మంచి విషయం అది కాదు. నాకు ఈ వీడియోతో వ్యూవర్షిప్ కోసం నేను క్వశ్చన్లు అడగట్లా. నేను ఏదున్నా నా దృష్టిలో ఉన్నోడు లేనోడు ఒకటే నా దృష్టిలో. నాకు నీ గురించి తెలుసు కాబట్టి ఇంత దూరం ఎత్తుకుంటాను దగ్గరకు వచ్చినాను. నేను న్యాయం నిజంగా మాడతా, ధైర్యంగా మాడతాను, దగ్గరకు వచ్చింది. ఓకేనా? నేను ఏమంటున్నా అంటే, నేను ఆ మాట ఎందుకన్నా మంచు విష్ణు గారు అంటే, మేబీ అట్లా కూడా థింక్ చేయాలి కదా. ఖచ్చితంగా థింక్ చేయాలన్నా. మొత్తం తెలిసిన తర్వాత మీరు అప్పుడు థింక్ చేసి చెప్పండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడుతా ఉన్నాడు, మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కేసు పెట్టాడు అంటే, మోహన్ బాబు యూనివర్సిటీకి నాకు సంబంధం ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేది ఎవరు అంటున్నారు, మీరు మంచి విష్ణు అంటున్నారు. ఆయనకి ఇబ్బంది అయితే, ఆయనకి బాధ అయితే ఆయన కేసు పెట్టాలి. మోహన్ బాబు యూనివర్సిటీ ఎందుకు వచ్చింది మధ్యలో అంటే, వాళ్ళ వైస్ చైర్మన్ అన్నాడు. వైస్ చైర్మన్ అయితే నేను మోహన్ బాబు యూనివర్సిటీ ఏమన్నా అన్నా? ఆయన మంచు విష్ణు వైస్ చైర్మన్ గా ఆయన ఇంకో ఐడెంటిటీ ఉంటుంది.
మోహన్ బాబు యూనివర్సిటీ వైస్ చైర్మన్ అయిన మనిషి విష్ణునే అన్నానా? లేదే. ఒక సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి తప్పుదోవలు పడుతున్న ఒక సినిమా హీరో మంచి విష్ణునే అన్నాను. మోహన్ బాబు యూనివర్సిటీ ఎందుకు వస్తాను మధ్యలో అంటే, ఏయ్ నువ్వు రూల్స్ మారుతున్నావు ఎందుకు నువ్వు అని. రూల్స్ నేను అడుగుతున్నాను సార్. ఇట్లా కూర్చొని ఉంటావు, ఇట్లా సార్ 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 అని కూర్చుంటే మంచిగా ఉండేది ఆయన దగ్గర. నేను ధైర్యంగా క్వశ్చన్ అడుగుతున్నానే, ఏ రూల్స్ మారదు నువ్వు. రూల్స్ అడగట్లేదండి, మీరు కేసు పెట్టడానికి కనీసం చూసుకోవాలి కదన్నా మీరు. అంటే ఏంద్ర విషయం ఏంద్ర ఫస్ట్ వాళ్ళు అప్పుడే అడుగుతున్నాడు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి నేను ఎత్తాను ఉన్నాను నీకు అనేసి మొత్తం చెప్పాను సార్. చెప్పిన తర్వాత సిఐఏ పక్కన కానిస్టేబుల్ తో ఎందుకురా పెద్దోళ్ళు ఇటు చేస్తారు, ఇప్పుడు అనవసరంగా ఎఫ్ఐఆర్ బుక్ చేసినాను. సరే కూర్చో బాబు, వాళ్ళు వస్తారంట, వాళ్ళతో మాడుకుంది ఒక 2 గంటలు. వాళ్ళు వస్తారంట, ఇప్పుడే వస్తారంట, 10 నిమిషాలు కూర్చో. తెలియకుండానే ఎఫ్ఐఆర్ బుక్ చేసినా వాళ్ళు మాట్లాడతారు. పక్కన కానిస్టేబుల్ తో అంటున్నాడు, నేను ఒరే మీరు ఏం తెలియకుండా ఎఫ్ఐఆర్ బుక్ చేసినారు. 3 నెలల్లో మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన మీద ఎందుకు కేసు పెట్టకూడదు? అది కూడా అయిందన్న. ఆయన మీద కేసు పెట్టినా ఆయన మీద కాదన్నా, ఎవరైతే సామాన్యునికి ఏదైతే రూల్స్ ఉన్నాయో పోలీసు వాళ్ళకి కూడా అదే రూల్స్ అబ్బా. డిఎస్పీ గారి దగ్గరికి వెళ్తే పేపర్ బయట వేసి దిక్కుంతో చెప్పుకోపో అన్నాడన్నా. ఎవరు ఇక్కడ తిరుపతి చంద్రగిరి డిఎస్పీ 45 నిమిషాలు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ప్రూఫ్ అన్ని ఉన్నాయి. నంబర్ లేదన్నా ఆఫీసర్ ఎవరిదున్నా సార్ ఒకసారి కాల్ కలిపి మాట్లాడదామా సార్? ఎవరితో మాట్లాడదన్నా? ఎస్ఐ గానీ సిఐ గానీ డిఎస్పీ గానీ ఎవరైతే అంటే రామయ్య గారు ఎవరైతే ఆడ ఉన్నారో ఆయన మళ్ళీ మారిపోయి ఆయన ప్లేస్ లో ఇంకొక ఆయన వచ్చాడు ఇప్పుడు సిఐ చంద్రగిరి పోలీస్ స్టేషన్ కి. ఆ రామయ్య ఇప్పుడు అక్కడ లేడు. ఆ కొత్తగా వచ్చింది సిఐ నన్ను రమ్మన్నాడు, సైన్ పెట్టాను పేపర్లో రమ్మంటే పోయి సైన్ పెట్టినాను. కోర్టుకి ఏమైనా షిఫ్ట్ చేసి లేదన్న, అదే దాని గురించే నా ఫైట్. ఇప్పుడు 3 నెలల్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి కదన్నా. ఏ కేసు అన్నా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే ఏ సెక్షన్ కింద 66E and 67 IT యాక్ట్. ఒక్క నిమిషం అన్న, ఇది నా ఫస్ట్ ఇది ఎఫ్ఐఆర్ కాపీ నాది ఫస్ట్ కేసుది. ఇది సెకండ్ కేసుది ఎఫ్ఐఆర్ కాపీ. ఇది సెక్షన్ 7 ఉంటాయి చూడండి, 67E. ఆ సెక్షన్లు అది దేనికి పెడతారు సెక్షన్లు మొత్తం గూగుల్లో పెట్టి రాసి పెట్టినాను. సాఫ్ట్ కాపీస్ అన్ని ఇస్తాను, జనాలు కూడా చూపి అన్న. ఓకే ఓకే అయిపోయింది. అక్కడ జరిగింది, కేసు పెట్టారు, పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చారు. అప్పుడే రాలా, కూర్చొని ఉన్నాను, వెయిట్ చేసి వస్తారు వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడతారు. కేసు పెట్టినారు, వాళ్ళు వచ్చి మాట్లాడతారు, కూర్చోమన్నారు. సరే అని కూర్చున్నా. 2 గంటల తర్వాత ఒక పెద్ద పడవ లాంటి కారు వేసుకుని వీళ్ళు దిగారు. హేమచంద్రబాబు హేమాద్రి నాయుడు అంట. నా ఫోన్లు బయట ఉండాలి కామన్ మ్యాన్ ది. ఇద్దరు ఫోన్ తీసుకుని ఒత్తుకుంటా వచ్చి రావడం ఎవడికి ఏంది కొడక అనుకుంటే లోపలికి వచ్చి పోలీస్ స్టేషన్ లో నీ మీద సిఐ గారి క్యాబిన్ లోపల సిఐ గారి ముందే మాట్లాడుకుంటా, నువ్వెంత నీ బతుకెంత కులం తక్కువ నా కొడక, వాళ్ళ బూట్లు నాకడానికి పనికిరావు నీ బతుకు నువ్వు థూ అనుకుంటా. నేను తిరిగి చూస్తాను ఆయన్ని ఏమన్నా ఆపుతాడేమో అని కూర్చొని టూత్ పిక్ తో పలిగెక్కుంటున్నాడు. అరే నువ్వు ఒక సిఐవి, నీకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది, నీ పొజిషన్ కో రెస్పెక్ట్ ఉంటుంది, రూమ్ కో రెస్పెక్ట్ ఉంటుంది, నీకు కనీసం రెస్పాన్స్ ఆగండి సార్. నథింగ్. బూతులు అమ్మలక్కలు తిట్టుకుంటా, చండాలంగా మాడుకుంటా, కులం పేరు తెచ్చుకుంటా. నా కులం వాళ్ళకి ఎడ తెలిసింది సార్? రైటర్కి ఇచ్చాను, నాకు కులాన్ని ఇచ్చాను. ఈ 2 గంటల టైంలో ఆయన తెలిసి ఆయన వచ్చి కులం మారుతా. నాయుడుతో నీకేం పనిరా? నాయుడులో బూట్లు నాకడానికి పనికిరావరా నువ్వు కొడక? దేనికన్నా ఏం తప్పు చేశాను నేను? పోయేటప్పుడు మా ఫ్రెండ్ చెప్పాడన్నా, చూడు నీకున్న షార్ట్ టెంపర్ ఏమన్నా ఉన్నా, నీ యాంగర్ చూసి ఏమన్నా ఉన్నా మడిచి జోబులో పెట్టుకో. వీళ్ళు ఎవ్వరికి నువ్వు ఆన్సరబుల్ కాదు, జడ్జి గారికి నువ్వు ఆన్సరబుల్. లాని రెస్పెక్ట్ ఇవ్వాలి. సిఐ గారు కొట్టినా, ఈ మనుషులు తిట్టినా కొట్టినా కామ్గా ఉండు. లా అన్నారు కదా, లాలో పోదాం, జడ్జి గారితో మాట్లాడదాం అని చెప్పినాడు. మూసుకొని కూర్చొని ఉన్నాను నేను గమ్ముని. మా అమ్మ చనిపోయింది అన్న, నన్ను మాట ముందు 2 మాటలకు ఒకసారి కొడుకు చెప్తాను కూడా కామ్గా ఉన్న. నా లా మీద రెస్పెక్ట్ ఉంది కాబట్టి 10 నిమిషాలు తిట్టి 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 ఏమరా అంత బలిసిందా 2 కూర్చున్నాడు. నేను చూస్తా ఉన్నా, ఏమన్నానన్నా నేను? నాకు ఒక విషయం అర్థం కాలేదు ఇక్కడ, నాకు నచ్చంది ఒక పాయింట్ వచ్చింది. కులం నాయుడులు అంటే మీదికే దిగొచ్చిర్రా నాయుడులు? నాకు మాటికి ముందు నేను ఏమంటున్నా, కులంతో ఇప్పుడు సరే నీకు ఏదనిపించింది, నువ్వు కేసు పెట్టినావు, సో కాల్డ్ దానికి ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, లా ఉంది, వాళ్ళు చూసుకుంటారు. నీకెవరిచ్చిర్రు లా అనే పదాలు తిట్టడానికి? సరే నువ్వు నాయుడు కావచ్చు, మేబీ ఓకే, నాయుడు అయితే ఏంది? నీ కాళ్ళు కడగల్లా? ఉందా ఆయన నంబర్ ఉందా నీ దగ్గర? నంబర్లు ఎవరి ఉన్నా ఫోన్ చేద్దాం, డైరెక్ట్ గా అడుగుదాం ఏందో కథ. మరి ఏం చేస్తాడు? ఉందా ఆయన నంబర్ ఉందా? నంబర్ ఉందా? మాట్లాడదాం. మరి ఏందో నాయుడు అయితే ఏంది? మరి కులంతోనేం పని? సరే నీకు కోపం ఉంది, పర్సనల్ గా ఏదైనా తిట్టు, లా అనే పదాలు వాడాల్సిన పర్సనల్ గా అమ్మని ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి ఇళ్ళకి? ఈయన డీసీపీ గారు ఏమనలేదా ఆ మాట అంటుంటే? డీసీపీ గారు సిఐ గారు కూర్చోన్నాడు, కాము చూస్తున్నాడు అంతే. నంబర్ ఒకసారి నాకు నేను మాట్లాడితే ఏందో ఆయన కథ. హేమాద్రి నాయుడు మంచి విష్ణు ఉందన్న, నంబర్ ఉందన్న. ఏం పేరు? ఆయన పేరు హేమాద్రి నాయుడు అన్న. ఈయన తిట్టింది నేను? ఈయన ఇంతవరకు హేమచంద్రబాబు ఇంకొక ఆయన వచ్చాడు, వాళ్ళిద్దరు. బాబు నేను కొంచెం బయట ఉన్నాను, నేను వేరే పనిలో ఉన్నాను. ఒక్క నిమిషం సార్, ఏం లేదు, ఒక్కటే క్వశ్చన్ అడుగుతా సార్ మిమ్మల్ని. నేనే ఎందుకంటే నేను అడిగింది ఏంటంటే సార్, ఇక్కడ ఒక్క నిమిషం నేను రెస్పెక్ట్ఫుల్ గా అడుగుతున్నా. జస్ట్ నేను మీకు కాల్ చేసింది ఎందుకంటే సార్, ఈయన చెప్పేటి అని ఎందుకు నమ్మాలి? కానీ
ఈయన కొన్ని విషయాలు చెప్తున్నారు నన్ను ఇట్లా తిట్టిన ఆ విషయాలు అడుగుదామని కాల్ చేసినాను తప్ప మీరు ఇంత రఫ్ గా మాట్లాడతారని తెలియదు. నేను రఫ్ గా మాట్లాడాల, మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాను. సార్ నేను ఏం అడిగినా సార్ ఎందుకు కేసు పెట్టారు సార్ అని అడిగిన. అవునబ్బా 6 నెలలు అయిందో ఎప్పుడైందో, ఎందుకు కేసు పెట్టారంటే క్లియర్ గా చెప్పారు కదా. నేనేమంటున్నా సార్ ఇదే ముచ్చట ఇంత ముందు ఇలాగే మాట్లాడితే నేను ఎందుకు మాట్లాడతా సార్? నేను ట్రాఫిక్ లో ఉన్నాను. ఓకే సార్ ఐ అండర్స్టూడ్, నేను అర్థం చేసుకోగలుగుతా. మీకు నేను ఇతను కూడా ఏం అడిగిన అంటే మీ వల్ల సార్ నేను ఇక్కడ మంచు విష్ణు గారికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నప్పుడు నేను కాల్ చేస్తే మీరు అట్లా మాట్లాడేసరికి బాధ అనిపించింది. నేను ఏం అడిగిన అంటే మంచు విష్ణు గారికి ఉన్న ఫేమ్ ను మీరు ఖరాబ్ చేస్తున్నారు అని అడిగినప్పుడు లేదన్నా నా మీద ఇట్లా కేసు పెట్టారంటే ఒకసారి నేను మాట్లాడతా, నువ్వు నీ తప్పు లేదు ఎందుకు కేసు పెడతారని నేను మీకు కాల్ చేసిన. ఎందుకంటే అయితే సార్ నేను ఏమంటున్నా సార్, నేను ఒక రిపోర్టర్ని, నేను క్లారిటీ తీసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి సరే నేను మీకు కాల్ చేసి ఏమడుగుతున్నాను, ఇతన్ని నేను నమ్మలేదు ఫస్ట్, అంటే నేను చెప్పేటి అని నమ్మొద్దు కాబట్టి నేను మీకు కాల్ చేసిన సార్ ఏంటి ప్రాబ్లము ఎందుకు నేను సరే కాల్ చేసిన. మీరు రఫ్ గా మామూలుగా కూడా బ్రదర్ మీకు తెలియదు ఏముండదు సార్, ఎఫ్ఐఆర్ ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేస్తే ఎఫ్ఐఆర్ కట్టారు కదా స్టేషన్ లో. అయితే ఇది సార్ 100% మీరు అనేది కరెక్టే సార్. ఇదే నేను అడిగితే ఏమన్నారంటే సార్ ఇవన్నీ ఇదే అడిగాను సార్, నేను ఇదే అడిగితే మీ దగ్గర నుంచి క్లారిటీ తీసుకొని దీన్ని క్లోజ్ చేద్దామని ఇంటెన్షన్ తో కాల్ చేసిన తప్ప మిమ్మల్ని ఏదో తప్పు పట్టాలని కాదు సార్. నేను ఏమంటున్నా అంటే సార్, నేను ఏం అడిగిన అంటే ఇతన్ని ఎవిడెన్స్ లేకుండా ఏదో పర్సనల్ పార్ట్స్ అది అన్నారు, ఎవిడెన్స్ లేకుండా కేసు ఎట్లా పెడతారంటే వాళ్ళు నేను రాకముందే ఆల్రెడీ నా మీద కేసు బుక్ చేశారు, ఎస్ఐ గారు ఇట్లా అన్నారు నాతో అంటే ఎవరైతే పెట్టారో వాళ్ళని అడుగుదాం ఒక మాట, మీరు చెప్పేది నమ్మడానికి అయితే నేనైతే నమ్మను అని నేను అన్నాను. అప్పుడు మీ నంబర్ ఇచ్చారు అదే సార్ నేను ఏమంటున్నా సార్, అదే క్లారిటీ. ఇప్పుడు ఒకటి సార్ ఆయన వచ్చేసి మీడియాలో ఏదో కూర్చొని ఆయన మాటలనే అని మేము టెలికాస్ట్ చేయడానికి లేము, ఇక్కడ ఏదున్నా ఎవిడెన్స్ తో సహా. ఇప్పుడు మీరు చెప్పేది కూడా మేము వినాలి కాబట్టి కేసు పెట్టింది మీరే అన్నారు కాబట్టి నేను మీకు కాల్ చేయడం జరిగింది అంతే. అంతే తప్ప మిమ్మల్ని ఏదో ఉద్దేశించాలని కాదు, లేదంటే మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది నేను మంచు విష్ణు గారికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నానా లేదంటే కూర్చుని డ్రైవింగ్ లో ఉన్నాను చెప్పాను కదా. నో ఇష్యూ సార్, ఒక్క క్వశ్చన్ అడుగుతా సార్, మిమ్మల్ని ఎక్కువ డిస్టర్బ్ చేయను సార్. ఏం లేదు సార్, ఇప్పుడు ఈయన మీద కేసు పెట్టడానికి గల మేజర్ కారణం అదొక్కటి చెప్పండి అంతే. అవన్నీ ఇచ్చాం కదమ్మా, ఎవిడెన్స్ అన్ని ఇచ్చాం కదా. ఓకే ఎవిడెన్స్ ఇచ్చాము, పెన్ డ్రైవ్లు అన్ని కాపీ చేశారు, ఇచ్చాం కదా. క్వశ్చన్ చేసిన కదా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అనేసి అవి ఎవిడెన్స్ అంటది. ఏ ఎవిడెన్స్ ఏదో ఇప్పటిదాకా నువ్వు ఏదో ఫిల్మ్ వీడియోలు ఏవో తొడలు తీసినది దాని కేసు పెట్టిరన్నావు. అవును 66-67 యాక్ట్ డెలీట్ పెడతారు, ప్రైవేట్ ఫోటోస్ కి ప్రైవేట్ వీడియోస్ కే కదా, వీడియోస్ కే కదా అవి తీసుకున్నానా ఎవిడెన్స్ గా ఇచ్చున్నారు. ఆ ఛానల్ ఆ వీడియోస్ లో ఏమున్నాయి, పాన్ వీడియో అయితే యూట్యూబ్ లో అప్లోడ్ అవుతుందా? ప్రైవేట్ మరి విష్ణు సార్ మీద కేసు పెట్టిండా వీళ్ళు కేసు పెట్టారు సార్? ఏం లేదు సార్, ఇప్పుడు మీరు కేసు పెట్టారంట సరే, కానీ జస్ట్ డీటెయిల్స్ కోసం ఫోన్ చేశాం, మీరు దీన్ని తప్పుగా తీసుకొని ఏదో. బ్రదర్ ఇప్పుడు ఆ రోజు అతన్ని పిలిపించి కూడా ఆయన కూడా మాట్లాడారు స్టేషన్ లో కూడా, ఎందుకయ్యా ఇవన్నీ నువ్వు ఏదేదో వీడియోస్ అన్ని అలా కరెక్ట్ కాదు కదా అవన్నీ తీసేసాయి అని చెప్పి కూడా చెప్పారు అందరూ. సార్ నేను లీగల్ గానే చూసుకుంటా అన్నాడు, ఇంక లీగల్ గానే ఇంకా దానికి మనం అలా మాట్లాడినప్పుడు మేమేం చేయాలి? ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు జనాలు కూడా మీకు నాలెడ్జ్ ఉంది సార్, నాకు తెలుసు. నేను మీకు కాల్ చేయడం గల మేజర్ కారణం ఏంటంటే ఇది ఇంకా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి మీ వర్షన్ కూడా వినాలి, వన్ సైడ్ వార్ లాగా వెళ్ళొద్దు అనే ఇంటెన్షన్ నాకు ఉంది కాబట్టి నేను మీకు కాల్ చేసిన అడుగుదామని, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. మీరు రిపోర్టర్ అని నేను ఎట్లా అంటే నేను అందుకే వీడియో కాల్ చేయమన్నా సార్. మీరు రఫ్ గా మాట్లాడితే నా కోపం వచ్చింది, ఎందుకంటే మీరు ఓకే మీకు పర్లేదులేండి, నాకు చాలా మంది చేస్తుంటారు రెగ్యులర్ గా వస్తుంటాయి కదా కాల్స్ మాకు. ఇప్పుడు కేసు అయిపోయిందా సార్? కొట్టేసిరా కేసు మీద? ఇప్పుడు అలాగే చార్జ్ షీట్ ఇప్పుడు దాకా ఎందుకు పడలా? ఇంతవరకు కోర్టుకి వేయలేదు ఇది. సార్ కోర్టులో చార్జ్ షీట్ అయిందా సార్? ఇది అది తెలియదండి, అక్కడ అడగాలి స్టేషన్ లో, నాకు తెలియదు. నువ్వు రెగ్యులర్ గా మంత్లీ వెళ్తున్నావు? 8 నెలలు అవుతుందన్నా. ఓకే, ఇప్పుడు మీ ఎవిడెన్స్ అన్ని తీసుకొని వచ్చారు సార్, దానికి మీకు ఫోన్ చేశాము. ఓకే నో ఇష్యూ, మీరు పిఎస్కి రమ్మంటే నేను వస్తాను, రమ్మంటే నాకేం ప్రాబ్లం లేదు. ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఒక కేసు పెట్టారు సార్, ఇక్కడ హైదరాబాద్ రమ్మంటారా తిరుపతి రమ్మంటారా? నన్ను అది నాకు తెలియదండి, హైదరాబాద్ లో ఏం జరిగిందో. మేము పెట్టింది చంద్రగిరిలో, అది తిరుపతి చంద్రగిరి. ఓకే సార్, ఓకే సరే, ఓకే మీరు లైవ్ లో మాట్లాడుతున్నారు సార్ ఇది. ఓకే సార్, మంచిది సార్, థ్యాంక్ యూ. ఎవిడెన్స్లు ఏంది? ఎవిడెన్స్లు అన్నా ఇవే కదా ఎవిడెన్స్లు, చూడండి చూపిస్తాను. ఓకే, కింగ్ చంద్రహాస్ కింగ్ ఫూ ఛానల్స్లో అప్లోడ్ అయిన వీడియోలు లింకులు ఎవిడెన్స్లు అంటారు. ఎవిడెన్స్లు అవి నిజంగా పాన్ వీడియోలు ఈ ప్రైవేట్ పార్ట్స్ అయితే యూట్యూబ్లో వీడియో ఎందుకు అప్లోడ్ అవుతుందన్న? టర్మినేట్ అయిపోతా వీడియోలు. అంటే మిమ్మల్ని పోలీసులు ఏమంటారు? ఛార్జ్ షీట్ వేయలే ఇంతవరకు, ఏమంటున్నారు వాళ్ళు?
అక్కడ లోపల మాడినప్పుడు ఈయన అంటాడు కదా సెషన్లో మాడతాము అంతా చెప్పాం పద్ధతిగా అని. ఏం పద్ధతిగా చెప్పారు? లోపల మాడిన తర్వాత దండం పెట్టిపోతా ఉండు అంటే దండం పెడతానన్నా, ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి ఆయన నా మీద ఒక నిందేశాడు కదా, ఇలా ఫాల్స్ నరేటివ్స్ ఇస్తున్నాడు. ఎవరికి దండం పెట్టమన్నాడు? ఆయనక ఆ మంచి విష్ణు వీడియో డిలీట్ చేసి విష్ణు గారు దండం పెట్టి పోతా ఉండి అని చెప్పినాడు. దండం పెడతానన్నా, నేను సారీ చెప్తాను, కాకపోతే ఫాల్స్ నరేటివ్స్ అనేసి నా మీద ఒక నిందేశారు కదా, మీ ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి నేను అబద్ధం చెప్తాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు కదా. కాల్ వస్తుందన్నా? లేదు లేదు రాదులే, ఇంకా గట్టిగా ఇచ్చినాక ఎందుకు వస్తుంది. సో ఫాల్స్ నరేటివ్స్ ఇస్తా అని చెప్పారు కదా, సో అది తప్పు అని చెప్పానండి. అలాగని నేను మూర్ఖుడిని కాదు, ఆయన ఇమేజ్, ఆయన ఖాందాను, మేము మా కుటుంబం అంతా ఉంటది. అలాంటి మనిషి వచ్చి కామన్ మ్యాన్ కి సారీ చెప్పాలి అంటే అది రేపు పొద్దున మీరు ఏదైనా విష్ణు గారిని బ్లాక్ మెయిల్ చేయడానికి కావచ్చు, ఇంకేదైనా చేయడానికి కావచ్చు, ఏదైనా ఎవిడెన్స్ వస్తే ఏం చేస్తారు అప్పుడు? ఏదన్నా అంటే ఆయన సినిమా గురించి మీరు బ్యాడ్ గా పోర్ట్రేషన్ చేసిరని కానీ, లేదంటే ఇంకోటి ఏదన్నా కానీ, మీరు చేసే వీడియోల వల్ల మనస్తాపన అంటే మనోభావాలు దెబ్బతిని కానీ ఏదైనా ఎవిడెన్స్ వస్తే ఏం చేస్తారు అప్పుడు? 8 ఉంటే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు కూడా ఆ లా నేను అడిగింది కూడా ఇప్పుడు దాకా నాకు కాంపన్సేషన్ కావాలని అడగట్లేదన్నా. నేను లాలో ఫైట్ చేద్దాం అన్నప్పుడు మీ పార్టీకి మీరు కేసులు పెట్టేసి ప్రాపర్టీస్ మొత్తం లాక్కునేసి రోడ్డు మీద కూర్చోబెట్టి దాన్ని లా తీసుకోపోకుండా, జడ్జి గారి ముందు తీసుకోపోకుండా ఎవరి పాటికి వదిలేసి మీ సినిమా ప్రమోషన్ మీరు తీసుకుంటున్నారు, పోలీసులు వాళ్ళ సారీ వాళ్ళు తీసుకుంటున్నారు. నేను రోడ్డు మీద ఉన్నా, లాలోకి తీసుకుపోండి కదా, కేసు ముందు తీసుకుపోండి అని అడుగుతున్నాను. నేను ఇప్పుడు కూడా నేను అప్రూవల్ తీసుకొని జడ్జి గారి ముందు పెడతా. వాళ్ళు నా మీద పెట్టిన కేసులకి అప్రూవల్ తీసుకొని జడ్జి గారి ముందు పెట్టమని చెప్పండి. జడ్జిగా చెప్తారు కదా, లా ఎందుకు కేసు ఎందుకు ముందుకు పోవట్లేదు, అదే అడుగుతున్నాను నేను. అక్కడే అట్లా స్టే చేసించారు. 8 నెలల నుంచి 3 నెలలకు ఛార్జ్ షీట్ పడాలి. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత 3 నెలలకు ఛార్జ్ షీట్ పడాలి. 8 నెలలు అవుతుంది, ఎందుకు ఛార్జ్ షీట్ పడాలి ఇప్పుడు దాకా? ఓకే, దానికి ఆన్సర్ లేదు. ఓకే, ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇదంతా ఓకే, ఏదన్నా ఒక పర్సన్ త్రూగా నేను ఏమంటున్నా అంటే వీళ్ళంతా మధ్య వ్యక్తులు. ఏమైపోతుంది అంటే ఇక్కడ విష్ణు గారు ఇంటెన్షన్ గా ఒకరి మీద చేయాల్సినంత అవసరం ఆయనకు లేదు, మేబీ అంటే ఉన్నా గానీ. ఒకటి ఈ మధ్యలో ఉన్న వాళ్ళు నీ గురించి నెగిటివ్ గా పోర్ట్రేషన్ చేసి నేను బ్యాడ్ చేస్తారేమో అనుకోవచ్చుగా. మంచి విష్ణు చేస్తే కదా చేస్తారు. ఇప్పుడు ఒక మంచి గురించి నెగిటివ్ పోర్ట్రేట్ చేయాలంటే వాడు నెగిటివ్ చేస్తుంటే దాన్ని చూపించి నువ్వు నెగిటివ్ పోర్ట్రేట్ చేయాలి. సార్ ఇట్లా టార్గెట్ చేసిండి ఇట్లా అని మీరే డైరెక్ట్ గా ఎవరి త్రూగా నన్న విష్ణు గారికి కలవడానికి ట్రై చేస్తే బాగుండేది కదా అనేది నా ఇంటెన్షన్. చెప్తాను. ఈ మధ్య వ్యక్తులు ఎట్లా ఉంటదంటే ఒకటి ఉంటే దానికి 10 ఎక్కి చెప్పరని ఎందుకు అనుకోవాలి? చెప్తున్నారు అంటే నువ్వు ఎంచుకున్న మనుషులు తప్పనేసి, నీ చుట్టూ ఉన్న సిస్టమ్ తప్పనేసి, నీ ఆలోచన నీ ఒక్కడి కోసం ఆ మనుషులందరినీ తీసేయమంటావా? సరిగ్గా పనిచేయనప్పుడు తీసేయాలి కదన్నా. ఇప్పుడు తెలియాలి కదా. ఇప్పుడు నువ్వు పోయి కలిస్తే ఇప్పుడు నేను ఏమంటాను, నేను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నా అంటే విష్ణు గారిని కలవాలని ఎందుకు అనుకోలే మీరు? నీకు ప్రాబ్లం జరిగింది, నీకు ఎవరి వల్ల జరిగింది? నీకు విష్ణు గారి మనుషుల వల్ల, విష్ణు గారి వల్ల. విష్ణు గారు మనుషులు మంచోళ్ళు కాదని నువ్వే అంటున్నావు. సరే, విష్ణు గారు మనుషులు మంచోళ్ళు కాదని నీకు తెలుసు కదా, మరి మంచి విష్ణు గారిని కలవాలని ఎందుకు అనుకోలేదు అంటున్నా? ట్వీట్ చేసి ఆయన నాకు చూడండి, నేను ఇప్పుడు డైరెక్ట్ గా ఎందుకు కలవలేదు అంటున్నావు కదా, మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్ళి ఆయన ఎందుకు కలవట్లేదు నువ్వు అడుగుతున్నావు. అవును, మంచి విషయం. ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్తాను నేను. వీళ్ళు కేసు పెట్టిన తర్వాత చెప్పండి. నువ్వు డిలీట్ చేసి దండం పెట్టేసి పో అంటే నేను పెడతానన్నా, ఇది చెప్పాను నేను. ఏమని నా మీద వేసిన నింద ఏదైతే ఉందో అది నాకు సారీ చెప్పని అడగట్లేదు. సారీ చెప్పడానికి ఆయన చాలా పెద్ద ఆయన, ఇగో అంతా ఉంటది. సో దానికి ఏం చేయాలంటే దానికి కూడా నేను చెప్పిన, నా వెనకాల కొంతమంది సిస్టమ్స్ కి సినిమా ప్రమోషన్స్ ఇచ్చాం మేము, వాళ్ళలో కొంతమంది తప్పు చేశారు, దానివల్ల మిస్కమ్యూనికేషన్ జరిగి ఉండొచ్చు, వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. స్ట్రైకిల్ పడిన మాట వాస్తవమే, కానీ మేము జాగ్రత్త తీసుకుంటాం అంటే నీకు ఉందా రెస్పెక్ట్ పెరుగుతుంది, నా మీద పడ్డా ఎంత పోతుంది. సో నువ్వు హాయిగా ఉంటావు, నేను హాయిగా ఉంటావు. వీడియో డిలీట్ చేసి ఈ మధ్యలో నా వల్ల ఆయన బాధపడ్డాడు కాబట్టి నేను అంత అర్థం చేసుకుంటున్నాను. తర్వాత సబ్జెక్ట్ అనేది 10 మాటలు మాట్లాడితే అర్థమయ్యేది కదా. నేను అనేది ఏంటంటే ప్రాబ్లం జరిగింది, నేను ఒప్పుకుంటా, కానీ ఒక మాట, ఎందుకంటే ఆయన ఒక వ్యవస్థకి ఆయన ఉన్నాడు మంచి విష్ణు గారు. ఎందుకంటే ఈరోజు మనం ఏదో మాట్లాడేస్తే కూడా కొన్ని కావు. ఒకటే చెప్తున్నాను, మీరు అనుకోవచ్చు ఏంది అన్న నాకు సపోర్ట్, నేను నా దాంట్లో విష్ణు గారిది తప్పున్నా నేను క్వశ్చన్ చేస్తా, కానీ ఇక్కడ విష్ణు గారి తప్పు నాకు ఎక్కడ అనిపించట్లేదు. ఎందుకు అనిపించట్లేదు అంటే విష్ణు గారు మీతో డైరెక్ట్ గా మాట్లాడలేదు, విష్ణు గారు డైరెక్ట్ గా మీకు ట్వీట్ చేయలేదు. ఓకేనా? అన్ని ఎవిడెన్స్ ఇక్కడ మీరు చూపించే ఎవిడెన్స్ మెయింటైన్ చేసేది. పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్ కూడా వేరే వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు నువ్వు అంటున్నావు. 100% ఒక సెలబ్రిటీకి 99%, 1% నేను చెప్పాలి, 99% మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు. సరే, అది షోర్. మనం ఎవరు నన్ను ఎంక్వైరీ చేయి, నేను తప్పు చేశాను, నాకు ఈ డీటెయిల్స్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా. విష్ణు గారు డైరెక్ట్ గా మెయింటైన్ చేయడానికి ఉండదు. మేబీ ఆయన టిచ్ చేయండి అని మేబీ చెప్పొచ్చు, అట్లా కూడా అనుకోవద్దు అని నేను అనట్లేదు. కాకపోతే మీరు సరే ఆయన బిజీ ఉన్నాడు, లేదంటే ఫిలిం ఛాంబర్లు ఉంటాడు, ఆయన ఒక మాట వెళ్ళి సార్ ఇది జరిగింది అని ఒక మాట అడిగితే బాగుండేది కదా అనేది నా ఇంటెన్షన్, అంతే. అంటే ప్రాబ్లం అనేది నేనేమంటున్నా, సరే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ప్రాబ్లం తిరిగేంత డబ్బులు నీ తను ఉన్నాయా లేవా సెకండరీ. నేను చిన్న చూపు చూడట్లేదు. నేను ఏమంటున్నా అంటే టైం వేస్ట్ ప్రాసెస్. ఏదైనా క్లోజ్ చేసుకోవాలి అనుకుంటే
ఇప్పుడు ఎందుకంటే నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా, కష్టపడే సినిమాలు చేస్తాం, నువ్వు కష్టపడి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు, నీకు కాపీరైట్ వేస్తే నాకు ఆ బాధ కూడా నాకు అర్థం. కానీ కష్టపడి ఆయన కూడా సినిమా తీసిండు కాబట్టి మనం ఆయన గురించి కూడా 100% ఆలోచించాలి, అవునా కాదు? ఎందుకంటే ఇప్పుడు ఈ గొడవ అనేది మంచు విష్ణు సినిమా మీద పడుతుంది. ఒకటి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని, ఏదైనా ఉంటే విష్ణు గారిని కలవడానికి ట్రై చేయండి, ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళండి. ఎందుకంటే మోహన్ బాబు గారి కోపం ఎక్కువ, కానీ నాకు తెలిసి, ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి, నేను ఆల్రెడీ సినిమాలు చేసి ఉన్నా కాబట్టి చెప్తున్నా, వ్యక్తిగతంగా పర్సనల్ గా మోహన్ బాబు గారు చాలా మంచివారు అనేది నాకు తెలుసు. నేను విష్ణు అన్న ఒక సినిమా కూడా చేసిన, నేను విష్ణు అన్నతో పాటు ఆర్జీవి సార్ ఉన్నారు, నేను ఒక సినిమాకి వర్క్ చేసిన. నేను నాకు కొంతవరకు తెలుసు, తెలుసు కాబట్టి పర్సనల్ గా నాకు తెలియదు, మనిషిగా తెలుసు కాబట్టి, మనిషి మెంటాలిటీ తెలుసు. నేను ఏమంటాను, ఇప్పుడు నువ్వు నా ముందు డైరెక్ట్ కూర్చున్నావు, విష్ణు అన్న నా ముందు కూర్చోలే, కాకపోతే మనిషి గురించి తెలిసి కూడా మనం ఎలిగేషన్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే, నీకున్న ప్రాబ్లము నువ్వు చెప్పడం వరకు సూపర్. ఈ మధ్య వ్యక్తులు ఎవరైతే నిన్ను బూతులు తిట్టి నిన్ను అదే అన్నారో దానికి నేను ఖండిస్తున్నా, అది యాక్సెప్ట్ చేసే ఉద్దేశం లేదు. కానీ దీంట్లో నేను ఒకటి మొత్తం లెట్ మీ కంప్లీట్, దీంట్లో మీరు మంచు విష్ణు గారిని ఆయన దగ్గరికి మీ ఇంటెన్షన్ ఏంటంటే ఆయనకు తెలియకుంటే ఎట్లుంటది అనేది మీ ఇంటెన్షన్. మొత్తం తెలిసి మొత్తం వింటే కదా నాకు అర్థం అవుతుంది. మీరు ఏమంటున్నారు, ఆయన పోయి కలిస్తే కదా ఎందుకు కలవలేదు, దానికి ఆన్సర్ నేను చెప్పాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగింది మొత్తం తెలిసిన తర్వాత మీకు అర్థం అవుతుంది, ఆయన ప్రేమ ఉందా లేదా, ఆయన చేపిస్తున్నాడా ఇంకెవరైనా చేపిస్తున్నారు విషయం మీకు ఎప్పుడు తెలుస్తుంది, మొత్తం లాస్ట్ దగ్గర విన్నాక తెలుస్తుంది. చెప్పండి. సో లెట్ మీ టెల్ యూ. అయిన తర్వాత నేను చెప్తానన్నా, ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి ఆయన నా మీద వచ్చి ట్వీట్ చేయాల్సిన అవసరం లేకపోయినా, ఇష్యూ సాల్వ్ అయిపోయిన తర్వాత కూడా వచ్చి ఆయన పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్ తో వచ్చి నేను అబద్ధాలు కొన్ని చెప్పి వెళ్ళిపోయాడు కదా. సో దానికి ఈ సొల్యూషన్ వేరే వాళ్ళు వేశారు, వేరేతో జరిగింది, మేము యాక్షన్ తీసుకుంటామని చెప్తే నా మీద నిందా పోతుంది. ఆయన మీద ఇంకా ఒక అబ్బాయికి అన్యాయం జరుగుతుంది అంటే అడ్డగా మంచు విష్ణు వచ్చాడు అనేసి ఆయనకి రెస్పెక్ట్ ఉంటుంది, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని చెప్పినాను. నీ మొహానికి మంచు విష్ణు ట్వీట్ చేయాలా అంటే, నా మొహానికే కదా మంచు విష్ణు ట్వీట్ చేసినాడు, నా మొహానికే కదా చేసినాడు వచ్చి. అక్కడ నా క్లిప్ ఏదైతే ఉందో దాని గురించే కదా, దానిలో ఇది తప్పు అని చెప్పి మాట నువ్వు చెప్పేటి అని నమ్మాలంటే నిన్ను వాళ్ళు ఏదన్నా ఇట్లా నీ ముఖము ఇట్లాంటి లా పదాలు ఏదైనా ఎవిడెన్స్ ఉన్నాయా మీ దగ్గర? ఎట్టుంటాయి అన్న, ఫోన్ లాగేసుకో లోపల కూర్చోబెట్టి వాళ్ళు మాత్రం ఫోన్ తీసుకురావచ్చు, మేము మాత్రం ఫోన్ లాగేసుకొని ఎట్టుంటాయి, ఉండవు కదా. సో మాడిన తర్వాత నేను చెప్పి నీ మొహానికి ట్వీట్ చేయాలంటే నా మొహానికే కదా ట్వీట్ చేసినాడు, అబద్ధం మాడడానికి ట్వీట్ చేసినాడు, నిజం మాడడానికి ట్వీట్ చేయడా. ఆయన కూడా ఏం చేయాలో కూడా నేను చెప్పినా కదా, ఇట్లా చేస్తే ఆయనకి రెస్పెక్ట్ పెరుగుతుంది కదా. అంటే నీ అవ్వదు, అది అవ్వదు అన్నాడు, అది అవ్వకపోతే ఇది అవ్వదు అన్న. మోహన్ దగ్గరకు వచ్చి ఇదే హేమంత్ అన్నాడు, ఇంతో పాటు ఇంకొక హేమచంద్ర బాబు అని, ఆయన నెంబర్ లేదు నా దగ్గర, ఏడదాకా వచ్చి ముఖం మీదకి ఈ రోజు నుంచి నా వల్ల కానీ నా వాళ్ళ వల్ల కానీ నీకు కానీ నీ వాళ్ళకి కానీ ఏమన్నా అయిపోయినా నాకు సంబంధం లేదండి, అంటే ఇండైరెక్ట్ గా చంపేస్తామని నేను అదే అడిగాను. ఒక మనిషిని చంపేస్తాం అన్న తప్పు నేను ఏం చేసినాను అన్నా అంటే, అర్థం కావట్లేదు నీకు, డిలీట్ చేయమన్నా డిలీట్ చేయి అంటే అవ్వదన్నా, చేస్తా అన్నా డిలీట్ చేస్తానన్నా కదా, చేయమని చెప్పు కదా. లా ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నా లా అన్నారు కదా, మీరు లాలో కేసులు వేశారు, నా మీద సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, లాలో మాడుకుందాం కదా. ఇప్పుడు చంపేస్తాను ఎందుకు బెదిరిస్తున్నావు అంటే, ఈడే ఉంటావు, మీ వాళ్ళు ఈడే ఉంటారు, మా ముందే తిరుగుతూ ఉంటారు, ఈడ మొహాలు చూసుకోవాలి, మా వాళ్ళంతా మీ ఇంటి చుట్టుపక్కల మా వాళ్ళు ఉంటారు, ఆలోచించుకో నువ్వు అని. నేను సర్లే అన్న ఆలోచించుకుందాంలే అంటే, రే ఎందుకు ప్రాణాల మీద తెచ్చుకుంటావు, ఎందుకు కుటుంబాన్ని మధ్యలోకి లాగుతున్నావు, అర్థం కావట్లేదు నీకు, బ్రెయిన్ పని చేయట్లేదా, ఏడదాకా వస్తుందో ఏడదాకా వెళ్తామా మేము అంటే, చూసి నాకు నవ్వు వస్తుంది ఒక పక్క. దేనికి కుటుంబాన్ని చంపేస్తాము, ఫ్యామిలీని లాగుతున్నావు, నేను అలాగేది నువ్వా, నా ఫ్యామిలీ ఎందుకు వస్తుంది ఇక్కడ మధ్యలోకి, ఫ్యామిలీని లాగుతాను ఎందుకు అంటున్నావు ఇక్కడ స్టేషన్ లోపల. సిఐ గారు అంటే, సిఐ గారు నాకు రౌండ్స్ టైం అయింది, నేను వెళ్తున్నాను, మీరు ఏమన్నా ఉంటే మాడుకొని రైటర్ చెప్పేసి వెళ్ళిపోవడం చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత స్టేషన్ లోపల ఇవన్నీ జరుగుతున్నాయి, పోలీస్ కానిస్టేబుల్స్ పక్కన నుంచుకుంటే స్టేషన్ లోపల జరుగుతున్నాయి ఇవన్నీ. మాడేసి చెప్పినాను, నా డిలీట్ చేయాలంటే చేస్తా, ఎప్పుడు ఆయన ట్వీట్ చేసి నా మీద చేసే నింద తీసేస్తే నేను చేస్తా, అది అవ్వదంటే ఇది అవ్వదు, లోపల మాడుకుందాంలే అని చెప్పినాను. నీకు తిమ్మురు ఎక్కువైంది, నీకు ఇట్ట కాదు, నీకు ఇప్పుడు అర్థం కావట్లా, 4 డిఫరెంట్ ప్లేసుల్లో 4 కేసులు పెడతాం, ఏ కంటెంట్ చేయాలని నువ్వు డిసైడ్ అయినావో ఆ కంటెంట్ నీకు లేకుండా నా అని చెప్పుకోవడానికి ఏం లేకుండా చేస్తాం, జీవితం తిరుగుతూనే ఉంటావు కేసులు. కానీ ఎగ్జాక్ట్లీ అదే చేసినారు. ఇప్పుడు ఆంధ్రాలో కేసు, తెలంగాణలో కేసు, చెప్పి వెళ్ళిపోయినాడు అడిగి. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏ సెక్షన్స్ అయితే కేసు పెట్టారో, సెక్షన్ లో ఏం జరిగిందో, వాళ్ళు ఏం మాడినారో అన్ని తీసుకొచ్చి వీడియో తీసి గుడి పెట్టా ఇటు జనాలు చెప్పడానికి. కుల్లా రౌడీ జరుగుతుందండి, అసలు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినారు, ఏం కేసులు పెట్టినారు, నేను పెట్టిన ఎవిడెన్స్ లో అన్న మాటలో నేను ఈ కాల్ రికార్డింగ్స్ ప్రూఫ్స్ అన్ని పెట్టున్నాను, అవి ఎవిడెన్స్ అని చెప్పి కేసులుగా పెట్టారు నా మీద, కనీసం ఓపెన్ చేసి సరిపోయింది కదా, తెలియదు మనుషులకి అని చెప్పి క్వశ్చన్ చేస్తా, వీడియో చేసి పెట్టిన. దాని తర్వాత ఇంకో 2 వీడియోస్ పెట్టున్నా, టాలీవుడ్ ని క్వశ్చన్ చేస్తా. సినీ ప్రముఖులు సినీ పెద్దలన్నీ మాట్లాడతారే, యూట్యూబర్లో ఒకడు ప్రణీత్ హనుమంత్ ఒక మాట మాట్లాడాలనేసి
మొత్తం సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలు, యాంకర్లు, సైడ్ యాక్టర్లు, వాళ్ళు వీళ్ళు అంతా ట్వీట్లు చేసుకొని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయేసి వాడిని జైల్లో పెట్టేసేదాకా మీరు నిద్రపోలేదు. మంచి విషయం. వాడు పనికిమాలినాడు, తప్పు చేసినాడు, వాడిని జైల్లో పెట్టించారు. మీలో ఒకడు, మిమ్మల్ని రిప్రజెంట్ చేసే ఒకడు, ఫేస్ ఆఫ్ టాలీవుడ్ గా ఉండేవాడు, వాడి సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ఇలా బయటకు వచ్చేసారు. పవర్ ని మిస్యూజ్ చేసుకుంటా స్ట్రైక్ వేసి పంపిస్తున్నారు కదా కన్నప్ప సినిమా ప్రమోట్ చేసుకోవడానికి. మీరు మాట్లాడరా? నేను ప్రూఫ్లతో, స్క్రీన్ షాట్స్, ఈమెయిల్స్ అన్నింటి మారుతాను కదా, కాల్ రికార్డింగ్స్ తో మారుతున్నా కదా, జరుగుతుంది కదా. ఏమయ్యా ఇది జరుగుతుంది నీకు తెలియట్లేదని నువ్వు మాట్లాడవా? పోనీ 5-6 రోజులు నేను మారుతున్నాను, 8 నెలలుగా మారుతున్నానే, లాస్ట్ 20 రోజులుగా మారుతున్నానే, ఎన్ని మీడియా ఛానల్స్ తో మారుతున్నాను నేను. ఒక్కరికి ధైర్యం ఉండదా మాట్లాడడానికి? అప్పుడు నేను మాడున్నా, ఇంత జరిగింది, ఇంత ప్రూఫ్లు పెట్టి మారుతున్నాను, మీరు కేసులు బుక్ చేస్తా అన్నారు. టాలీవుడ్ లో ఉంటే ఒక్కరికి ధైర్యం లేదా మాట్లాడడానికి ప్రశ్నించాను నేను. దానికి రెస్పాన్స్ లేదు. దాని తర్వాత క్రియేటర్స్ తో మాడినా, ఒరే నా మీద సైకిల్ పడలేదురా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద సైకిల్ పడలేదు డార్లింగ్. మనలో యూట్యూబర్లు ఒకరికి అన్యాయంగా సైకిల్ పడుతున్నాయి, ఫేర్ యూస్ పాలసీని అబ్యూస్ చేస్తున్నారు, ఇది రౌడిజం చేస్తారు యూట్యూబ్ లో. బయటకు వచ్చి రండి రా, మనం కలిసి ఫైట్ చేస్తేనే ముందుకెళ్తాం రా, లేకపోతే రౌడిజం ఎప్పటి నుంచి రౌడిజం అయిపోతారా ఇది, రండి రా అని మాట్లాడితే బార్బెల్ బిర్యానీ ఒక ఛానల్ అన్న బయటకు వచ్చి మాట్లాడు అన్న, గట్టిగా మాట్లాడు. తర్వాత విఆర్ రాజా అన్న 2 వీడియోస్ చేసినాడు. తర్వాత వితిన్ సిని అన్న కూడా వీడియో చేసినాడు. ఆ తర్వాత ఇప్పుడైతే ఏది నాకు కేసు పడక ముందు పోలీస్ చిన్న క్రియేటర్ చాలా మంది వచ్చి మాట్లాడారు, మిగతా వాళ్ళు వీడియో చేద్దాం అనుకున్నారేమో. పోలీస్ కేస్ అన్న వెంటనే అందరు వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, నువ్వు ఎందుకు కలిసి మాడలేదు అనేసి. ఆ ఫస్ట్ కేసులో A1 నేను, A2 A3 ఇంకో 2 ఉన్నారు, అదర్ స్టూడెంట్స్ అంట. వాళ్ళు అన్నా వదిలే అన్నా అంటే వాళ్ళ మీద ఏం లేదు, వాళ్ళు ఎవరే అనట్లేదు, వాళ్ళ మీద హెరాస్మెంట్ లేదు, నథింగ్. అంటే కాళ్ళు పట్టుకొని కాళ్ళు మొక్కితే వదిలేస్తావు నువ్వు. లేకపోతే నువ్వు అన్నట్టు కలిసి మాడలేదు అన్నావు కదా, కలిసి మాడితే నా కుటుంబాన్ని చంపేస్తానని మా అన్నారు. సారీ చెప్పకపోతే కుటుంబాన్ని చంపేస్తాను, నన్ను చంపేస్తాను బెదిరించారు. ఎవరైతే ధనం పెట్టాడో వాటి మీద ఏం లేవు, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, అందరూ వాళ్ళ ఛానల్స్ రన్ చేసుకుంటున్నారు, అందరూ బాగున్నారు. నేను కూడా అన్నాను, నీ కుటుంబాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, నాకు అర్థం అవుతుంది. నేను వెంటలో ఉండి కాబట్టి ఫైట్ చేయాలని ముందుకు వచ్చినాను, నువ్వు ఫైట్ చేయాలని లేదు కదా. నేను ఫైట్ చేసుకుంటున్నా తెలుసు, ఈ ఫైట్ లోకి వచ్చేటప్పుడు ఒంటరి అయిపోతానని తెలుసు నాకు. సో నీకు ధైర్యం ఉంటే నా పక్కన నుంచుకో, లేదనుకుంటే పర్లేదు నేను జడ్జ్ చేయను, హ్యాపీగా ఉండని చెప్పాను. వాళ్ళు పట్టుకొని హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి అందరు రావాలని రూల్ లేదు కదన్నా. నేను ముందుకు పోతాను అట్లా వీడియో చేసుకుంటా. అంటే 1.5 month తర్వాత నేను ఇంట్లో కూర్చోంటే 3 పోలీసు వాళ్ళు ఇంట్లోకి వచ్చేసినారు డైరెక్ట్ గా. వాళ్ళు పోలీసులు కూడా సివిల్ డ్రెస్ లో ఉన్నారు. సాగర్ అంట కానిస్టేబుల్ పేరు. లోపల ఎవడురా చంద్రాసీడా అని. నేనే, నువ్వెవరన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లోకి వచ్చేసి ఎవడు వాడు వీడు మాడుతున్నావు, నువ్వెవరన్నా అంటే ఎవడు నేనే అన్నా, చెప్తున్నా కదా అంటే లేవాయి పైకి. సరే లేదు చెప్పండి అంటే, మీరు కేసు పెట్టినారు. అవును పెట్టినారు, ఛార్జ్షీట్ చేయడానికి వచ్చినారా మీరు, లేకపోతే దేనికి వచ్చినారు, ఎప్పుడో పెట్టినారు కదా నా మీద కేసు అంటే, అదిగా తెలంగాణలో ఏం కేసు పెట్టినారు, ఇంకో కేసు పెట్టినారు, దాని గురించి మేము వచ్చినాము అన్నాడు. ఏం పెట్టినారు నీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకోరికి చెప్తావు నువ్వు. నా మీద కేసు పెట్టి నాకు చెప్పకపోతే ఇంకోరికి చెప్తావు నువ్వు. ఎవరు పెట్టారు, ఏమని పెట్టారు, ఏం తప్పు చేశాను నేను అంటే, ఎక్కువ తక్కువ మాడుతున్నావు, నువ్వు కెమెరా ఆన్ చేయి అంటే పక్కన కానిస్టేబుల్ కెమెరా ఆన్ చేసినాడు. ఆన్ చేసి నీ ఫోన్ దట్టా అన్నాడు. ఇస్తే దీంతో రికార్డ్ చేస్తావా అన్నాడు. అవును. నీ ఫోన్ అనేది అవును తీసుకో పెట్టుకో. ఎడిట్ యాడ్ చేస్తావు లోపల చూపించు. లోపల తీసుకెళ్ళిన తర్వాత ఇదేనా CPU, దీంతో ఎడిట్ చేస్తావా, అదేంది అన్నాడు. హార్డ్ డిస్క్ డేటా ఏమైనా ఉంటే బ్యాకప్ చేసుకుంటాను. ఇదేంది వైఫై రౌటర్, అదేంది గేమింగ్ కన్సోల్స్. నువ్వు కెమెరా ఆఫ్ చేసి ఆపిన తర్వాత చెత్తలు ఇప్పుడు వేసుకో, ఇష్టం వచ్చిన పచ్చిగా తిట్టుకుంటా. దేని పక్కన రెడీ చేసే ఉంది. తెలంగాణ పోలీసులా, ఆంధ్ర పోలీసులా? తెలంగాణ పోలీసులు. వాళ్ళు డైరెక్ట్ వచ్చారు అక్కడికి. స్క్వాడ్ ఒక గవర్నమెంట్ ఫండ్స్ తో హైదరాబాద్ నుంచి, హైదరాబాద్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో ఉండే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక SI, 2 కానిస్టేబుల్స్ గవర్నమెంట్ ఫండ్స్ తో 7 నుంచి తిరుపతికి వచ్చి ఆ నుంచి ఎత్తుకొని వచ్చారు అన్నిటికి అబద్ధాలు చెప్పి. ఇవన్నీ గవర్నమెంట్ ఫండ్స్ కదా అన్న. వచ్చిన తర్వాత తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు, నీకేం పడరా పెద్దవాళ్ళతో అని. ఏం పెద్దవాళ్ళతో అన్న ఏమన్నాడు. ముందు ఎవరు పెట్టారు కేసు అది చెప్పు నువ్వు అంటే, అబ్బాయి నువ్వు ఇవన్నీ తీసుకో మాండి అన్నాడు. యాడికి తీసుకోబోతారు అవన్నీ అంటే, నువ్వు తప్పు చేసినావా అన్నాడు. లేదు. మరి ఇంకెందుకు భయపడుతున్నావు అంటే, భయపడట్లేదన్నా నేను, నా బేసిక్ రైట్ అది, నన్ను తీసుకుపోయి అరెస్ట్ చేస్తానంటున్నావు. ఏం కేసు ఎవడు పెట్టినాడు, ఏం తప్పు చేసినా, అది మినిమం రైట్ కదా. వచ్చి ప్రాపర్టీస్ తీసుకెళ్ళిపోతానంటే ఆయన మీకు ప్రాపర్టీస్తో ఏం పని అంటే, ఆ మొత్తం కావాలి నాకు అన్నాడు. CPU అనేది 3.5 లక్షలు నా డబ్బులతో మొత్తం నేను బిల్డ్ చేసుకుంది. గేమింగ్ PC ఎడిటింగ్కి అన్నిటికీ కావాల్సింది. నేను జాబ్ చేసేటప్పుడు ఆ డబ్బులు మొత్తం తీసుకొచ్చి PC బిల్డ్ చేసుకున్నా. నీకు కావాల్సింది హార్డ్ డిస్క్, డేటా హార్డ్ డిస్క్ లోనే ఉంటుంది. డేటా హార్డ్ డిస్క్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కాబట్టి మేము చెక్ చేయాలి అని చెప్పారన్నా. CPU మొత్తం తీసుకెళ్ళిపోతానంటే, CPU మొత్తం నీకు అనవసరం అన్నా, హార్డ్ డిస్క్ లో డేటా ఉంటుంది. CPU మొత్తంలో ఏముంటుంది, సిస్టమ్ బిల్డ్ రన్ అవడానికి ఉండే పార్ట్సే కదా, డేటా అంతా హార్డ్ డిస్క్ లో ఉంటుంది. హార్డ్ డిస్క్ తీసిస్తాను, నీకు ఫోన్ తీసిస్తాను, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ తీసిస్తాను, ఏం కావాలి చెక్ చేసుకోండి కదా మీరు అంటే. కానిస్టేబుల్ నాకు ముచ్చటగా ఉంది, నాకు నచ్చింది, ఇది బాగుంది CPU, ఇది నాకు కావాలి అంటే, ఏం బటానియా చాక్లెట్ ముక్క, అది 3.5 లక్షలు అది కావాలేందన్నా నీకు అంటే, అవన్నీ కాదు, వాకబుల్ డిస్టెన్స్ లో పోలీస్ స్టేషన్ ఉంది, MRపల్లి పోలీస్ స్టేషన్, లోకల్ పోలీస్ కూడా మాతో ఉన్నాడు, తీసుకొని పోతాం, తీసుకెళ్ళి చెక్ చేస్తాం, పెట్టి చెక్ చేస్తాం. డేటా ఉంటే సరే, ఏమన్నా కావాల్సిన డేటా తప్పు చేసినట్టు ప్రూవ్ అయిందంటే సరే తీసుకెళ్తాను. నేను కూడా డేటా లేదంటే ఇంటికి వచ్చి మేము డ్రాప్ చేసిపోతాం.
తప్పే ఉంది, నువ్వు భయపడు, తప్పు చేయలేదు కదా అన్నాడు. తప్పు చేయలేదు, మరి ఎందుకు భయపడుతున్నావు, సరిపోదాం బా అని చెప్పి నేను కూడా తీసుకెళ్ళి లోకల్ పోలీస్ అక్కడే ఉన్నట్టు చూడు కావాలంటే ప్రూఫ్ ఉన్నాడు, ఆయన తీసుకొచ్చి మిమ్మల్ని డ్రాప్ చేస్తాం ఇంట్లో, ఏంటంటే తప్పే లేకపోతే ఆయన. సరే పోదాం పదా అన్న. లోపల కార్లో వేసుకొని తీసుకుపోయినారు నన్ను. తీసుకుపోయి లోపల కూర్చోబెట్టి ఒక రూమ్లో నువ్వు కూర్చో, ఈ రూమ్లో కూర్చొని మేము చెక్ చేస్తామని లోపల పోయినాడు. 45 minutes తర్వాత బయటకు వచ్చి పోదాం పద బయలుదేరదాం బా అన్నాడు. చెక్ చేశారా సార్? చేసినాం పద. సరే సరే పోదాం బా. లోపల కార్లో వేసుకున్నాక రైట్ తీసుకుంటే మా ఇల్లు, లెఫ్ట్ తీసుకుంటే ఊరికి పోవాలి. బయటకు వచ్చి లెఫ్ట్ తీసుకొని పోతున్నాడు ఊర్లోకి. సార్ మా ఇల్లు ఇటే సార్, మా ఇంటికి ఇటు పోవాలి సార్ అంటే, ఇంటికే తీసుకెళ్తాం, నీ ఇంటికే తీసుకెళ్తాం, నువ్వు ఉండాల్సిన ఇంటికే తీసుకెళ్తాం, పద బయలుదేరదాం పద. ఏడకి వెళ్తున్నామన్నా, ఏడకి తీసుకెళ్తున్నారన్నా 200 సార్లు అడుగుంటారన్నా. నేను ఎగ్జాజరేట్ చెప్పట్లేదు, 200 సార్లు అడుగుంటారు. జోకులు వేసుకుంటా, నవ్వుకుంటా, అసలు నేను వినపడట్లే వాళ్ళకి. కూర్చొని తిరుక్కొని నవ్వుకుంటా చూడు అరుస్తున్నాడు, జోకులు వేస్తున్నారు. నన్ను ఏడకి వెళ్తామని చెప్పండి అన్న కనీసం నాకు అంటే. రేణిగుంట రైల్వే స్టేషన్ దగ్గర వెళ్ళామన్నా మేము, తిరుపతి నుంచి రేణిగుంట పక్కూరు అనమాట. ఆడికి వెళ్ళాం, జంక్షన్ అది రేణిగుంట జంక్షన్. ఆడికి పోయే దారిలో ఇంకో అరగంటలో స్టేషన్ రేణిగుంట రైల్వే స్టేషన్ పోదాం అనేటప్పుడు హైదరాబాద్ పోతున్నాం మనం అని చెప్పినాడు. సరే హైదరాబాద్ పోతున్నాము, ఫైన్. నాకు ఇంట్లో నుంచి ఏం చెప్పి తీసుకొచ్చారు, 10 నిమిషాలు తీసుకొచ్చి వదిలేస్తాం, చెక్ చేసి అని చెప్పారు. వదిలేయండి పర్లేదు, వస్తా హైదరాబాద్ కూడా నేను, ఇబ్బంది. ఒక మాట చెప్పుంటే డ్రెస్ మార్చుకుని ఉంటా కదా, ఇంట్లో చెప్పాలి కదా, డ్రెస్ మార్చుకుని ఉంటా కదా. సరే హైదరాబాద్ కూడా పోదాము, ఒక్కసారి నాకు ఫోన్ ఇస్తే మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ ఇచ్చి చెప్తా. ఇంట్లో నేను ఒంటరిగా ఉంటానన్నా, ఇంట్లో ఫ్యామిలీకి దూరంగా ఒక్కడనే ఉంటాను, నేను క్రియేట్ చేసుకుంటాను, నేను సపరేట్ ఇంట్లో ఉంటాను, డిస్టర్బెన్స్ లేకుండా ఒక్కడనే ఉంటా, కన్నెంట్ ఆర్డర్ చేసుకుని ఆడబడుకుంటాను నేను. సో ఈ ఇష్యూ గొడవ జరుగుతుందని తెలుసు మా ఇంట్లో వాళ్ళకి. నాది కొంచెం సెమీస్లాం ఏరియాలా ఉంటది, నేను ఉండే ఏరియా అంతా. ఆ పక్కన వైసీపీ ఆఫీసులు అవి ఇవి అన్ని ఉంటాయి. సో మా ఇంట్లో వాళ్ళ భయాలు మా ఇంట్లో వాళ్ళవి. వీడు పోయి వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు, ఏం జరుగుతుందో ఏమో అని చెప్పి. మన ఎన్నోసార్లు అన్నాను నాతో, ఒరే నువ్వు ఉండే ఏరియాలో నువ్వు గొడవ పడే మనుషులతో వచ్చి రాత్రి చంపేసి వెళ్ళిపోతే నాకు 3 రోజుల తర్వాత తెలుస్తుంది, వాసుప్రసాద్ నువ్వు కంప్లైంట్ ఇస్తే చచ్చిపోయినావు అన్న విషయం నాకు. నీకు అర్థం కావట్లేదు ఎవరితో గొడవ పడుతున్నావు నువ్వు అని. నేను తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలా? నేను తప్పు చేయలేదు, ఎందుకు చంపేస్తారు, ఏమని చంపేస్తారు? నేను బూతులే మాట్లాడినా, నేను తిట్టినా లేదు కదా, మంది చంపేస్తారు, నువ్వు ఉన్నానా, నాకు లా మీద నమ్మకం, నేను ఫైట్ చేస్తాననేసి నేను. సో వీళ్ళు సడన్ గా ఒక రోజు ఇంట్లో డోర్ ఓపెన్ చేసుకొని ఉన్నాయి, వచ్చి ఎవరినో చూస్తే కొడుకు లేడంటే ఎవరు ఏడకి వెళ్ళాడు అనుకోవాలా? అందుకని ఒక 2 నిమిషాలు ఏంటి సార్, మా నాన్నకి ఫోన్ చేసి చెప్తాను, నా బేసిక్ రైటే కదండి అది, తీసుకుపోయేటప్పుడు మా ఇంట్లో వాళ్ళకి ఇంటిమేట్ చేసుకునేది. ఒక ఫోన్ ఏంటంటే ఆ 200 సార్లలో ఇది కూడా అడుగుతాను నేను. నథింగ్, జోకులు వేసుకుంటా నవ్వుకుంటాను. స్టేషన్ ముందు కూర్చోన్నామన్నా, 6:30కి ట్రైన్ అన్నారు, మేము 4:15కు 5 గంటలకు పోయినా వాడికి. పోయినప్పుడు నేను తిరిగి మాడతా గట్టిగా ఏం సార్ ఇది, ఇంట్లో చెత్తుకొచ్చారు, ఇంట్లో వాళ్ళకి కలిసి ఇంటిమేట్ చేయలేరా నన్ను, బేసిక్ రైట్ కదా. గట్టి కలిసిన తర్వాత అరే నీకు 30 సెకండ్ టైం ఇస్తున్నాను రా, టైమర్ పెడతాను 30 సెకండ్లు, 30 సెకండ్లో నువ్వు ఎవరికి ఫోన్ వేసుకుంటూ చేసుకో, ఏం చెప్తావు చెప్పుకో. కరెక్ట్గా 30 సెకండ్ పడిన తర్వాత ఫోన్ లాగేసుకుంటాను నేను. ఇప్పుడు పెట్టారు లాలో, ఇప్పుడు పెట్టారు నాకు తెలియదు. 30 సెకండ్లు కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేసి, నానా నేను చందుని, నేను ఇక్కడ స్టేషన్ నుంచి మాట్లాడతాను, ఇది పోలీస్ నెంబరు, నన్ను పోలీసులు ఎత్తుకొచ్చి దానికి 10 సెకండ్లు అయిపోద్ది కదన్నా, దేనికిరా ఎందుకురా ఏడకరా, ఇప్పుడు ఎలా చెప్తాను 30 సెకండ్లు పెద్దానికి. సో అందుకు మా నాన్నకి ఫోన్ చేయడం కరెక్ట్ కదా అనేసి, ఫస్ట్ కేసు నాతో పాటు మా ఫ్రెండ్ వచ్చారని చెప్పా కదా, ఆడికి కాల్ చేసిన, అరే నాతో పాటు నువ్వు కేసుకు వచ్చావు కదా, చెప్పేది నువ్వు టైం లేదు, నా అర్జెంటుగా నాన్న దగ్గరికి వెళ్ళు, హైదరాబాద్లో ఇంకో కేసు బుక్ చేశారంట, అక్కడ నన్ను పోలీసులు వచ్చారు తీసుకెళ్తున్నారు, సో నువ్వు అర్జెంట్కి వెళ్ళి నాన్న గైడ్ చేసి తీసుకెళ్ళిపోయేసి లోకల్ పోలీస్ స్టేషన్లో డేటా అంతా ఇచ్చున్నారు, ఆడికి వెళ్ళి గైడ్ చేయాలంటే ఏ పోలీసు వాళ్ళు ఏ స్టేషన్ అడిగేటాడు, బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ అని హైదరాబాద్ లో బషీర్బాగ్ అయితే లాక్కున్నాడు ఫోన్. టైం అప్ అయిపోయింది, 30 సెకండ్లు అయిపోయింది, కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్. సార్ అన్యాయం సార్ ఇది, దేనికి తెలిసి బేసిక్ డేటా చెప్పడానికి సార్, నేను తప్పు మాట్లాడుతున్నా, బూతులు మాట్లాడుతున్నాను సార్, నేను ఏమన్నా అన్యాయంగా చేస్తున్నాను సార్, డేటా చెప్పుకోవడానికి ఏమి సార్ అంటే టైం అయిపోయింది. ఏపీఎస్ నుంచి వచ్చారు వీళ్ళు, బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ సార్, బషీర్బాగ్ సైబర్ క్రైమ్, సాగర్ కానిస్టేబుల్ పేరు వెళ్ళి చేసిన ఆయన. సార్ కూర్చో ఉన్నా నేను, ఒక 20 minutes తర్వాత మేడంకి కాల్ వచ్చింది, వాడు మా నాన్న తీసుకెళ్ళాడేమో, తీసుకెళ్ళిన తర్వాత మా నాన్న ఫోన్ చేసినాడు, ఎవరికి, సిఐ మేడం, ఎస్ఐ మేడంకి, లేడీ ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్, ఇద్దరు మేల్ కానిస్టేబుల్స్, లేడీ ఎస్ఐ, ఆమె కాల్ చేసినారు, సార్ మేడం నేను చంద్రహాస్ వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నాను, ఇలా అబ్బాయిని తీసుకెళ్లారంట కదా, మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి, నేను వచ్చి మాట్లాడతాను అని చెప్తే ఆన్ కాల్ అవ్వదని చెప్పింది మేడం. కూర్చొని ఉంటే అరే మేము హైదరాబాద్ బయలుదేరిపోయినామే, ఇప్పుడు లేవండి ఇక్కడ ఆల్రెడీ బయలుదేరేసినాము, మీరు పని చేయండి, రేపు పొద్దున్న స్టేషన్కి వచ్చేయండి అంట. నేను పక్క నుంచి వచ్చేయండి చెప్పి ఫోన్ పెట్టేసింది, డేటా చెప్పేసి బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్, ఆడకు వచ్చేయండి కలుగుతాం రేపు పొద్దున అనేసి. నేను చెప్తాను ఆ పక్క నుంచి, నేను అడల్టన్ మేడం, నా ఫ్యామిలీని లాగద్దాను దీనిలోకి, కావాలని లాగుతాను నా ఫ్యామిలీని, నాకు కావాలంటే నేను లాయర్ని పెట్టుకుంటాను, మా ఫ్రెండ్ని పిలుచుకుంటాను, మా నాన్నకి సంబంధం కూడా లేదు ఫైట్లో, ఆయన యూట్యూబ్ అంటే కూడా ఏం తెలియదు, ఆయన అనవసరంగా లాగుతున్నారు, ఎందుకు మేడం ఆయన పిలుస్తున్నారు అంటే వినట్లా, అసలు వినట్లా, జోకులు వేసుకుంటా నవ్వుకుంటా మాడుకుంటా ఉన్నారు, చూడు వాడు వాగుతున్నాడు చూడనుకుంటా, నేను వాగుతున్నాడు, ఏం వాగుతున్నాడండి. సరే కామ్గా ఉంటే ఇంకా తర్వాత స్టేషన్లో ట్రైన్లో ఎక్కించారు,
ట్రైన్లో 6:30కి ట్రైన్ ఎక్కించిన తర్వాత ఇలా కూర్చోవాలంటన్నా, చేతికి బేడీలు వేసి చైన్లు, చేతికి బేడీలు వేసి ఇట్లా కూర్చోవాలి. నీకు బేడీలు వేసి ట్రైన్లో ఇట్లా కూర్చోవాలంట. ఇక్కడ పెట్టినారు సిపియు నాది తీసుకొచ్చి 14 కిలోలు అది నా సిపియు మొత్తం ఉంది కదా, అది ఎత్తి ఇటు పెట్టినారు. ఇట్లా పెట్టి ఇటు చేతికి బేడీలు వేసి మీద పెట్టినారు. వచ్చే వాళ్ళు చూస్తా ఉన్నారు. పెట్టి నొప్పేస్తుందన్నా, కిందనే పెడదామన్నా కదా, నొప్పేస్తుందంటే ఫైటర్ కదరా నువ్వు, ఫైట్ చేస్తావు కదా, పెయిన్తో ఫైట్ చేయి కమాన్ ఫైట్ చేయి అనుకుంటే హైవే ఇచ్చుకుంటారు నొక్కుంటున్నారు కానిస్టేబుల్స్. అట్టే ఒక అరగంట సేపు అట్టే ఉన్నా నేను బేడీలు వేసుకునేసి. నొప్పేస్తాను సార్ అంటే అప్పుడు తీసి ఫైట్ చేయలేదు, ఇది ఫైట్ రీడు అనేసి కింద పెట్టేసాడు లోపల. కూర్చొని ఉంటే సార్ బేడీలు వేసిన కదా, కూర్చొని ఉంటే బేడీలు బయటది ఇటు పెట్టి కూర్చోవాలంటారు. నేను ఇట్లా షోయింగ్ చేయకపోయినా ఇట్లా అదే దేనికి ఏం తప్పు ఇప్పటికే నాకు చెప్పలేదన్నా, ఏం కేసు ఎవరు పెట్టారో ఏం తప్పు చేశారు ఇప్పటికి చెప్పలేదన్నా. వచ్చారు హైదరాబాద్కి వచ్చారు, తీసుకొచ్చిన తర్వాత దిగినాము, హైదరాబాద్ దిగినాము. ప్లస్ కార్ ఎక్కినప్పుడు ఇంకా కార్లో కూడా స్టేషన్ నుంచి మోసుకొని పోవాలి. నేను మోసుకొని పోయేటప్పుడు బేడీలు చేసినారు, మళ్ళీ ట్రైన్ నుంచి దిగేటప్పుడు బేడీలు చేసినారు, ట్రైన్ లోపలికి వెళ్ళినప్పుడు బేడీలు వేస్తారు. బయట వచ్చిన తర్వాత కార్లో ఎక్కిన తర్వాత నేను చెప్పిన ఇది బిహేవియరే కాదన్నా, ఇది పోలీస్ బిహేవియర్ కాదు. నేను ఎస్ఐ అవ్వాలనుకున్నా అన్న, నేను ఎస్ఐ అవ్వాలనుకున్నా, పోలీస్ అవ్వాలనుకున్నా. నేను ప్రిలిమ్స్ క్లియర్ చేసి, గ్రౌండ్ క్లియర్ చేసి, మెయిన్స్ క్లియర్ చేసి, లాస్ట్ 1000 నా లైఫ్ లో రాసిన ఫస్ట్ గవర్నమెంట్ ఎగ్జామ్ ఎస్ఐది క్లియర్ చేసిన, మెయిన్స్ కూడా క్లియర్ చేసిన. లాస్ట్ 1000 మందిలో 752 మందిని సెలెక్ట్ చేసినారు. అందులో 0.1 గ్రౌండ్ సెకండ్స్ మెరిట్ లో నేను ఎస్ఐ జాబ్ మిస్ అయినా. నేను నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఎస్ఐ డిసైడ్ అయినా. నేను అది కూడా చెప్పాను, నేను పోలీస్ అవ్వాలనుకున్నానండి, కానీ ఈ బిహేవియర్ తో ఇలా కనుక నేను ఇంకొకరిని అమాయకుని బిహేవ్ చేయాలి అంటే నాకు సిస్టమే వద్దు సార్, నాకు యు ఆర్ నాట్ బిహేవింగ్ లైక్ పోలీస్ సార్, ఇది పోలీస్ బిహేవియరే కాదు అంటే తిరిగి రాపర్ రెండింటి మొహం మీద. ఇప్పుడు ఓకేనా పోలీస్ బిహేవియర్, ఇప్పుడు బిహేవ్ చేస్తానన్న పోలీస్ లాగా నేను హ్యాపీయా, ఎక్కువ మాడినా అంటే కాల్చి తీయేస్తా ఈడ కార్లు, మూసుకొని కూర్చో. కొట్టిన తర్వాత నేను దేనికి కొడుతున్నారు, ఏం చేసినాను, ఇప్పటికీ ఏం చేసాను చెప్పట్లేదు మీరు నాకు, అడిగితే కొడుతున్నారు. సరే అన్న అట్ట కానీ అన్న, ఇదే న్యాయం అయితే, ఇదే లా అయితే కొట్టానన్న, కొట్టించుకుంటానని చెప్పి గమనైపోయినాను సార్. ఇంకేం మాడలా. స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత పొద్దున 6 గంటలకు 6:30కు దిగినాము. ఆ లోపల ఒక మూల గుట్కాలని కూర్చున్నారు, ఆడ కుర్చీ వేసి ఇక్కడ కూర్చో, సీఐ మేడం వచ్చేదాకా ఈడ కూర్చో అన్నారు. సరే అని ఆడ కూర్చో ఉన్నాను. మేడం వచ్చారు, 9 గంటలకే వచ్చారు సీఐ మేడము. లోపల పోయిన తర్వాత పోవడం సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తావు నువ్వు, ఆడవాళ్ళని హింసిస్తావు నువ్వు, సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తావు నువ్వు మేడం. నేను ఏ సెక్షువల్ హెరాస్మెంట్, ఏ ఉమెన్ నేను ఏమన్నాను నీకు తెలీదా? అయ్యో ఇప్పుడు కాదు మేడం, నిన్న నుంచి తెలియదు నాకు, ఇంట్లో చెప్పుకొచ్చారు, ఇప్పుడు దాకా చెప్పాలి నాకు ఏం జరిగింది, ఏం చెప్పలేదు నాకు ఇప్పుడు దాకా అంటే, నువ్వు స్మార్ట్ ఫెలో, నువ్వు తెలియనోడు, నువ్వు ఆలోచించు, నీకే తెలుస్తుంది ఏ ఉమెన్ని ఏమన్నావు నువ్వు అంటే. నా ఛానల్ ఇప్పుడు దాకా ఒక్క లేడీ కూడా ఏమో అనలేదు మేడం అంటే. ఆలోచించబ్బా స్మార్ట్ మ్యాన్, ఆలోచించేవాడు. ముందు రోజు నైట్ ఈ కానిస్టేబుల్స్ ఇద్దరు మాడతా అనసూయ భరద్వాజ్ అని పేరు వినపడిందన్న నాకు. సో నాకు వచ్చి అక్కడ పట్టుకున్నారేమో అనేది నేను చెప్పాను. అనసూయ భరద్వాజ్ గారి కేసు గురించి మీరు మాట్లాడితే అందులో ఏమన్నదండి అంటే, తెలిసినా నాకు స్మార్ట్ పర్సన్ అని, కరెక్ట్ పట్టుకుంటావు నువ్వు, చెప్పు మేడం ఎందుకు సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తున్నావు నువ్వు అని. ఎవరిని? మేడం అనసూయ భరద్వాజ్ ని సెక్షువల్ హెరాస్మెంట్ ఏం చేసినావు నువ్వు? సెక్షువల్ హెరాస్మెంట్ ఏం చేశాను మేడం అంటే, నువ్వు చెప్పు ఏం చేసినావు అని. అరే నాకు తెలియక కదా మేడం అడుగుతున్నాను అంటే. ఈ సినారీ ఏమైందంటే, అనసూయ భరద్వాజ్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడికి, 4 ఏళ్ల ముందు నేను ఒక వీడియో చేస్తున్నాను అన్న. 4 years బ్యాక్ అనసూయ భరద్వాజ్ గారిని 2 క్వశ్చన్లు అడిగితే వీడియో చేసిన. నా ఛానల్ ఎలా ఉంటుందంటే 3 ఇమాజినరీ క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక చిన్నపిల్లడు, ఇందాక చెప్పా కదన్నా మీకు, చిన్నపిల్లడు క్యారెక్టర్, మిడిల్ క్యారెక్టర్ అనేసి. ఈ 3 టాక్సిక్ కంటెంట్ ఎవరైనా చేస్తానా, హిపోక్రైట్ గా ఎవరైనా బిహేవ్ చేస్తానా, వాళ్ళని ఐడియల్ గా తీసుకుంటే ఎలా ఉంటుంది, ఎలా ఏమవుతుంది అని చెప్పడానికి కాన్సిక్వెన్సెస్ ముగ్గురు డిస్కస్ చేసుకొని ముగ్గురు రిలీజ్ అవుతారు. సేమ్ జబర్దస్త్ స్క్రిప్ట్ లాగే ఇమాజినరీ క్యారెక్టర్స్ మొదలు ఆడే డిస్కషన్ అది. నా ఛానల్లో ఉండే ప్రతి వీడియో అదే అలాగే ఉంటది. ఎంటర్టైన్మెంట్ ఫన్నీగా ఉంటది. నువ్వు ఫన్ గా చూడాలంటే ఫన్ గా చూడొచ్చు, లేదా రియలైజ్ అవ్వాలంటే రియలైజ్ అవ్వచ్చు. దాంట్లో ఆ రోజు అనసూయ భరద్వాజ్ టాపిక్ ఉంటుంది. దాంట్లో అడిగిన క్వశ్చన్లు 2. ఏమమ్మా నువ్వు మాడతావు, నేను ఫెమినిస్ట్ ని, మగ పురుగులు ఆడవాళ్ళని హింసిస్తున్నారు, అసలు మగ పురుగు ఇది లేదు అది లేదు అన్ని మాడతారు కదా, మంచి విషయమే. డొమెస్టిక్ వైలెన్స్ లు ఇవన్నీ మాడతారు కదా. కానీ అదే నువ్వు జబర్దస్త్ అనే ఫ్యామిలీ షోలో డొమెస్టిక్ వైలెన్స్ లు, అడల్టరీలు, ఈడు ముగుడుతో వాడు రంకు, ఆడు ముగుడుతో ఈడు రంకు కూర్చోబెట్టి బెడ్ వేసి ఫస్ట్ నైట్ షోలు ఆన్ ద నేమ్ ఆఫ్ ఫ్యామిలీ షో, జోక్, ఫన్ అనేసి అడ్డమైన చండాలాలు చేస్తా అంటారే. ఆఖరికి అబ్బాసీనో అనే ఒక తీసుకొచ్చి జోకులు ఫన్ అని చెప్పి టీవీలో ఫ్యామిలీ షోస్ వేసి చూపిస్తున్నారే. ఇప్పుడు మా ఇంట్లో చిన్నపిల్ల కూర్చొని ఉంటుంది, 3వ క్లాస్ పిల్ల, వాళ్ళు అబ్బాసీనో జోక్ వేస్తారు. అబ్బాసీన్ అంటే ఏందన్నా నన్ను అడుగుతుంది, ఏం చెప్పాలి నేను? అప్పుడు ఇలాంటి షోలు ఇలాంటి జోకులు వేసినప్పుడు అదే షో ముందు కూర్చొని కుర్చీలో కూర్చొని నవ్వుతా ఉంటావు కదా, అప్పుడు నీ ఎథిక్స్ అండ్ మోరల్స్ ఏమైనాయి అన్నది ఫస్ట్ క్వశ్చన్ అడిగా. లేదు అది నా ప్రొఫెషన్,
నేను ప్రొఫెషనల్గా కూర్చోన్నా కాబట్టి అది స్క్రిప్టెడ్ కాబట్టి నేను నవ్వాలి కాబట్టి దానికి డబ్బులు ఇస్తారు కాబట్టి నేను నవ్వుతున్నాను అని మీరు అన్నా కూడా సరే, అలా అది పక్కన పెడదాం. రెండోది యాజ్ ఎ పర్సన్, అనసూయ భరద్వాజ్ యాజ్ ఎ పర్సన్, విజయ్ దేవరకొండ గారు ఒక ఆడియో ఫంక్షన్ లో సినిమా ప్రమోట్ చేసుకోవడానికి అందులో ఉండే ఒక డైలాగ్ చెప్పిన దానికి నువ్వు బూతుని ప్రమోట్ చేస్తున్నావు అని TV9 లో కూర్చొనేసి నాకు ఒళ్ళు మండిపోతుంది, నా వల్ల కావట్లేదని ఊగిపోతా డిబేట్లు పెట్టినారు మీరు. అనసూయ భరద్వాజ్ గారు అంత ఊగిపోయే వాళ్ళు, బూతుని ప్రమోట్ చేసి అంత ఊగిపోయేవారు. పూరి జగన్నాథ్ గారు ఒక ఆడియో ఫంక్షన్ లో మీరు యాంకర్ గా ఉంటున్నప్పుడు పూరి జగన్నాథ్ గారే మీ మొహం మీదే అది బాతు కాదు బూతే అని చెప్పినప్పుడు క్వశ్చన్ చేయకుండా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడేమైనా మీ ఎథిక్స్ వేరే వాళ్ళ వరకు వచ్చినప్పుడు వస్తాయి, మీ వరకు వచ్చినప్పుడు రూల్స్ ఫాలో అవ్వరా? మళ్ళీ బయటకు వచ్చి మాత్రం అందరికీ నిధులు చెప్తారు మీరు అనేసి క్వశ్చన్ చేసిన. ఇంత హార్ష్గా కూడా కాదు, కామిక్ గా ఫన్నీగా ముగ్గురు మాడుకుంటా నీకు క్వశ్చన్ చేసినాడు. బాబు ఒకరు మాడాలంటే ఆ రూల్స్ వాళ్ళు ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫాలో అయినప్పుడే మనం ఇంకొకరు చెప్పగలుగుతాం. నీతులు మాత్రం చెప్తాను, నా వరకు వస్తే ఇంకోలా వేవ్ చేస్తాను అనేది నీతులు కాదు అవి అని చెప్పి నేను మాడున్నా. దాంట్లో ఈ డిస్కషన్ మొత్తంలో స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ చిన్నపిల్లడు మిడిల్ ఏజ్ పర్సన్ అడుగుతాడు. 4 years బ్యాక్ జరిగిన స్టోరీ ఇది. 4 years బ్యాక్ జరిగిన ఒక మేడం ఇది ఎందుకు తీసిరు మళ్ళీ? అదే దాంట్లో ఏమవుతుందంటే ఆ చిన్నపిల్లడు మిడిల్ ఏజ్ పర్సన్ అడుగుతాడు ఈరోజు టాపిక్ ఏంది అన్నప్పుడు అనసూయ భరద్వాజ్ అంటే ఈడు అంటాడు అనమాట, అనసూయ భరద్వాజ్ డార్లింగ్, దాన్ని ఏమన్నా ఆమె అన్నావంటే నీ మిల్లు తగలబెడేస్తాను అంటాడు. దానికి మిడిల్ ఏజ్ క్యారెక్టర్ చూపట్టుకొని అనసూయ డంకాలు తొడవు నీకు అనసూయ డార్లింగా వయసు చూసుకో మాడబల్లే అని తల మీద కొడతాడు. ఈ డిస్కషన్ మొత్తంలో ఈ 10 నిమిషాల వీడియోలో తొడ అనే వర్డ్ ఉందంట, అది సెక్షువల్ హెరాస్మెంట్ అంట. సరే మేడం, అది సెక్షువల్ హెరాస్మెంట్, దాన్ని పెట్టుకొని మాడుతున్నారు కదా. ఇప్పుడు ఇదే సెక్షువల్ హెరాస్మెంట్, సెక్షువల్ జోకులు, సెక్షువల్ మాటలు, సెక్షువల్ స్కిట్లు, సెక్షువల్ డ్రామాలు అనుకుంటా ఫ్యామిలీ షో పేరుతో మహిళలు వేస్తున్నారు కదా వాళ్ళు, దాని గురించి మాడరా మీరు అంటే నువ్వు కేసు పెట్టు అనింది. కేసు పెట్టకపోయా మేడం నేను ఆ విషయం మీద కాదు, ఈ మంచు విష్ణు కేసు మీద కేసు పెట్టడానికి DSP గారిని కలిసి, కానిస్టేబుల్స్ రైటర్లు కాదు DSP లెవెల్ సార్ని కలిసి పేపర్లు ఇచ్చి సార్ నన్ను హెరాస్ చేస్తున్నారండి, కాల్ రికార్డింగ్స్ ఉన్నాయండి, ప్రూఫ్స్ ఉన్నాయండి అని చెప్తే ఇసిరి పేపర్లు బయటేసి నీ దిక్కుంతో చెప్పుకోపో నీ కేసు తీసుకోను. తెలంగాణ చంద్రగిరి పోలీస్ స్టేషన్, చంద్రగిరి DSP సార్, ఎమర్పల్లి పోలీస్ స్టేషన్ DSP సార్, సారీ ఎమర్పల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించిన DSP సార్, దేనికి తీసుకోరు సార్? వాళ్ళు వచ్చి ప్రూఫ్ లేకుండా కేసులు పెట్టమంటే FIR రిజిస్టర్ అయిపోద్ది. ఇన్ని ప్రూఫ్లతో కాల్ రికార్డింగ్స్ తో హెరాస్ చేస్తున్నారు సార్, నన్ను టార్చర్ పెడుతున్నారు సార్ అంటే కేసులు తీసుకోరా సార్ మీరు అంటే, ఓ పని చేయి, నువ్వు పెద్దలతో ఫైట్ చేస్తావు కదా, పోయి ఒక లాయర్ గలు ఆయన కోర్టు తీసుకెళ్ళు, కోర్టు దగ్గర నుంచి ప్రైవేట్ కంప్లైంట్ అని ఒకటి ఉంటుంది, అది పెట్టుకొని తీసుకోనరా నోటీసు, నన్ను కేసు తీసుకోండి అని కోర్టు చెప్తాది, ఆ నోటీస్ తీసుకోనరా అప్పుడు నీ కేసు తీసుకుంటా అన్నాడు. దానికి కూడా పోయినాను సార్, ఏది వదలలేదు, ప్రతి ఒక్క తలుపు తట్టిన తర్వాత ఎక్కడ న్యాయం దొరక ఇప్పుడు కూర్చోన్నాను అన్న. పోయిన తర్వాత లాయర్ దగ్గరికి వెళ్ళి అన్న ఇలా నువ్వు చెప్తే కేసు తీసుకుంటానంట DSP సారు, సో కేసు ఇప్పి అన్న, ప్రైవేట్ కంప్లైంట్ పెట్టిపి అన్న అంటే ఆపోజిట్ లో ఉండేది ఎవరు, ఇటు మంచు విష్ణు వాళ్ళన్నా అంటే ₹1,00,000 తీసుకొనిరా నీ కేసు తీసుకుంటా అన్న. ఉన్నవన్నీ లాగేసుకున్నారన్న, రోడ్డు మీద కూర్చోబెట్టున్నారు, నా ఛానల్ తీసుకునేసారు, ప్రాపర్టీస్ తీసుకునేసినారు, అన్ని సీజ్డ్ అంటున్నారు, హెరాస్ చేస్తున్నారు, సో దయచేసి కేసు తీసుకోరన్నా, కేసు తీసుకోమని చెప్పన్న, వాళ్ళు తీసుకుంటారన్నా అంటే నాకెందుకు రాబోయ్, నాకెందుకు, ఎవరిని నువ్వు, నేను ఎందుకు పెట్టుకోవాలి, ₹1,00,000 పట్టుకురా చేస్తాను, న్యాయవాది అన్నా నువ్వు అంటే మాకు తెలిసి నేను ఏందో ₹1,00,000 తీసుకొనిరా తీసుకుంటాను. ఏడకు పోయిందన్న ₹1,00,000 ఏడ తెచ్చేదన్న ₹1,00,000 కేసు తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోరు అని చెప్తే, ఇది సీఎం మేడం చెప్తే మీ పోలీసు వాళ్ళు ఇన్ఎఫిషియెంట్ రా, ఆంధ్ర పోలీసు వాళ్ళు ఇన్ఎఫిషియెంట్, మేము ఎఫిషియెంట్, సో మాకు కేసు పెట్టినారు నేను తీసుకున్నా, మీ వాళ్ళు పెట్టినారు వాళ్ళు తీసుకోవాలా, నన్ను చేయమంటారు దానికి అంట. సరే మేడం మీరు కేసు పెట్టారు, మీరు తీసుకున్నారు, మీరు ఎఫిషియెంట్ పోలీస్ ఆఫీసర్లు, సరే నాకు అర్థమైంది, నాకు మీరు చెప్పిన లా కూడా అర్థమైపోయింది, ఏంది కామన్ మ్యాన్కి క్వశ్చన్ చేసే అర్హత లేదు, వాళ్ళకు ఒపీనియన్లు ఉండొచ్చు, వాళ్ళకి ఎవరి మీద ఒళ్ళు మండితే TV9 డిబేట్లో పెట్టే రైట్ ఉంటుంది, డబ్బులు ఉండాలి మనిషికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాడాలంటే, కామన్ మ్యాన్ అడగకూడదు, క్వశ్చన్ అడగకూడదు, ఇగోలు అట్ అయిపోతాయి. 4 ఏళ్ల ముందు జరిగిన వీడియోకి అప్పుడు MCN కంపెనీతో వేసుకొని స్ట్రైక్ లేపిస్తా, ఛానల్ లేపిస్తా బెదిరించింది. ఇదే అనసూయ భరద్వాజ్ బ్యాక్ డౌట్ మీడియా అనే ఒక MCN కంపెనీని వాడి 4 సంవత్సరాల ముందే బ్లాక్ మెయిల్ చేయించి వీడియో డిలీట్ చేయించింది నా దగ్గర. ఇప్పుడు అప్పుడు కేసు పెట్టిన ఆమె ఇప్పుడు కేసు పెట్టింది. అనసూయ భరద్వాజ్ హ్యాండ్ రైటింగ్ ద్వారా రాసిన కంప్లైంట్, ఆమె సిగ్నేచర్ ఉండే లెటర్ నేను చూసిన స్టేషన్ లోపల పెట్టిందా, పెట్టింది, చూసాను నేను దాన్ని. 4 ఏళ్ల ముందు నీకు తెలియదు కదా, నీకు తెలియని విషయం 4 ఏళ్ల ముందు జరిగింది కదా వీడియో, నువ్వు అడ్వర్ట్ మీడియా యూజ్ చేసిన వీడియో డిలీట్ చేయించావు కదా, పబ్లిక్ అపాలజీ జరిగింది అప్పుడు ఆమె. నేను తిరుక్కుంటే ఇంకప్పుడు వీడియో డిలీట్ చేయి, అవసరం లేదు, పబ్లిక్ అపాలజీ అవసరం లేదు, అవసరం లేదు, వీడియో నేను రికార్డ్ చేసిన, అంత కాల్ రికార్డ్ చేసి అది అడ్వర్ట్ మీడియా వాడు కాల్ చేసినప్పుడు మేడంకి మనోభావాలు దెబ్బతిన్న వీడియోతో పబ్లిక్ అపాలజీ చెప్పన్నాడు అప్పుడు 4 ఏళ్ల ముందు. దేనికి మనోభావాలు దెబ్బతినేది, నేను క్వశ్చన్ అడిగిన తప్పులు ఏమన్నా ఉన్నాయా, నేను బూత్లో ఏమన్నా మాట్లాడినా లేదు కదా, ఆన్సర్ ఉంటే ఇమ్మని చెప్పు కదా, లేదంటే కామ్గానే ఉండమని చెప్పు కదా, నా ఛానల్ టర్మినేట్ చేస్తే ఏమొస్తుందన్న ఆమెకి అంటే మేడం కోపం వచ్చింది, ఆన్ కాల్ ని ఛానల్ టర్మినేట్ చేస్తాను మాట్లాడు బ్యాక్డౌట్ మీడియా వాడు మాడుకునేసి అప్పుడు 4 గంటలు బట్టి రిక్వెస్ట్ చేసిన, వల్ల కావట్లేదు ఇంకా తగ్గట్లేదు అనేసి ఇంకా కోపం వచ్చి నేను రికార్డ్ చేసుకొని డిలీట్ చేయి ఛానల్ని, మొత్తం రికార్డ్ చేశాను నువ్వు మాడిందంతా,
ఎత్తుకోమని నేను మిగతా క్రియేటర్స్కి ఇస్తాను, విషయం బయట పెడదాము, ఆ తర్వాత తెలుస్తుంది ఏం జరుగుతుందో, జనాలు చెప్తారు ఏముందో అంటే దానికి ఎందుకు అంత కోపం? అయిపోయింది నేను వద్దన్నా, నువ్వు వీడియో డిలీట్ చేసి నేను కూడా షేక్ వెనక్కి తీసుకునేస్తా, నీకు ఇక్కడ నాకే పబ్లిక్ అపాలజీ చేయొద్దు ఏవద్దు అన్నాడు. నేను ఏదైనా చెప్తున్నాను అని చెప్పి డిలీట్ చేసిన వీడియోని. అదే వీడియోని ఇన్స్టాగ్రామ్ నా ప్రొఫైల్లోకి వెళ్ళి పిన్ చేసి పెట్టిన. డేట్ కూడా చూడండి, ఇప్పుడు అదే ఇప్పటికి అలాగే ఉంటుంది వీడియో. అది 4 ఏళ్ళ ముందు పిన్ చేసింది. సో అప్పటికి ఆ ఇష్యూ అయిపోయింది కదా. ఆ ఇష్యూని ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, అనసూయ ఎందుకు వచ్చిందంటే, నేను ఈ 4 వీడియోలు పెట్టాను కదా, 5 వీడియోలు పెట్టినా మంచు విష్ణు పైన అదర్ ప్రూఫ్స్ కానీ, కాల్ రికార్డర్స్ కానీ, ఇవన్నీ హరాస్మెంట్ చేస్తున్న విషయాలు కానీ, కేసు విషయాలు కానీ పెడతా వచ్చిన. ఇప్పుడు వీటిలో నేను చేయలేరు, ఎందుకంటే నేను కూర్చొని ఓపెన్ గా నా కంటెంట్ లో మాట్లాడుతాను. ఏ మీమ్స్ క్లిప్స్ వాడలేదు, ఏం వాడలేదు, షేక్ లేయడానికి ఏం లేదు, ఆ పాసిబిలిటీ లేదు. 6వ వీడియోని ఏం చేసినాను నేను, అప్పుడు నాకు అవగాహన లేదండి. యూట్యూబ్ తో మాట్లాడి యూట్యూబ్కి ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటుంది అవకాశం ఉంటుంది నాకు తెలియదు, అవగాహన లేదు నాకు. అప్పుడు క్లీన్ చేసుకోవచ్చు, యూట్యూబ్కి ఎక్స్ప్లెయిన్ చేసే అవగాహన నాకు లేదు కాబట్టి బ్యాక్ మీడియా బ్లాక్ మెయిల్ చేసి వీడియో డిలీట్ చేసిన. ఫేర్ రెస్పాన్స్ అబ్యూస్ చేస్తున్నారని. ఇప్పుడు కూడా ఫేర్ రెస్పాన్స్ అబ్యూస్ చేస్తున్నారు కాబట్టి అదే వీడియోని మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. స్టార్టింగ్ లో నేను మాట్లాడి పెట్టిన అదే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియోతో హెరాస్మెంట్ అని మీకు అనిపిస్తే యూట్యూబ్కి హెరాస్మెంట్ కంప్లైంట్ ఇవ్వండి. యూట్యూబ్ లో మనిషి చూస్తాడు, హెరాస్మెంట్ యూట్యూబ్ అయితే చేస్తాడు. అప్పుడు నేను ఒప్పుకుంటా, నేను పబ్లిక్ అప్లోడ్ చెప్తాను మీకు అని చెప్పేసి ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసిన, రీ అప్లోడ్ చేసిన. వీళ్ళు ఏం చేయాలి తెలియదు, నన్ను ఏం చేయలేక ఆడ మనిషిని అడ్డం పెట్టుకునేసి ఆ హెరాస్మెంట్ అనే కేసులో వెతుకుపోయినారు. నాకు ఓవరాల్ మ్యాటర్ అర్థమైంది. సరే మేడం, ఇప్పుడు మేడంకి మనోభావాలు దెబ్బతిన్నాయి, హెరాస్మెంట్ అంటున్నారు, 4 ఏళ్ల ముందు గుర్తురాంది, ఇప్పుడు గుర్తొచ్చింది, కేసులు పెట్టేస్తున్నారు. సరే, మాకు కామన్ మ్యాన్కి ఉన్నది కాబట్టి వీడియోని డిలీట్ చేస్తాను, నేను బయలుదేరుతాను మేడం అంటే, సరే డిలీట్ చేసేసి మంచు విష్ణు వీడియోలు కూడా డిలీట్ చేసేయి అంటే, మంచు విష్ణుకి అనసూయ భరత సంబంధం ఏంది మేడం అంటే, రూల్స్ మారద్దురా, డిలీట్ చేసి పోతా ఉండి ఇక్కడ నుంచి అయింది. డిలీట్ చేయండి మేడం, నేను రీజన్ చెప్పాను కదా. ఇప్పుడు మీకు కామన్ మ్యాన్గా నాకు మాట్లాడే అర్హత లేదు, వాళ్ళకు ఉంటుంది, నాకేమన్నా ఉంటే లాలోకి పోవాలి, వాళ్ళు మాత్రం ఇష్టం చేసుకొస్తారు మీరు చెప్పారు. నాకు క్లారిటీ వచ్చేసింది. లా హ్యూమన్ మ్యాన్కి, కామన్ పర్సన్కి లా ఉండదని నాకు అర్థమైంది. కానీ మంచు విష్ణు వీడియో డిలీట్ చేయాలి నేను అంటే, చేస్తావా చేయవా అంది. అవ్వదు మేడం, నేను చేయను అంటే, బయలుదేరను పద, నీకు నేను కాదు కానీ నీకు ఆయనే కరెక్ట్ అనేసి ఏసీపీ సార్ తీసుకెళ్లారు. చాంద్ బాషా గారు, ఏసీపీ 2 బషీర్బాగ్. లోపల పోవడం కొడక ఇవే ఈ లాంగ్వేజ్లే. నీకేమరా పెద్దోళ్ళతో నీకేమరా పని, వాళ్ళంత పెద్దవాడు, అంత మొగడువారా నువ్వు అయినా నాకు అర్థం కాదురా, నువ్వు అంత పెద్ద దార్కారి గుండావా నువ్వు? నీ గురించి ఎమ్మెల్యేలు, ఎంపీలు, డీజీలు, డిఐజీలు, సినిమా హీరోలు, యాంకర్లు, 32 మంది అసోసియేషన్లు అన్ని రావాలి ఆపడానికి, అంత గుండావా నువ్వు అని. సార్, నేను ఒక సామాన్య మనిషిని, ఒక చిన్న యూట్యూబర్ని, సినిమా ప్రమోట్ చేసుకోవడానికి మీకు ఇచ్చిన పొజిషన్ అబ్యూస్ చేయొద్దండి, బ్లాక్ మెయిల్ చేయొద్దండి అని చెప్పిన దానికి ఆంధ్రాలో ఒక కేసు, తెలంగాణలో మీరు ఇప్పుడు కేసు, ఈ కేసు ఎందుకు నాకు తెలియదు, మీ ముందు నించుకున్నాను, ఇది తప్ప నేను ఏం చేశాను నాకు తెలియదు, ఇప్పుడు ఈ కేసు ఎందుకు పెట్టడం నాకు తెలియదు సార్ అని చెప్తే ఆయన పక్కన ఆయన కోపంగా చూసినాడు ఆమె సీఏ మేడం మధులత గారు. ఆమె నువ్వు బయట నువ్వు కొంతసేపు అని చెప్పినారు, నన్ను బయట పంపించేసినారు. ఒక 20 నిమిషాల తర్వాత మళ్ళీ పిలిపిస్తున్నారు, బాబు వీడియో డిలీట్ చేసి బయలుదేరు. చేస్తాను సార్, ఇప్పుడు కాదండి, ఫస్ట్ కేసులోనే చేస్తాను చెప్పినాను సార్. వాళ్ళు ట్వీట్ ఏదో చేస్తున్నారో అది చెప్పేమనండి, అది నిజం, నేను నా మీద నిందేస్తున్నారో అది తప్పని చెప్పమనండి, డిలీట్ చేసిపోతానంటే. రే నీకు అర్థం కావట్లేదురా, నీకు బుర్ర పని చేస్తుందా లేదు నీకు, ఏసీబీ చెప్తాను డిలీట్ చేయమని, చేయని కూర్చోను నువ్వు అంటే, చేయను సార్, నేను లా ముందు అందరు ఈక్వల్ సార్, లేదు లాలో పోతామంటే మీరు కేసు పెట్టారు కదా, వాళ్ళు ప్రూఫ్ తీసుకోవాలంటే మనం మాట్లాడతాం కదా లాలో, ఎందుకు డిలీట్ చేయాలి అంటే, న్యాయాలు అన్యాయాలు కావాలి నీకు, నేను బయట పంపించి ఆయన రమ్మన్నాను. మా నాన్న వచ్చినాడు, పొద్దున్నే వచ్చినారు, ఆయన పొద్దున్నే అట్లా కూర్చోబెట్టినారు ఆయన్ని. మా నాన్న పిలిచి సార్ లోపల పంపించారు. ఫస్ట్ సీఐ మేడం లోపల రూమ్ తీసుకుపోయినారు, తలుపేస్తే లోపల అరిచే అరుపులు బయటకు వినిపిస్తున్నాయి అన్న. నాకు మీ డాడీని కొట్టారా? ఏమో తెలియదు అన్న, లోపల ఆయన అంటే తిట్టే అరుపులు, గట్టిగా తిట్టే అరుపులు. ఇందాక మీడియాలో కూడా అడిగారు కొట్టారా అని. ఆయన మా అమ్మ చనిపోయినప్పుడు ఆయన కంట్లో నీళ్ళు చూసినానన్న నేను, ఆ తర్వాత ఆయన కంట్లో నీళ్ళు చూడలేదన్న. ఇప్పుడు నేను బయటకు వచ్చి కంట్లో నీళ్ళు పెట్టుకొని చూస్తా ఉంటే ఆయనకి ఏం సంబంధం అన్న, యూట్యూబ్కి ఏం సంబంధం, ఎవరు ఆయన ఎందుకు లాగుతున్నారు దీనిలో, అందుకే ఇటు చేస్తారని నేను చెప్పినాను, మా నాన్న లాగదండి దీనిలోకి అని చెప్పి. ఆయన కూర్చొని చూస్తా, కన్ను నీళ్ళు పెట్టుకుని చూస్తా అంటే, ఏమైంది నాన్న దగ్గరకు వస్తా అంటే, ఆగు ఇంకా అవ్వాలా అంటే వెనకాల నుంచి సీఐ మొదలత లోపల ఏసీపీ సార్ రూమ్లో తీసుకెళ్ళి ఆ తలిపేసి ఇంకో 20 నిమిషాలు ఆయన బయటకు వచ్చి ఒక మనిషిని అల్టిమేట్గా అవమానిస్తే ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు, ఎలా అయిపోతారు, భుజాలు ఎలా తీసుకొని చూసుకుంటా నిస్సాయంగా అని మాట్లాడలే ఏమి. బయటకు చూస్తా ఉన్నాడట. నాకు వేరే ఇంటర్వ్యూలు అడిగారు కొట్టుండొచ్చేమో అని. చెప్పలేదా మీ డాడీ? చెప్పలేదా? చెప్పడం ఆయన నేను ఏడవనన్నా, ఎందుకంటే నేను మాట ఇచ్చాను మా వాళ్ళకి. ఇంతకుముందు 2 సార్లు ఛానల్ వెళ్ళిపోయేటప్పుడు ఏడ్చాను నేను. ఫస్ట్ టైం ఒకసారి వేరే బ్రెజిల్లో వేరే అబ్బాయి ఎవరు హ్యాక్ చేసి ఛానల్ హ్యాక్ చేసేసరికి మా వాళ్ళందరూ ట్విట్టర్తో, యూట్యూబ్ వాళ్ళతో అంతా ట్వీట్లు చేసి నా ఛానల్ తిరిగి ఇచ్చారు, సబ్స్క్రైబర్స్ తిరిగి ఇచ్చారు నాకు. సెకండ్ టైం వేరే వాడితో ఏదో ఇష్యూ అయిందనేసి వాడు ఫేక్ స్ట్రైక్ వేసి యూట్యూబ్ వాడు వెనక్కి చేసినప్పుడు అప్పుడు కూడా ఏడ్చాను. కానీ ఈసారి నేను చెప్పాను,
సరే నేను ఆడవను, నా పక్కన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నా సపోర్టర్స్ ఉన్నారు, నేను ఏడవను డార్లింగ్ అని చెప్పిన. ఎందుకని నేను ఏడవను, నా కంట్లో నుంచి నీళ్ళు బయటకు రాకూడదు. మా నాన్న ఇప్పుడు కూర్చొని చూస్తా, ఏం జరుగుతుందిరా అంటే, నేను ఒకసారి మాడచ్చా అంటే, ఇప్పుడు మాడన్నాడు. దగ్గరికి వెళ్తే మా నాన్న దండం పెడతాను రా, నీకు పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారా, నా కొడుకు తప్పు చేయడు నాకు తెలుసు, కానీ మనం గెలవలేని యుద్ధం ఇది, పెద్ద పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయినారు, దయచేసి వాళ్ళు చెప్పించేయి, వెళ్ళిపోతాం ఎక్కడి నుంచి అంటే, ఏం చేయాలి, వీడియోలు డిలీట్ చేసి దండం పెట్టి వెళ్ళిపోయినామంటే హ్యాపీగా ఉండొచ్చు రా మనం. ఏసీపీ సార్ చెప్పినాడు రా అంటే, అబద్ధాలు ఆడుతున్నారు నాన్న, వచ్చినప్పటి నుంచి ఇంటి దగ్గర నుంచి నేను తీసుకొచ్చేది ఇప్పుడు దాకా ఇందాక దాకా అన్ని అబద్ధాలు, నోటు తెలిస్తే అబద్ధాలు తప్ప నిజాలు లేవు ఇక్కడ. వాళ్ళు నీకు అబద్ధాలు చెప్తున్నారు, నేను వాడుతున్నారు, నేను నా మీద వాడుతున్నారు, నేను మాట నెట్టదు అనేసి నీకు అర్థం కావట్లేదు అంటే, హే కానిస్టేబుల్ చెప్తారా, వాళ్ళు రైడర్లు చెప్తే మనం నువ్వు అటు అనొచ్చు, ఏసీపీ సార్ అంత పెద్ద ఆయన అబద్ధాలు చెప్తారా నాకు, నేను అడుక్కున్నాను రా, నేను మాడినాను రా, నేను రిక్వెస్ట్ చేసుకున్నాను రా, మీ ఓడు వీడియో డిలీట్ చేస్తే కేసులు 2 కొట్టించేసి ప్రాపర్టీస్ అన్ని ఇచ్చేసి మీ వాడిని క్లీన్ చిట్టు వదిలేస్తాను, ఎత్తుకెళ్ళిపోతాను హ్యాపీగా. కాదన్నా దీనికైనా ముందు జరిగింది, మా నాన్న బయట వచ్చాడు కదా, బయట వచ్చిన తర్వాత నేను నించుకొని ఉంటే అన్నానంట, నీ కొడుకు నీకు కావాలా వద్దా అని. కావాలా వద్దా ఏం సార్, ఏమైంది సార్ అంటే, ఈ రోజు నైట్ నీ కొడుకు నేను జైల్లో పెడతానా, నీ కొడుకు నీకు రేపు పొద్దునకి నీ కొడుకు ఉండొచ్చేమో, కావాలంటే బెయిల్ తీసుకోరా, నీ కొడుకు నీకు కావాలంటే ఏడగరి పోవాలన్నా అంటే, పో బయటకు వెళ్ళి తిరుక్కో, బెయిల్ తీసుకుంటా, టైం లేదు ఇప్పుడు నీకు, పని చేయండి, లోపల వాడిని తీసుకెళ్ళి మెడికల్ టెస్ట్ చేయించేయండి అన్నాడు. తీసుకెళ్ళారు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి మెడికల్ టెస్ట్లు చేయించేసినారు. ప్రిజనర్స్ బుక్ అని ఉంటుంది, దాంట్లో పేరు రాసి బిలంగంగా సెల్ తీసుకొని పంపించాడు లోపలికి. కట్ట మన సార్ ప్లీజ్ సార్ నాకు ఒక్కడే కొడుకు సార్ అని అడుక్కుంటున్నారు ఆయన, బెదిరియడానికి. ఆయన అడిగితే ఏం చేయాలి చెప్పండి సార్ అంటే, బయటికి వెళ్ళి బెయిల్ తీసుకురాపోవాలి, బయట పెద్ద వర్షం వస్తానంది. నేను చెప్పాను సార్ అన్యాయం అండి, ఆయనకి 50 ఏళ్ళు పైన ఉంటాయి, ఆయనకి ఆస్తమా ఉందండి, వర్షం బయటపడుతుంది, కొంచెం అన్న టైం ఏంటి అంటే, టైం లేదు, టెస్ట్లు అయిపోయినాయి, నీకు కొడుకు కావాలంటే బెయిల్ తీసుకురాపో. ఆయన వర్షంలో వెళ్ళి పరిగెత్తుకుంటే, వర్షంలో పరిగెత్తుకుంటూ పోయి 2 గంటల తర్వాత తడిసిపోయేసి కంట్లో నీళ్ళు పెట్టుకొని వచ్చి, నా కొడుకు నేను కాపాడుకోలేనేవరా చందు నేడస్తా అంటే, ఏం ఆడలు తెలియదు అన్న, నాకు చూస్తా ఉన్నా దేనికి నేను లొంగట్లేదు అనేసి మా నాన్న చేసి అని చూస్తే అప్పుడు పిలిపించారు లోపలికి, ఏసీపీ సార్ లోపలికి పంపించి. అప్పుడు వచ్చిన తర్వాత మా నాన్న మాడింది, ఏసీపీ సార్ ఆఫర్ ఇచ్చారా, అమాయకుడు ఆయన, ఏసీపీ సార్ ఆఫర్ ఇచ్చారా, వీడియో డిలీట్ చేస్తే క్లీన్ చిట్ పంపించేస్తారంటారా, బెయిల్ కూడా అవసరం లేదంటారా, నేను కాపాడేసుకోవచ్చురా, నేను రారా పోదాం రారా, అబద్ధాలు చెప్తున్నాను నీకు అర్థం కట్టదండి, ఏ పోనీ నాకుండే ఒకే ఒక అవకాశం, నీ ముందుతనానికి పోయి నా కొడుకుని నేను పోగొట్టుకోలేను అంటే, అన్యాయం అంటే న్యాయాలు ఎవరికి రా, నీ మీద పెట్టే కేసు న్యాయమా, ఆంధ్రాలో పెట్టిన కేసు న్యాయమా, జరిగిందా న్యాయం వేయడా, నా చుట్టుపక్కల న్యాయం కనిపిస్తుంది, నీ మీద కేసు పెట్టిన పోలీసులు తెలుసా, నాకు తెలియదు ఇది అన్యాయం అనేసి, న్యాయాలు మాడుతున్నావు నువ్వు, న్యాయం దగ్గర వేసి బెయిల్ కావాలన్నా ఇట్లా అన్యాయంగా కొడుకుని జైల్లో పెడుతున్నారన్నా, బెయిల్ పిండానంటే 5 లక్షలు కావాలన్నారా లాయర్లు, ఏడు తెచ్చేది లాయర్, ఒక కామన్ మ్యాన్ 5 లక్షల నుంచి ఏడు తెస్తాను నేను, 5 లక్షల కోసం నేను 5 లక్షలు తెస్తాను అనుకుందాం, ఎట్టో ఒకటి తల తగ్గట్టు పెట్టి తెస్తాను, కొడుకు కోసం తెస్తాను అనుకుంటాను, ఇంకో 2 కేసులు పెడతారు, 10 లక్షలు తీసుకోమంటారు, ఏడు తీసుకొచ్చేది నేను, అర్థం కావట్లేదా, యూట్యూబ్ కోసం చేస్తాను అన్నావు, ఫైట్ చేస్తాను అన్నావు, యూట్యూబర్ ఒకడన్నా వెనకాల ఉన్నాడా, ఒక్కడు మాట్లాడుతున్నాడా లేదే, సబ్స్క్రైబర్లు అంటున్నావు, ఏది ఫోన్ చేయి రామని చెప్పకండి, కొడుకుని కాపాడుకోవడం తండ్రి నించుకోరాడు తప్ప, వర్షంలో పరిగెత్తుకుంటూ పోయి వచ్చిన తండ్రి నించుకోరాడు తప్ప నీ వెనకాల ఉన్నాడా, కొడుకు కోసం ఫైట్ చేస్తున్నావు నువ్వు అని. నాకు ఆన్సర్ లేదు దానికి, ఎందుకంటే ఒక్క యూట్యూబర్ మాట్లాడింది, అప్పుడు దాకా మాట్లాడు కేసు అని వెంటనే వెళ్ళిపోయాడు, నేను నా గురించి ఫైట్ చేయట్లేదు అన్న, ఇది మనందరి కోసం ఫైట్ చేద్దామంటే మన అడిగిన దానికి ఆన్సర్ లేదు నా దగ్గర. చూస్తా ఉంటే ధర్నం పెడతాను, ఒక తండ్రిని కొడుకుని కాపాడుకొని గమ్మునే ఉండు అంటే, నేను డిలీట్ చేయను, చేసుకుంటే చేసుకోమను అని చెప్తే వచ్చి నా ఈమెయిల్ ఐడీలు, నా రికవరీ ఈమెయిల్ ఐడీలు, పాస్వర్డ్లు, దానికి ఓటీపీలు వచ్చే సిమ్ కార్డులు అన్నీ లాగేసుకొని అన్నీ మార్చేసి ఛానల్స్ అన్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్లో తీసుకునేసి ఛానల్స్ ఓపెన్ చేసి ఒక్క వీడియో డిలీట్ చేస్తూ వస్తున్నారన్న. నేను చెప్పా సార్ ఆ 5 లింకులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నీకు చూపిస్తానన్నా, ఇప్పుడు ఆయన అన్నాడు కదా ఎవిడెన్స్ ఇచ్చాం కదా అనేసి, అన్నాడు ఫోన్లో అన్నాడు కదా ఎవిడెన్స్ ఇచ్చాను, ఆ ఎవిడెన్స్ చూసుకోండి మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అనేసి. ఆ ఎవిడెన్స్లు యాడున్నాయి మాడుతున్నాడు, ఈ వీడియో లింకులు ఇచ్చున్నాడు కదా ఇవన్నీ, ఈ వీడియోలు అన్ని పోలీసు వాళ్ళు ఒకటొకటి డిలీట్ చేస్తా పోతున్నారు. 41 నోటీస్ ఏదైతే ఇచ్చున్నారో నాకు చంద్రగిరిలో నీట్ గా రాసింది ఆడ బై లా, ఈ లింకులు మీద ఏదైతే ప్రూఫ్లు ఇచ్చున్నారో వాటిని నువ్వు ట్యాంపర్ చేయకూడదు, డిలీట్ చేయకూడదు, వాటిని ఎడిట్ చేయకూడదు, మార్క్స్ చేయకూడదు, ఏవి జడ్జి గారి దగ్గర పోయేంత వరకు అని చెప్పి ఈ వీడియో డిలీట్ చేస్తున్నారు. సార్ మీరు ఇక్కడ డిలీట్ చేస్తే నేను అక్కడ జడ్జి గారికి ఆన్సర్ అవ్వలేదు, 41 నోటీస్ నీట్ గా రాస్తుంది బై లా, వాటిని తాకూడదు అనేసి మీరు డిలీట్ చేస్తే నేను జడ్జి గారికి ఏం చెప్పాలి అంటే, మేమేం మాడుకుంటాం రా బై పోలీసులు, నువ్వు ఫోన్ చేసి వాళ్ళని ఫోన్ చేయమని నేను చెప్పుకుంటారులే.
నేను అప్పటికి అడిగాను అంటే 6 వీడియోలు ఉన్నాయన్న, అందులో 3 వీడియోల స్పాన్సర్లు ఉన్నారు, నాకు ఈ ఫైట్లో నాకు డబ్బులు అవసరం ఉంటుందనేసి నా సబ్స్క్రైబర్లో వేరే వాళ్ళు బిజినెస్ చేసుకునే వాళ్ళు, ఒక పికిల్స్ బిజినెస్, ఒక సాఫ్ట్వేర్ బిజినెస్, ఒక సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు నాకు స్పాన్సర్ చేశారు. వాళ్ళతో స్పాన్సర్ అంటే డీల్ ఉంటుంది కదా, ఒక 1 month వరకు వీడియో ఉండాలనేసి. సో నాకు ఒక 2 రోజులు టైం అన్న వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా, ఇట్టా కాదు నాకు డిలీట్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు, డిలీట్ చేయమన్నారు, సో మీకు నేను ఫ్రీగా స్పాన్సర్ చేస్తానండి, దాని తర్వాత వీడియోలు చేస్తానని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను, కొంచెం టైం అడుగుతాను, వదిలేండి అన్న అంటే, ఎందుకబ్బా తలకాయ నొప్పి నీకు, బాధలన్నీ వద్దు, ఛానల్ డిలీట్ చేస్తాను, ఛానల్ డిలీట్ మీద అవైల్ పెట్టుకొని చూసి నవ్వుతున్నారు. నా కంట్లో నీళ్ళు వచ్చినాయి కానీ చూస్తా ఉన్నా నేను, డిలీట్ నొక్కేస్తుంటే ఏం చేస్తుంటానేమో, ఇంకా పోయిందంతా, ఇంకా 9 సంవత్సరాల కష్టం వెళ్ళిపోయింది అది. చూస్తా ఉంటే వదిలేరా డిలీట్ చేయను వీడియోలు అన్ని 6 వీడియోలు డిలీట్ చేసేసినారు పోలీసు వాళ్ళు. ఏ రేట్ ఉంటుందన్న పోలీసు వాళ్ళకి వేరే వాడి కంటెంట్లోకి డిలీట్ చేసేది. డిలీట్ చేసిన తర్వాత అయిపోయింది కదా, తెలంగాణ పోలీసులు బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఉండేవాళ్ళు 6 వీడియోలు డిలీట్ చేసేసినారు. మా నాన్న వచ్చి సార్ మీరు చెప్పినట్టు వీడియో డిలీట్ చేసేసారు సార్ మా వాడి దగ్గర, సో మా వాడు వదిలేసిపోతాను సార్ అంటే, అరే ఇప్పుడే మీటింగ్ పెట్టుకున్నాము, డెసిషన్ మారిపోయింది, ఇవ్వడం కుదరదు, బయలుదేరండి. ప్లేట్ మార్చేసారు మళ్ళీ వెంటనే. మా నాన్న అప్పకు చూస్తాను ఇట, నువ్వు ఇంత అమాయకుడివి అని చెప్తున్నాను ఫస్ట్ రోజు ఇచ్చినప్పుడు నుంచి అబద్ధాలు అనేసి, వాళ్ళ పని అయిపోయిన తర్వాత వాళ్ళు వాడుకు వదిలేస్తారు, నీకు అర్థం కావట్లేదు, బుర్ర పని చేస్తుందా నీకు అంటే, లేదు ఒక్క నిమిషం మళ్ళీ ఏసీపీ సార్ రూమ్లోకి పోయి ఇంకో అరగంట వాడుకొని వచ్చిన తర్వాత మళ్ళీ సీఐ మేడం లోపలికి హడావిడి ఉంటుంది కదా, సీఐ మేడం లోపలికి పోవడం, మళ్ళీ బయట రావడం, మళ్ళీ మీటింగ్లో అవి ఇవి పిలుచుకొని మళ్ళీ మా నాన్న పిలిచారు. పిలిచిన తర్వాత అరే అంటే వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారంటరా, వాళ్ళందరూ మాడుకున్న తర్వాత కొందరు పెద్ద పై ఆఫీసర్లు ఒప్పుకోలేదంట, అందుకని ఎవరు అంటున్నారు, కానీ ఇప్పుడు మన గురించి సిఐ సారు వాళ్ళతో ఏసీపీ సారు వాళ్ళతో కూర్చొని ఆర్గ్యుమెంట్ చేసుకునేసి మరి ఇంకా ఆఫర్ ఇచ్చారా అన్నాడు. ఏం ఆఫర్ ఇచ్చారు, ఏం ఆఫర్ ఇచ్చారు నీకు అంటే, ఒక లెటర్లో 6 నెలల నుంచి నేను మంచు విష్ణు గారిని టార్గెట్ చేసి సబ్స్క్రైబర్ల కోసం డబ్బుల కోసం హెరాస్ చేస్తున్నాను, ఆ విషయం తెలుసుకొని శివబాలాజీ గారు నా మీద కేసు పెట్టారు, నాకు పోలీసులు అంతా కౌన్సిలింగ్ ఇచ్చారు, ఆ విషయం నాకు అర్థమైంది, ఇంకెప్పుడు తప్పు చేయను, నా ప్రాపర్టీస్ నాకు ఇస్తే నేను నా జీవితం బతుకుంటాను అనేసి ఒక లెటర్ రాసి సైన్ ఇచ్చేసినామంటే, అది వాళ్ళకి చూపించుకుంటారండి కేసు పెట్టిన వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అబ్బాయి మారిపోయాడు అనేసి కేసు 2 కొట్టించేసి ప్రాపర్టీస్ అన్ని వాళ్ళకి పంపించేస్తారంటారా అంట. నువ్వు చిన్నపిల్లోడువా పెద్దోడు నాకు అర్థం కావట్లా, అది కన్ఫెషన్ లెటరు, నేను తప్పు చేశాను ఒప్పుకున్న లెటరు, దీన్ని తీసుకుపోయి జడ్జి గారికి తీసుకుపోతే నువ్వు ఎందుకు సైన్ పెట్టాను అడిగితే నేనే ఆన్సర్ చెప్పాలా, నేను 6 నెలల నుంచి టార్గెట్ చేసి మాట్లాడుతున్నా, డబ్బుల కోసం సబ్స్క్రైబర్ కోసం చేస్తానా, ఇది సబ్స్క్రైబర్ లేరు నాకు, ఛానల్ లేదని ఒక్క వీడియో చేయలేదు కదా ఇప్పుడు దాకా, ఎందుకు చేయాలి నేను అంటే, అటు చేస్తేనే కదరా జడ్జి గారికి ఎందుకు పోతుందా, కేసు కొట్టేస్తాను అంటున్నారు కదా ఇప్పుడు అంటే, కేసు కొట్టేసేది లెటర్ ఎందుకు నీకు, డైరెక్ట్గానే మాడతా కదా నాన్న, నీకు అర్థం కావట్లేదు, బ్రెయిన్ పని చేయట్లేదు నీకు, కుడుగు కాపాడుకోవాలన్న దాంట్లో నీకు బ్రెయిన్ పని చేయట్లేదు నీకు అంటే, రే ఒక్కసారి రా అన్నాడు. చూడు నిన్ను ఎమోషనల్గా వాడి నన్ను చేస్తున్నారు, లాస్ట్ టైం నువ్వు చెప్పింది వింటున్నా, ఈ పాయింట్లో వాళ్ళు చెప్పినట్టు లెటర్ రాసినామంటే నేను సైన్ కూడా పెట్టను, కానీ వాళ్ళు చెప్పింది ఏంది, కామన్ మ్యాన్కి లా ఉంటుంది, వాళ్ళ పైన ఒక లా ఉంటుంది అన్నట్టు మాట్లాడు కదా, అదే రై సార్ మీరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి మన మనోభావాలు దెబ్బతిన్నాయి, నా మాటల వల్ల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి నాకు అర్థమైంది, ఈసారి నుంచి నేను వీడియో చేసేటప్పుడు దాన్ని మైండ్లో పెట్టుకొని రాసుకుంటాను, నా స్క్రిప్ట్ రాసుకుంటాను, ఇవేవి వాళ్ళు బాధపడేట నేను రాసుకోను, సో నా ప్రాపర్టీస్ నాకు ఇస్తే నా జీవితం నేను బతుకుతాను, ఇలా రాసినామంటే సైన్ పెడతా, వాళ్ళు చెప్పినట్టు రాసినాను ఇవన్నీ అలిగేషన్స్ అంతా ఒప్పుకుంటున్నాను రాసినామంటే మాత్రం నేను సైన్ పెట్టాను చెప్పిన, దానికి వాళ్ళు 2 days తర్వాత రాపడని చెప్పినారు. 2 days తర్వాత పోయాను, ఇదో ఈ అపాలజీ లెటర్ మా నాన్న బ్లాక్ మెయిల్ చేసి నా మీద రాసిన లెటర్ అన్న, అదే నేను ఇప్పుడు చెప్పినా అదే ఉంటుంది దాంట్లో, ఆ సాఫ్ట్ కాపీ కూడా కదా లేదు, సైన్ పెట్టి ఇచ్చాను నేను, కానీ ఈ లోపలే ఇది ఇలా రాసిందని ఇప్పుడు చెప్పా కదా ఎలా రాయమన్నాను, అలాగే రాసినాడు మా నాన్న రాసినట్టు, ఇది వాళ్ళు మా నాన్న బ్లాక్ మెయిల్ చేయించి రాసిన లెటర్ ఇది, దీన్ని తీసుకుపోయి 2 రోజుల తర్వాత రమ్మన్నారు. నైట్ 12 గంటలకి నేను ట్రైన్లో వచ్చేటప్పుడు మా సబ్స్క్రైబర్స్ అంతా లింకులు పెడుతున్నారు, ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో అని, ఏం జరుగుతుందిరా అంటే, స్టేషన్లో ఫోటో తీశారు, నాకు గోడకు నుంచి పెట్టి ఫోటో తీశారు, ఆ ఫోటో వేసి 6 నెలల నుంచి మంచు విష్ణుని టార్గెట్ చేసి హెరాస్ చేస్తున్న యూట్యూబర్, హెరాస్మెంట్ తట్టుకోలేక శివబాలాజీ గారు కేసు పెట్టారు, ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో తప్పు చేస్తున్నట్టు, డబ్బుల కోసం సబ్స్క్రైబర్స్ కోసం హెరాస్ చేస్తున్నాడు ఒప్పుకున్నట్టు, ఏంది యూట్యూబర్ ఒప్పేసుకున్నట్టు సీఎం భద్రత గారు చెప్పారు. ఇదిగో ఈ యూట్యూబర్ వ్యక్తిగత జీవితాన్ని చర్చకు పెడుతున్న చంద్రహాస్ అనేసి ఎన్టీవీలో TV9లో అన్నింటిలో డిబేట్లు, లైవ్లు, న్యూస్ ఆర్టికల్స్, రిపోర్ట్స్ అన్ని ఏంది లెటర్ ఇంకా ఈక ముందే, ఈ లెటర్ కూడా ఇలా నేను ఇంకా ఆ స్టేషన్లో తీసిన ఫోటో బయటకి వచ్చింది, సీఎం మొదలు దాని పేరు బయటకు ఎందుకు వస్తుంది, నేను చెప్పకుండా మీడియాలో రాయేస్తారా, కనీసం వెతికిస్తుండవా, నువ్వు చేసిందే బ్లాక్మెయిల్ చేసినావు, నేను ఇంకా లెటర్ నీకు గీముడి లేదు, దాంట్లో ఏముందో నీకు తెలియదు, నీ మీడియా వాళ్ళు కూడా అన్నా కనీసం వాడు ఒప్పుకున్నాడు అంటే ప్రూఫ్ ఏంది మేడం అడగరా అన్న, ప్రూఫ్ ఏంది వాడు ఒప్పుకున్నాడు లెటర్ ఏమన్నా ఇచ్చాడా ఏముండదా, వాళ్ళు చెప్పాను రాయేస్తారా, కనీసం వాడు చంద్రహాసన్ ఎవడో యూట్యూబ్లో కొడితే విఆర్ రాజా అన్న వీడియో, బ్లాక్మెయిల్ వీడియో, నా వీడియో డిలీట్ చేసేసారులే పోలీసు వాళ్ళు, కానీ మిగతా వాళ్ళ వీడియోలు ఉన్నాయి కదా పబ్లిక్గా ఏం జరుగుతుందో కనీసం చూడరా, వాడు చెప్పాడని రాసేస్తారా, చూసుకొని నేను పక్కన వచ్చి పోయి లెటర్ ఇచ్చి మేడంకి పెడితే సైన్ చేసి ఇమ్మన్నాను, సైన్ ఇచ్చా,
చూసి బయలుదేరు. అదే మేడం బయలుదేరేది అంటే మా నాన్నగారు ప్రాపర్టీస్ అవన్నీ ఇస్తారంటే అరే చెప్పడం మర్చిపోయినాను, మీటింగ్ పెట్టుకున్నాము, డెసిషన్ మారిపోయింది. మళ్ళీ ఏంది మేడం అంటే లేదబ్బా ఇప్పుడు ఇవ్వడం కుదరదు, కేసులు అట్టే ఉంటాయి, వస్తువులు మా దగ్గర ఉంటాయి, నిన్ను మాత్రం వదిలేస్తాం, బతుక్కుపో. ఎట్ట బతికేది మేడం, నేను ఫుల్ టైం యూట్యూబర్ నండి, సిపియూలు, మొబైల్ ఫోన్లు, హార్డ్ డిస్క్లు, టెరాబైట్లు, ఆధార్ కార్డులు కూడా ఆఖరికి ఆధార్ కార్డులు లాక్కొని అన్ని తీసుకొని పోయి బతుక్కోపో అంటే ఎట్ట బతికేది, ఆడగా బతికేది నేను. ఇప్పుడు తప్పు చేసినా, ఏం తప్పు చేసినా నేను అంటే న్యాయం కావాలి నీకు, మన అన్యాయం కదా మేడం ఇది అంటే ఇప్పిస్తారా, న్యాయం ఇప్పిస్తారా అని నేర్పిస్తారు రూమ్కి. ఆడికి పోయి ఏంద్రా నీ గొడవ, మాటి ముందుకు వస్తావు అంటే నా గొడవ ఏం లేదన్నా, మీరే తీసుకుపోయారు సార్, నా ప్రాపర్టీ ఇస్తా అన్నారు సార్, ఇప్పుడు ఇవ్వట్లేదు సార్ లెటర్ తీసుకొని అంటే వాళ్ళు కోపం మీద ఉన్నారు. బా ఇప్పుడు వాళ్ళు మంచు విష్ణు వాళ్ళంతా కోపం మీద ఉన్నారు, శివబాలాజీ వాళ్ళతో వాళ్ళు వినరు మాట. ఇప్పుడు ఓ పంచి 20 రోజుల తర్వాత కలపడు, కూర్చొని పెట్టి సెటిల్మెంట్ చేసి కేసులు నేను గుడి చేస్తాను నేను అన్నాడు. సార్ నేను కంటెంట్ క్రియేటర్, ఫుల్ టైం యూట్యూబర్ని, ఛానల్లో వీడియో పెట్టకపోతే ఛానల్ డెడ్ అయిపోద్ది. 20 రోజుల తర్వాత మీరు పెడితే నేను ఛానల్ తిరిగి పెట్టుకున్నా కూడా మళ్ళీ రీగైన్ చేసుకోవడానికి ఒక 6 నెలలు పడుతుంది నాకు, ఛానల్ డెడ్ అయిపోతే. నా ప్రాపర్టీ సెల్ లాగేసుకోవాలి. పోనీ నా సిపియూ అనేది లీగల్గా తీసుకోలే కదా సార్, హార్డ్ డిస్క్ చేసుకోండి, సిపియూ అన్నా ఇవ్వండి, నేను మళ్ళీ డబ్బులు పెట్టుకుని కొనుక్కుంటాను, మళ్ళీ హార్డ్ డిస్క్ కొనుక్కొని నేను చేసుకుంటాను అంటే అర్థం కావట్లేదు నీకు, 20 రోజులు కనపడద్దు బయటకు. సరే అన్న ఇదే న్యాయం అయితే వెళ్తాను అన్న, బయటకు చేస్తాను సార్. 20 రోజుల తర్వాత మళ్ళీ పోయినా అన్న, పోయిన తర్వాత పోతే బయట కూర్చోస్తా అని చెప్పాడు. పొద్దున్న 9 గంటలకు రమ్మన్నాడు, 9 గంటలకు షార్ప్ పోయినా, కూర్చోస్తా అన్నాడు. కూర్చుంటే సాయంత్రం 4:30 దాకా అట్టే కూర్చోబెట్టినాను నాకు. యాడ లంచ్కి పోతే నేను ఆ మధ్యలో పిలిచాము, నువ్వు కనపడలేదంటావు, తిండి కూడా మానేసి కూర్చున్నా 4:30 దాకా. కూర్చుంటే వచ్చి ఆయన వెళ్ళిపోయేటప్పుడు సార్ అంటే ఒరే నువ్వు ఇంకా ఇడే ఉన్నావా, నేను పొద్దున ఫోన్ చేసినా వాళ్ళు ఫోన్ ఎత్తలేదబ్బా, చెప్తాం అనుకున్నా మర్చిపోయినా. అరే ఎవరు మంచు విష్ణు వాళ్ళు వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు, శివబాలాజీ వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు. సరే ఓ పని చేయి, నువ్వు రేపు పొద్దున వచ్చేయి అన్నాడు. సరే అన్న అనేసి పక్క రోజు మళ్ళీ పొద్దున్న 9 గంటలకు వెళ్ళాను. మళ్ళీ సాయంత్రం 4 గంటల దాకా కూర్చోబెట్టి పోతా అంటే సార్ నన్ను పిలిచారు, పిలవలేదు అంటే ఎవడురా నువ్వు, అదేం సార్ అట్ట మాట్లాడతారు, ఎవడురా నువ్వు, నాకేం అవసరం నీకు సెటిల్మెంట్ చేయడానికి, పోయి వాళ్ళ స్టూడియోలు చుట్టూ తిరుక్కో, వాళ్ళ కాళ్ళు పట్టుకో, వాళ్ళని అడుక్కో, తిరుక్కో, నాకేం అవసరం నీకు సెటిల్మెంట్ చేయడానికి, పోయి నుంచి. అదేం సార్ మీరు చెప్తేనే కదా సార్ వచ్చాను, పక్క సందులో లేనండి, వేరే స్టేట్లో ఉన్నానండి, డబ్బులు కూడా లేవండి నా దగ్గర, అప్పు తీసుకొని వస్తానండి మీ దగ్గరికి, నేను మీరు చెప్పిన టైంకి మీరు చెప్పినట్టు నేను వచ్చినా కూడా ఇప్పుడు ఇలా మారితే ఎలా అంటే నేను బయట వచ్చేయండి. నేను బయట వచ్చేసిన తర్వాత ఇప్పుడు కూర్చొని మా ఆడతా ఫైట్ చేస్తా, ముందుకు పోదాం మా ఆడతా, నేను వీడియో తీసి పెట్టానన్న. 8 నెలలు 6-7 నెలలు పట్టిన ఛానల్ కంటెంట్ లేదు, మొత్తం లేకుండా సార్ కదా ఇల్లు, దేంతో పెట్టేది, దేంతో ఎడిట్ చేసి పెట్టేది. బయట కూర్చోంటే వేరే ఒక సబ్స్క్రైబర్ వాళ్ళు సపోర్ట్ చేస్తాను, నువ్వు రా అన్న అని చెప్పి వాళ్ళ కెమెరాలు ఉంటే నేను వీడియో తీసి ఒక వీడియో పెట్టి 1.5 బ్యాక్ ముందు ఒక వీడియో పెట్టినా అన్న. మీడియా వాళ్ళందరూ క్వశ్చన్ చేస్తా, సార్ వాళ్ళు మీకు అబద్ధం చెప్పారు, మీరు ప్రూఫ్లు కూడా ఏం అడగకుండా వీడియోలు పెట్టి లైవ్లు పెట్టి అన్ని రాశారు, అన్ని మాడారు. మాది కూడా కుటుంబం మీడియా ఫ్యామిలీ అన్న, మా నాన్న దురదృష్టంగా పనిచేస్తాడు గవర్నమెంట్లో, మాది ప్రెస్సే, మాది మీడియానే, మేబీ నేను మీలో ఒకటని మీకు తెలియకపోయి ఉండొచ్చు, ఇప్పుడు చెప్తున్నా కదా నిజాలు, స్క్రీన్ షాట్స్ నా దగ్గర ఉన్నాయి, ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి, వీడియోలు నా దగ్గర ఉన్నాయి, మీరు మాట్లాడిన మాటలు ఒక్క ప్రూఫ్ మీ దగ్గర ఉండదు, ఉంటే చూపించండి. జడ్జి గారు కనుక నా తప్పు నాదే పో అంటే కళ్ళు మూసుకొని కాళ్ళ దాన్ని పెట్టి నేను వెళ్ళిపోతా జైలుకి, తప్పు నాదైతే నేను తప్పు చేసుంటే జైలుకి వెళ్ళిపోతా నేను. కానీ ఒక అవకాశం ఇవ్వండి అన్న, అబద్ధం మాట్లాడారు కదా, నిజం మాడడానికి ఒక అవకాశం ఇవ్వండి, ఇదే నా మెయిల్ ఐడి, ఇది నాకు ఎవరు మెయిల్ చేసినా ఎప్పుడు రమ్మన్నా యాడకి రమ్మన్నా నేను వస్తానన్న డిబేట్కి, ఎవరినైనా పిలుచుకోరమ్మన్నా మాట్లాడుతున్నా. 1.5 month అన్న ఒక్క రెస్పాండ్ అవ్వట్లేదు, ఇంకా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. నేను ఎవరి గురించి ఫైట్ చేస్తా, ఎవరి గురించి అని కాదు మా గురించే ఫైట్ చేస్తాను నేను, యూట్యూబ్లో మా కుటుంబం అనుకుని నేను ఫైట్ చేస్తా అంటే వాళ్ళు కూడా ముందుకు రావట్లేదు. ఫ్యామిలీ లాగా నేను చెప్పినా కూడా తెలియదేమో అందుకని మాట్లాడలేదేమో అని తెలిసిన తర్వాత కూడా ఎవరు మాట్లాడలేదు. సరే ఎవరు భయాలు ఉంటాయి కానీ ఒక పాయింట్ ఉంటుంది కదన్న, మరి ఇట్లా ఫ్యామిలీని ఇంక్లూడ్ చేసి ఫాదర్ని హెరాస్ చేసి ఏం అవసరం అన్న అని చెప్పి మాట్లాడతా అంటే ఇప్పటికీ ఎవరు మాట్లాడలేదన్న. రోజుకు వీడియోలు వేసేవాళ్ళు ఉన్నారు, తప్పును ప్రశ్నిద్దాం అనుకుంటా వేసేవాళ్ళు ఉన్నారు, రోజుకు వీడియోలు వేసేవాళ్ళు. వాళ్ళకి ఈ 8 నెలల్లో ఒక్కరోజు వీళ్ళు తప్పనే చేసి మాట అంత పిరికి వాళ్ళకి మనం చేద్దాం ఈ మాటలు ఎందుకన్నా ఊరికి. మీడియా ఛానల్స్కి వినారన్న, మీడియా ఛానల్స్కి వెళ్ళి పెద్దగా ఉండే వాళ్ళని ముక్కుసూటుగా మాడే జర్నలిస్టులని వాళ్ళని కలిశాను, ప్రూఫ్లు ఇచ్చి మాడాను. చూద్దాం మాడదాంలే, వాళ్ళు పెద్దవాళ్ళు మాడదాం. 5 నెలలు ఏది జర్నలిస్ట్ లేదు, ముక్కుసూటుగా వాడే జర్నలిస్టులు, ఫైర్ బ్రాండ్ జర్నలిస్టులు ఎడవినారు. ఏ దారి లేక వీళ్ళు ఎవ్వరు రెస్పాండ్ ఎవ్వరు ఏం చేసేది అనేసి హిందీలో వీడియో చేసినాను నేను. కనీసం నేషనల్ మీడియా అన్న చూసి ఏమన్నా మారుతుందేమో హిందీలో వీడియో చేసిన. అందులో ఒక రీల్ కొంచెం వైరల్ పోయింది, ఒక 800K 900K పోయింది. అందులో సుమన్ టీవీలో ఉన్న హర్షిని గారు, థ్యాంక్ యూ మేడం, ఆమె చూసి చంద్రాస్ నువ్వు రావాలంటే నేను మాట్లాడతాను, ప్రూఫ్లు ఏమన్నా ఉంటే సపోర్ట్ అని కాదు, నీ విషయం బయట చెప్పుకోవడానికి నేను ఒక ఛాన్స్ ఇస్తాను అని చెప్పారు. ఆడికి వెళ్ళిన తర్వాత హర్షిని గారు ఎవరు సపోర్ట్ చేసిన ఏ ఛానల్ అయినా
100% మంచి మంచి ఆ. అవకాశం ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ఈ మీడియా సర్కిల్ కి తెలిసి ఒక్కొక్కరు కాల్ చేసి అవకాశం ఇస్తున్నారు, నువ్వు రా మనం మారదాం, నువ్వు రా మనం మారదాం అనేసి. ఆ జర్నీలో నేను అడిగాను మీది, నాకు కావాలన్నా నేను అనంత మారాలి, సంతోషంతో మారాలనుకుంటాను అంటే సరే అది అలా వచ్చిన దాంట్లో నాకు వేరే వాళ్ళ నెంబర్ ఇస్తే అప్పుడు మీ ముందుకు వచ్చానన్న. ఇది మీ గురించి నేను తిరిగి ఇప్పుడు వచ్చిన తర్వాత నేను ఇప్పుడు నువ్వు అన్నావు కదన్నా ఆయనకి లింక్ ఏముంటుంది అనేసి. ఇప్పుడు ఆయనకి తెలియకుండానే మా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన, మోహన్ బాబు యూనివర్సిటీ వైస్ చైర్మన్ ఆయన, 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ ఓనర్ ఆయన, ట్విట్టర్ ఆయన హ్యాండిల్, ఇవన్నీ ఆయనకున్న పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆయన జస్ట్ ఆయన ఒక మనిషి ఈగో సాటిస్ఫై చేయడానికి తెలంగాణ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు, 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్లు, మోహన్ బాబు యూనివర్సిటీలు, మా అసోసియేషన్ ప్రెసిడెంట్లు, వీళ్ళందరికీ జరుగుతుంది. ఆయనకు మాత్రం తెలియదు. ఆయన పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్ కానీ ఆయనకు మాత్రం ఏం తెలియదు కదా. అండ్ శివబాలాజీ గారు ఇప్పుడు ఒక క్వశ్చన్ అన్నా, నువ్వు రాజు అనుకున్నావు అన్న, నువ్వు రాజు, నువ్వు తప్పు, సరే నేనే రాజు అనుకుందాం, నేను తప్పు చేస్తానా, నా మంత్రికి నా ఈగో అటైంది కాబట్టి ఫలానా వాడిని ఉరిదీయండి చెప్తాను. మంత్రి రెస్పాన్సిబిలిటీ ఏందన్నా, సార్ మీరు రాజండి, ఇది చేయడం వల్ల ప్రజల్లో మీకు వ్యతిరేకత వస్తుంది, మీకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది, తప్పిది, ఇది చేయడం కరెక్ట్ కాదు, కొంచెం ఆలోచించండి అని చెప్పే రెస్పాన్సిబిలిటీ మంత్రిది కదన్నా. ఇప్పుడు ట్రెజరర్ గా శివబాలాజీ ఉన్నాడు, మా అసోసియేషన్లో అతని సొంత సినిమా ప్రమోట్ చేసుకోవడానికి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని చేస్తున్నారు అనేసి నేను 6 నెలల నుంచి ఫైట్ చేస్తాను. ఈ గొడవ మంచి విషయం నేను మాట్లాడుతున్నానని శివబాలాజీ కేసు పెట్టాడు కదా, పెట్టే ముందు కనీసం వీడు ఎందుకు అంటున్నాడు ఏమంటాడు చూసుంటాడు కదా, ప్రూఫ్స్ ఏమున్నాయి, కాల్ రికార్డింగ్స్ ఏమున్నాయి, స్క్రీన్ షాట్స్ ఏమున్నాయి మొత్తం చూసుంటాడు కదా. ఇప్పుడు కేసు పెట్టే ముందు ఆయన కేసు పెట్టమంటే కనీసం తప్పన్నా ఇది నీ పొజిషన్ నువ్వు మిస్యూజ్ చేయడం కరెక్ట్ కాదు, మనం మాడితే తిరిగి మనకే ఇబ్బంది అవుతుంది అని సార్ ట్రెజరర్ గా నువ్వు చెప్పాలి. నువ్వు మంచి విషయంగా పోయి కేసు పెట్టి నేనే అన్ను, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మా అసోసియేషన్ లెటర్ హెడ్ తో కంప్లైంట్ రాసి పంపించడం, యాజ్ మా అసోసియేషన్ ట్రెజరర్ గా నువ్వు రాసి పంపించడం అనేది మిస్యూజ్ ఆఫ్ యువర్ పవర్ అని చెప్పి మాడాల్సిన మనిషి వచ్చి కేసు పెట్టి తీసుకొచ్చి హ్యాష్ చేపిస్తున్నారు అంటే 32 మంది అసోసియేట్లు ఆడొచ్చి నించుకోండి, అందరు పేపర్లో పేపర్ పెట్టుకొని నించుకున్నారు వచ్చి. మేమే కేసు పెడుతున్నట్టు మా నాన్న అంట, ఆయన ఏసీపీ సార్ మా నాన్నతో అన్నాడు, ఏమని ఇప్పుడు బెయిల్ బెయిల్ ఇస్తావు నువ్వు, బెయిల్ ఇంకొక మా నాన్న బయట నాతో మాట్లాడు కదా, ఒక బెయిల్ తెస్తే ఒక సెక్షన్ 5 లక్షలు అన్న తల దాకా పెట్టాను తీసుకొచ్చి బెయిల్ పెడతాను, కానీ ఇంకో 2 కేసులు పెడితే 10 లక్షలు లేనని మాట్లాడు కదా, దానికైనా ఆయన మాట్లాడంట. బెయిల్ చేస్తావు నువ్వు తీసుకోరా, అర్జుడు అని 32 మంది అసోసియేట్లు వాళ్ళ చేతులు పేపర్లు ఉన్నాయా, ఒక్కొక్కడు ఒక కేసు పెట్టుకున్నాడు. నువ్వు ఆ కేసుకి బెయిల్ తెచ్చిన వెంటనే ఇంకోటి కేసు పెడతాడు, దానికి తీసిన వెంటనే ఇంకోటి కేసు పెడతాడు. ఎందుకు చేస్తావు బెయిల్? ఈ రోజు నీ కొడుకు అయిపోయినాడు అన్నప్పుడు ఇంకా కొడుకుని చంపేస్తారన్న భయంతో పరిగెత్తాడు మన ఆయన. వర్షంలో పరిగెత్తింది ఆయన, ఆస్తమా ఉండే పేషెంట్ పరిగెత్తుకుంటూ వచ్చి ఈ తర్వాత ఆల్మోస్ట్ 1.5 వీక్ బెడ్ రెస్ట్ ఉన్నాడు మా నాన్న నా కళ్ళ ముందే. ఏం అవసరం అన్న మా నాన్నకి ఏం సంబంధం అన్న అంటే, నువ్వు లొంగలేదని నీతో మాట్లాడలేదనేసి ఫ్యామిలీని లాగి హెరాస్ చేసి ఆయనకి హెల్త్ బాగా లేకుండా చేసి అంతగా దిగజారిపోతారు మనుషులు. ఓకే, ఇప్పుడు లాస్ట్ ఏం కోరుకుంటున్నాను, నీకేం కావాలనుకుంటున్నాను? 2 విషయాలన్నా. ఒకటి, నాకు గొడవలు వద్దు, ఫస్ట్ నుంచి గొడవలు వద్దు. నేను వీడియోలు కూడా డిలీట్ చేసినాను, అప్పుడు వనశేఖర ప్రసాద్ గారి విషయాలు కూడా డిలీట్ చేసినాను. నాకు గొడవపడే మనిషిని కాదు నేను. గొడవ వద్దు అనుకుంటే మీరు నా మీద పెట్టింది తప్పుడు కేసులు, 2 తప్పుడు కేసులే, అందుకే మీరు ఛార్జ్ షీట్ వేసుకుని ముందుకు పోవట్లేదు. వేస్తారా వేయండి, కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే తప్పుడు కేసులు తీసేయండి. నా మీద తప్పుడు కేసులు తీసేసి నా మీద పడ్డ నింద ఏదైతే ఉందో, వీడు అబద్ధాలు కోరని చెప్పావే దాన్ని తీయాలి. ఎలా? ఎవరు చెప్పారన్నమాట? మంచి విషయం ట్వీట్ చేశారు కదా, ఫాల్స్ నరేటివ్స్ అనేసి మాట్లాడు కదా, నాకు దీనికి మాకు సంబంధం లేదు అనేసి మాట్లాడు కదా, ఆ విషయం చెప్పాను కదా నేను మర్చిపోయానా, లేకపోతే ట్విట్టర్లో ఓటీపీ వస్తుంది ఒరిజినల్ ఇన్ఫో చెప్పాను నేను. ఇప్పుడు ఆయన ట్విట్టర్తో హ్యాండిల్ చేసుకునేసి మాట్లాడు కదా, ఏమని ఫాల్స్ నరేటివ్స్ ఆ మెయిల్ కి మాకు సంబంధం లేదు మాట్లాడు కదా. ఆ తర్వాత రోజు ఇదేంది ట్విట్టర్లోనే 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ అఫీషియల్ వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, మీ అందరికీ స్ట్రైకులు ఫలానా మెయిల్ ఐడి నుంచి వస్తున్నాయి, ఆ మెయిల్ ఐడికి మాకు సంబంధం లేదు, ఎవరో వేస్తున్నారు స్ట్రైకులు, మాది ఒరిజినల్ ట్విట్టర్, మాది ఇది మా 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ, ఇది info@24filmfactory.com అనేది మా మెయిల్ ఐడి, మీకు వచ్చిన మెయిల్ ఐడి వేరు, దానిలో నుంచి స్ట్రైక్లు వేస్తున్నారు అని. ఇప్పుడు పాయింట్ నెంబర్ 1, మీది నువ్వు మన యూట్యూబే కదన్నా, ఇప్పుడు ఒక కాపీరైట్ స్ట్రైక్ వేయాలంటే ఆడికి కంటెంట్ రైట్ ఉండాలా, లేకపోతే ఎవడన్నా వేసేయచ్చు అన్న? కంటెంట్ రైట్ ఉండాలి. కంటెంట్ రైట్ లేకుండా ఎవడు కాపీరైట్ స్ట్రైక్ వెళ్ళాడు కదా. ఇప్పుడు వచ్చేది కాపీరైట్ స్ట్రైక్లు, దానికి మాకు సంబంధం లేదు, కంటెంట్ నీ రైట్లు వాడి దగ్గర ఎట్టపోయినాయి. ఫస్ట్ పాయింట్. రెండోది, ఏదైతే నువ్వు ఈమెయిల్ ఐడి నాది కాదు ఇది నా మెయిల్ ఐడి అన్నావో, జనాలు చూసేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా, నువ్వు మాట్లాడి నమ్మేదానికి. దానికి ఏం చేసినారు, ట్విట్టర్ లో ఉండే ఒక గ్యాస్ స్టవ్ అనే ఒక పేజ్ వాళ్ళు ఏ ఈమెయిల్ ఐడి అయితే సైకిల్ పడుతున్నాయో దానికి ఫర్గట్ పాస్వర్డ్ పెట్టినాడు. ఆ ఫర్గట్ పాస్వర్డ్ పెడితే రికవరీ ఈమెయిల్ ఐడి ఉంది కదా, అది ఒరిజినల్ ఈమెయిల్ ఐడి. ఇప్పుడు info@24filmfactory.com అనేది, ఇది సాఫ్ట్ కాపీ ఇస్తా నీకు. ఇప్పుడు ఒక ఈమెయిల్ ఐడి రికవరీ ఈమెయిల్ పెట్టాలంటే వెరిఫై చేయాలి కదా, రికవరీ ఈమెయిల్ సెట్ అవ్వాలంటే వెరిఫై చేయకుండా అవ్వదు కదా.
సో అది ఎందుకు ఉంది అక్కడ దానికి రికవరీ ఈమెయిల్ ఐడిగా అని క్వశ్చన్ చేసి దానికి ఆన్సర్ లేవు. ఎవరు పెట్టుకొని గమ్మునే ఉండేది ఏమీ తెలియకుండా మాడుకుంటా అఫీషియల్గా క్వశ్చన్. ఇప్పుడు నువ్వు అన్నట్టు 24 ఫ్యాక్టరీ సంబంధం లేదు, మంచి విషయం తెలియదు అనుకుంటే ఒక అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ అవుతుంది అంటే ఓనర్ తెలియకుండా అయిపోద్దనా? ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, ఈ 24 ఫ్యాక్టరీ ఆఫీషియల్లు, మా అసోసియేషన్లు ఇవన్నీ అడగనట్టు అవుతున్నాయి అన్న కామన్ పాయింట్ ఏది వీటన్నిటికీ? మంచి విషయం ఆయన తెలియకుండానే చుట్టుపక్కల 8 నెలలుగా జరుగుతోంది, కానీ ఆయనకి మాత్రం తెలియదు అనుకుంటే హైపోథెటికల్ అనుకుంటే సరే మంచి మనిషే. ఇప్పుడు చెప్తున్నా కదా మంచి మనిషి అని నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను పని చేసినాను, నాకు తెలుసు అసలు పర్సనల్గా చుట్టుపక్కల వాళ్ళు చేసి ఉండొచ్చు అనుకుంటే ఇప్పుడు నేను చెప్తున్నా కదా నా మీద చేసిన తప్పుడు కేసులు తీసేసి మీ చుట్టుపక్కల ఉండే మనుషుల వల్ల జరిగిన తప్పుడు కేసులు ఏవైతే ఉన్నాయో అవి తీసేసి నా మీద చేసిన నిందలు, మీ చుట్టుపక్కల వాళ్ళు జరిగిన నిందలు ఏవైతే ఉన్నాయో అవి అబద్ధం అని చెప్పినప్పుడు నా మీద పడిన నింద పోతుంది. అండ్ ఈ 8 నెలలుగా నా ఛానల్ని డెడ్ చేసేశారు. ఈ ఛానల్ ఈ గొడవ జరగక ముందు నా ఛానల్లో నేను వీడియో పెడితే 1 lakh 1.5 lakh వ్యూస్ పోయేవి నా ఛానల్కి. ఇట్ వాస్ వెరీ హెల్తీ ఛానల్. నాకు స్పాన్సర్లు ఉండేవాళ్ళు. ఆ డబ్బుల రెవెన్యూ అంతా పోయింది నీ వల్లే కదా. ఇది నా ప్రాపర్టీస్ నా ఛానల్స్ అన్ని లాగేసుకుని నీ వల్లే కదా. నా ఫైనాన్షియల్ టెంట్ నీ వల్ల పడింది కదా. ఈ రోజు నేను వీడియో పెడతా అంటే 5,000 4,000 వ్యూస్ వస్తున్నాయి. దీన్ని మళ్ళీ రీజనరేట్ చేసుకున్నా మళ్ళీ ఆ స్టేజ్ తీసుకోవాలంటే ఇంకో 8 నెలలు పడుతుంది నాకు నా ఛానల్ మళ్ళీ ఆ స్టేజ్ తీసుకోవడానికి. ఈ 8 నెలలు 16 నెలలు నాకు పడిన ఫైనాన్షియల్ డెంట్ కాంపన్సేషన్ నాకు కట్టాలి. నా డబ్బులు అవి, నేను ముష్టడగట్లా, నేను సంపాదించుకోగలిగిన డబ్బులు అవి. నా పాటికి నేను నార్మల్ లైఫ్ నాకు ఉంటే నీ ఈగో హట్ అవడం వల్ల కాకపోయి ఉంటే నేను సంపాదించుకున్న డబ్బులు అవి. నా డబ్బులు నాకు కావాలి, నేను సంపాదించుకోదగిన డబ్బులు. దానికన్నా ముఖ్యంగా నా మీద పడ్డ నింద పోవాలి. అండ్ నన్ను కుట్టిన దెబ్బలు, నేను తిన్న బూతులు, నేనన్న మాటలు, మా నాన్న పడ్డ హెరాస్మెంట్, వాటికి నువ్వు వెలగట్టలేవు కాబట్టి నేను అడగను. వెలగడతానంటే కట్టు చూడు కావాలంటే దానికి నువ్వు కూడా ఏమైనా వెలగడతావు? మీ నాన్న కంట్లో నీళ్ళు నువ్వు వెలగట్టగలుగుతావు? నువ్వు కట్టు నువ్వు ఇవ్వగలవు కాబట్టి నీ వల్ల కాదు కాబట్టి అది వదిలేద్దాం. లేదు ఇవన్నీ వద్దు, నా ఆహారం నాకు ఇంపార్టెంట్, నేను చేయను, నేను రోడ్డు లాగున్నాడు, రోడ్డు మీద కూర్చోన్నాను నేను ఇప్పుడు లిటరల్లీ. నాకు ఉండడానికి ఇల్లు లేదన్న ఈరోజు హైదరాబాద్లోకి వచ్చి ఏడకు బాగా తెలియ కూర్చోవాలంటే సబ్స్క్రైబర్ వేరేవాడు దేవుడు ఉన్న సబ్స్క్రైబర్లు వచ్చి అన్నా నా ఇంట్లో ఉండన్నా మన అంతా నేను మాడుకుంటాను అని చెప్పి వాళ్ళ ఇంట్లో హాల్లో పడుకుంటాను. నేను పోయేదానికి ఒక్కొక్క ఇంటర్వ్యూకి పోవాలి కదన్నా. ఎట్ట పోయేది నడుచుకునేది నేను ఉండేది బేగంపేట దగ్గర. ఆడ నుంచి ఇక్కడికి రావాలి, అక్కడికి రావాలంటే డబ్బులు ఉండాలి కదా. వాడు రోజుకి 1000 రూపాయలు నెచ్చి నువ్వు పో ఇంటర్వ్యూస్ తిరిగిపోయి మాట్లాడన్నా, ఇంకా కావాలంటే నాకు ఫోన్ చేయన్నా, నేను ఇస్తానన్నా కూర్చోన్నాడు. నాకు ఉండేది పబ్లిక్ సపోర్ట్ తప్ప ఇంకెవరు లేరన్నా. వాడు ఎంత అడిగేదన్నా. ఇప్పుడు నాకు ఒక ఛానల్ అడిగాడన్నా, ఒక ఛానల్ వాళ్ళ ఆఫీస్ యాడో ఉంది, అది ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ నుంచి 18 కిలోమీటర్లు, పోవడానికి 500 రావడానికి 500. ఆడికి పోయేదానికి ఈ అబ్బాయి నాకు రోజుకు 1000 రూపాయలు ఇస్తున్నాడు పోయేదానికి రావడానికి. కానీ అక్కడికి పోయి వచ్చినానంటే మిగతా ఇంటర్వ్యూస్ నడిచిపోలేను నేను. అందుకని నేను పక్కన పెట్టుకునేసి మిగతా ఛానల్స్ కానీ ఒక ఏరియాలో ఎక్కువ ఉన్నాయంటే షెడ్యూల్ ప్లాన్ చేసుకునేసి ఆడికి వెళ్ళి వాళ్ళని కలుసుకుంటూ పోతున్నాను. నేను నడుచుకుంటూ పోయేసి లాస్ట్ తిండి డబ్బులు పక్కన పెట్టుకొని చేసుకుంటాను. ఇంత చేస్తున్నావు కదా, న్యాయం జరుగుతుంది అనుకుంటున్నావు? యూట్యూబ్ సిస్టమ్ పై నాకు నమ్మకం బలంగా ఉందని ఇప్పుడు చెప్తున్నా కదా. అది ఫస్ట్ టైం నేను చెప్పింది. ఏదైతే వద్దనుకుంటే ఇవి సెటిల్ చేసుకోండి, లేదనుకుంటే నా మీద పడ్డ కేసులు ఉన్నాయి కదా, ఛార్జ్ షీట్ కట్టండి. యూట్యూబ్ ఛానల్స్ అన్నిట్లను, మీడియా ఛానల్స్ అన్నిట్లను కొనేస్తే ఏం చేస్తావు? జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది కదా. సెకండ్ చెప్తున్నా కదా, లా సిస్టమ్ ఏదైతే ఉందో తీసుకోండి. 3 నెలలకి ఛార్జ్ షీట్ పడాలి, 8 నెలలు అవుతాను ఛార్జ్ షీట్ పడట్లా. ఛార్జ్ షీట్ అయ్యింది, జడ్జి గారు తీసుకోండి 2 కేసుల్ని. జడ్జి గారు చెప్తారు కదా ప్రూఫ్ అండి, నేను నా ప్రూఫ్ తీసుకొస్తాను, ఈ ప్రూఫ్లు తీసుకొని రా. లా ఉందని ఈక్వలే కదా. నువ్వు అన్నట్టు చట్టం ముందు ఈక్వల్ అన్నారు. ఇప్పుడు దాకా నేను చూసిన చట్టం ముందు అయితే ఈక్వల్గా ఆడలేదు లేదు. కనీసం కోర్టు లోపలన్నా ఉంటుందేమో, జడ్జి గారి ముందన్నా ఉంటుందేమో అని ఇప్పటికీ నమ్ముతున్నాను నేను. పోయి జడ్జి గారు కూడా తప్పు నీదేరా జైలుకి పో అంటే దండం పెట్టి వెళ్ళిపోతాను, జైలుకి వెళ్ళిపోతాను. ఓకే, చూసారు కదా. ఎందుకంటే మంచు విష్ణు గారు మీరు కూడా, ఎందుకంటే మీ ఫాదర్ కు చాలా మంచి పేరు ఉంది మోహన్ బాబు గారికి. మీ వల్ల మీ ఫాదర్ కున్న పేరు కావచ్చు, లేదంటే మీరు కూడా కష్టపడి కొంచెం పేరు తెచ్చుకున్నారు, మీకంటే ఒకటి ఉంది. ఇలాంటి చిన్న చిన్న వ్యక్తుల మీద, అంటే మేబీ నేను మిమ్మల్ని అనట్లేదు, మీ కింద ఉన్నోళ్ళు ఏదన్నా మిస్గైడెన్స్ చేసినా, మిస్యూజ్ చేసినా ఇదైతే కరెక్ట్ కాదు. రేపొద్దున దీనికి చాలా పెద్దగా ప్రాబ్లం జరగవచ్చు మేబీ. ఎందుకంటే ఒకరి మీద పెట్టారు, రేపొద్దున ఇంకోరు తయారవచ్చు. దీనివల్ల మీకున్న ఫేమ్ కావచ్చు, మీ సినిమాకి కావచ్చు, దానికి కావచ్చు ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చు మేబీ. ఎందుకు సరే జరిగింది ఏదో జరిగింది, అది ఏదైనా ఉంటే మాట్లాడి ఓకే మీ దగ్గర పిలిపించుకోనన్నా ఏదైనా వేసి ఒకసారి మాట్లాడండి. ఎందుకంటే ఈ విషయాన్ని పోతున్నా కొద్దిగా ఏంటంటే ఒక్కొక్క విషయం చాలా పెద్దగా ఉన్నాయి, శాట భారతం లాగా. ఈ వీడియో చూస్తే మీరు ఎంతో కొంత రెస్పాన్స్ ఇస్తారన్న ఒక చిన్న నమ్మకం. మిమ్మల్ని డిగ్రేడ్ చేయాలని కాదు, లేదంటే మీకు భయపడైతే నేనేం చేయట్లేదు, భయపడాల్సిన అవసరం కూడా నాకు లేదు. చెప్తున్నాం అంటే మంచి మాటలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాం. దీన్ని మీరు ఎట్లా రిసీవ్ చేసుకున్నా, అంటే మేబీ ఇంటర్వ్యూ చేసిన ఛానల్స్ కూడా మీరు టార్గెట్ చేయొచ్చు. అది కూడా మరి మీకు రెస్పెక్ట్ఫుల్గా ఏదన్నా మీకు తెలియకుంటే ఏదైనా జరిగితే మాత్రం దీనికి రెస్పాన్స్ ఇచ్చి ముందుకు వస్తారని అనుకుంటున్నా. మేబీ మీకు తెలిసే చేస్తే మాత్రం మేబీ యువర్ ఇష్యూ. ఓకేనా?
ప్రజలారా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా సరే రేపొద్దున ఈయన తప్పు చేసినా క్వశ్చన్ చేయాల్సిన అవసరం మనం ఉంది. ఇంకొకరైనా చట్టం ముందు ఎవరి రేంజ్లు ఎవరికి పనికిరావు ఇక్కడ. సరే రేంజ్లు చూపిస్తే ఏముంటుందాడా, డబ్బుతోని ముడిపడి ఉంటుంది. ఒక ఏమీ తెలియని వ్యక్తిని తీసుకొచ్చి సరే తప్పు ఉంటే శిక్షించండి, తప్పు లేదట. తప్పు చేస్తే ఎవరైనా సరే శిక్ష అరుగులమే. చార్జ్ షీట్ వేయకుండా ఇదంతా ఇబ్బంది పెట్టి ఇక్కడ హైదరాబాద్లో ఉండి ఇదంతా చాలా పెద్ద ప్రాబ్లం. కాబట్టి దీన్ని మేబీ మరి ఎక్కడి దాకా వెళ్తుందో, మరి ఓవరాల్గా ఆయన చెప్పిన దాంట్లో మీకు ఏం అర్థమైందో మీ కామెంట్ రూపంగానే మీరు తెలపాలని కోరుకుంటున్నా. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఇంకేమైనా చెప్పేది ఉందా? ఒక్క చిన్న విషయం అన్న, చిన్న విషయం చెప్పు. సినీ పెద్దలు, సినీ ప్రముఖులు వీళ్ళందరూ ఉన్నారు కదన్నా, ఎవరన్నా ఏమన్నా మాడితే అర్జెంట్గా టీవీలో డిబేట్లు పెట్టి మాట్లాడుతుంటారా? 8 నెలలుగా మీ మూవీలో ఉండే వాళ్ళు మిమ్మల్ని అందరినీ రిప్రజెంట్ చేసేవాడు ఇట్లా మిస్ చేసుకుని మాట్లాడుతున్నాడే, ఒక్కరికి ధైర్యం లేదన్న మాటకి. అంత భయం ఉంటుందా మనుషులకి? అంత భయమా మాట? ఏం బాబు పోయి ఎవరు అన్నా అనుకుంటే కాదు, ఆయన మీ అందరినీ రిప్రజెంట్ చేస్తున్నాడు, టాలీవుడ్ మొత్తం రిప్రజెంట్ చేస్తున్నాడు. యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ మా అసోసియేషన్ ఆయన పొజిషన్ మిస్యూజ్ చేస్తున్నాడు. ఆయన వల్ల నేను హెరాస్మెంట్ గురవుతున్నాను. నా మీద కంప్లైంట్ పెట్టింది మా అసోసియేషన్, కంప్లైంట్ పెట్టింది అంటే మీ అందరూ కంప్లైంట్ పెట్టారు. సో ఇది తప్పయ్యా అని అడిగే ధైర్యం ఒక్కరికి లేదా? ఒక్క హీరోకి, ఒక్కొక్క హీరోకి ఇంతమంది ఫ్యాన్స్ ఆర్మీలు వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటారు కదా. ఎంత ధైర్యం ఉన్నప్పుడు ఒక్కరికి మాట రాదు సార్, నోటు మీద కదలరా సార్. సినీ క్రిటిక్స్, సినిమా హీరోలు, సినిమా పెద్దలు, ఇండస్ట్రీ పెద్దలు ఎడవినారు అందరూ. 8 నెలలుగా సస్తున్నాను నేను, నా ఫ్యామిలీ నిర్ణయం చేసుకుంటా, రోడ్డు మీద కూర్చోబెట్టారు తీసుకొచ్చి. పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లేదంటే ఇక్కడ తెలంగాణలో పెట్టారు కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి సార్ని కావచ్చు. ఇప్పుడు నేను ఇది జరిగిన తర్వాత నేను చెప్పా కదా, నా లాయర్ దగ్గరికి వెళ్ళి మాడండి అని చెప్పి. లాయర్ దగ్గరికి వెళ్ళి మాడితే ఆ డబ్బులు. ఆ తర్వాత నేను ట్విట్టర్లో నేను చేయాల్సింది అందరినీ ట్వీట్ చేసుకుంటా, అందరినీ మెన్షన్ చేసుకుంటా ట్వీట్ చేశాను నేను. దానికి ఏ రెస్పాన్స్ లేదు. ట్విట్టర్లో ఎన్నో లక్షలు వస్తా అంటే వాళ్ళకి, కాబట్టి ఎలా అనేసి డైరెక్ట్గా పోయగలుగుతాం అనేసి మా ఫ్రెండ్ అడిగితే, అరే ఆడికి వెళ్ళి మాడితే SC/ST కమిషన్ వాళ్ళు సపోర్ట్ చేస్తా అన్నారా, సపోర్ట్ చేస్తారు అంటారా? మా వాళ్ళందరికీ చెప్తారు కదా ఇలా జరిగిందంట, అలా వెళ్ళి వీళ్ళతో చెప్తారు కదా. అలా వెళ్ళినప్పుడు అలా పోదారా అంటే ఆడంతా అయిని, నీకు ఇప్పటికీ కళ్ళు తెచ్చుకోవట్లేదు, నువ్వు ఊహల్లో బతుకుతున్నావు, థియరీలో బుక్కులో బతుకుతున్నావురా, కళ్ళు తెరువురా, పిచ్చి నా కొడక. ఏడకి పోతాం? లాయర్ దగ్గర పోయినావు, న్యాయం జరిగిందా? డబ్బులు అడిగినాడు. పోలీసులు దగ్గర పోయినావు, వాళ్ళు ఏమన్నారు? నీ మీద పడ్డ 2 కేసులు తప్పని పోలీసులు తెలీదా? పడింది కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గర పోయేసి నాకు న్యాయం చేయమంటే పెరుగుతూ వచ్చి న్యాయం చేస్తారా? చేతిలో డబ్బులు లేకపోతే రూపాయి పనికి రాదు. రూపాయి కూడా మనిషి కదలడు. చేతిలో డబ్బులు పెట్టుకో, ఒక 10 లక్షలు పెట్టుకో, అప్పుడు అందరూ ముందుకు వచ్చి ఫైట్ చేస్తారు నీతో పాటు. లేకపోతే రోడ్డునే ఉంటావు. ఇది నిజం, రియాలిటీ, ఇది కళ్ళు తెచ్చుకో అని చెప్పి. డబ్బులు యాడ్ నుంచి అంటే అడుక్కు తినైతే మూసుకొని ఉండు. అది నువ్వు దిగినప్పుడు తెచ్చుకొని ఉండాలి నువ్వు ఫైట్ చేసుకోవడానికి. చేతిలో డబ్బులు లేకుండా ఫైట్ చేస్తా అంటే పెళ్ళాట ఆడతేడా అని చెప్పి వాడు తిట్టేసి వెళ్ళిపోయినాడు. ఇంకా అప్పటి నుంచి ఉండి అందరినీ అడిగి ఎట్ట పోవాలన్నా చెప్పండి అన్నా అంటే ఒక్కటి రెస్పాండ్ అవ్వడు. డబ్బులు లేవు నా దగ్గర. అందుకని జనాలేమో డబ్బు నువ్వు క్యూఆర్ కోడ్ పెట్టిన డబ్బులు అడుగుతాయి, డబ్బులు వేస్తాను ఇక్కడ చెప్పిన జనాలు. ఒక వీడియోలో కింద మీరు చూసారంటే సూపర్ చాట్ అన్ని ఉంటాయి. నేను వాళ్ళకి డబ్బులు ఇద్దని చెప్పాను. ఎందుకంటే నాకు ఎంప్లాయ్ చెప్పేదాకా తెలియదు. మీరు అంటే నేను చెప్పేది జనాలకి కావాలంటే ఛానల్ ఓపెన్ చేసుకుని ఒక వీడియో చూడండి. ఒక వీడియో సూపర్ చాట్లు చాలా ఉంటాయి. ఆ వీడియో డబ్బులు ఇద్దని చెప్పాను నేను. ఎందుకంటే మీరు నాకు సపోర్ట్ చేయాలంటే లీగల్ బ్యాటిల్ సపోర్ట్ చేస్తా అన్నారు. లీగల్ బ్యాటిల్ డబ్బులు కావాలి. మీ నుంచి వచ్చే రూపాయి కూడా నాకు వద్దన్నా. నేను తినడానికి బతకడానికి ఎట్లా అడుక్కుతున్నా బతుకుతాను నేను. కానీ లీగల్ బ్యాటిల్కి అవసరం రోజు ఒక లాయర్, ఒక మంచి లాయర్ వచ్చి నేను నిలబడతాను ఆయన పక్కన. పుణ్యానికి వద్దన్నా, నాకు పుణ్యానికి వద్దు. వచ్చి నా ప్రాబ్లం నా CP నాకు ఇప్పించి చేస్తే నా జనాల దగ్గర నేను ఫండ్ రైజ్ చేసుకుంటా. ఆ రోజు QR కోడ్ పెడతా. ఇప్పుడు డబ్బులు రూపాయలు లేదని రోడ్లో చెప్పా కదా మీకు, ఇప్పటికీ అడగలే, నేను అడగను. ఆ రోజు లాయర్ వచ్చి ఇంత ఖర్చు అవుతుంది కేసు కంటే, అప్పుడు జనాలకు చెప్పి వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకుని లాయర్కి ఇచ్చేస్తా. నా పుణ్యానికి ఎవరు వద్దు, ఇచ్చేస్తా. కానీ ఆ ఒక్క టైం కేసు తీసుకొని నేను నిలబడతాను నీకు అండగా అని చెప్తే చాలు, ఆ డబ్బులు తీసుకొని నీకు ఇస్తానన్న. దానికి కూడా ఎవరు లేరన్న ముందుకు రావడానికి. మంచి విష్ణు అంటే ఆపోజిట్లో మంచి విష్ణు వద్దు, మాకు వద్దు. డబ్బులు కూడా ఇస్తానంటున్నా కదన్నా నేను. మీరు అడిగినంత ఇస్తాను, నేను జనాలు అడిగి తీసుకొని ఇస్తాను. జనాలకు అదే చెప్పినాను, మీరు ఇచ్చే డబ్బులు నాకు లీగల్ బ్యాటిల్కి ఇస్తున్నారు, దానికే ఉపయోగిస్తాను. నేను తినడానికి రూపాయి కూడా ఉపయోగించుకోనని చెప్పి ఇప్పుడు దాకా అడగను కూడా. ఆ రోజు వస్తే ఒక లాయర్, మంచి లాయర్ వచ్చి నేను నిలబడతాను నీకు అండగా అంటే ఖచ్చితంగా డబ్బులు అడిగి ఆయనకి ఇవ్వాల్సిన ఫీజు ఆయనకి ఇచ్చేసుకుంటాను. కానీ నేను అడగడం ముందు అడిగి పెట్టుకుంటే దేనికన్నా డబ్బులు నాకు పెట్టుకుని ఏం చేయాలన్న డబ్బులు నేను లాయర్ లేనప్పుడు, అందుకని అడగట్లా నేను. సూపర్. ఎందుకంటే ఇప్పుడు న్యాయం కోసం మీరు పోరాడుతున్నారు కాబట్టి మేబీ చూద్దాం ఎక్కడి దాకా వెళ్తుంది జర్నీ అనేది. మేబీ అన్యాయం అనేది ఎవరిని కానీ, సరే కేసు జరిగింది, నేను ఎందుకు ఆ విషయం అడిగినా అంటే ఇది ఏమైపోయిందంటే, నేను రౌండ్ ఆఫ్ చేసి కన్ఫ్యూజ్ చేస్తురా, లేదంటే రౌండ్ ఆఫ్ చేసి నేను తొక్కేద్దామని అందరు ఫిక్స్ అయ్యారా, మరి ఇంతమందికి ఎందుకు టార్గెట్ అయినాం అనేది నాకు ఒకటి అర్థం కాలేదు. అంటే పొలిటికల్ గా ఏమన్నా నీకు సపోర్ట్ వచ్చినేమో అనేది నాకు ఒక చిన్న థాట్ ఉంది. ఊరు లేరన్న నాకు. ఎందుకంటే నీకు వీళ్ళు డబ్బులు అడగొచ్చు, కానీ
ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళైతే డబ్బులు అడగరు. పోవడానికి డబ్బులు కావాలి కదా నాకు. వాళ్ళు అడగరు. పవన్ కళ్యాణ్ గారు ఇట్స్ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ ఫైర్. ఆడదాకా పోయే జర్నీ ఏదైతే ఉందో దానికి డబ్బులు కావాలి కదా నాకు. ఉన్నాయి ట్రై చేయి 100%. ఎందుకంటే దీన్ని పెద్ద ఇష్యూ చేసుకోకుండా, ఓకే నువ్వు పోరాడుతున్నావు, ఆల్ ద బెస్ట్, ట్రై చేయి, కానీ బీ కేర్ఫుల్, ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్, ఓకేనా? మా నాన్నతో కలిసి నేను ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా కాలం అయిపోయింది. ఆ రోజు చెప్పాను, మా నాన్నతో చెప్పా కదా నేను లాస్ట్ టైం అని చెప్పేసి. ఆ రోజు చెప్పాను, నీ కొడుకు లేడనుకో ఈ రోజు నుంచి వాళ్ళ దగ్గరకు వస్తే నేను వాడుకొని నా మీద వాడతారు కాబట్టి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పు. నేను నీతో మాట్లాడు. ఎన్ని రోజులు అవుతుంది ఇది జరగబట్టి ఓవరాల్ గా స్టార్ట్ అయ్యి? 8 నెలలు. ఇంకో ఈ నెల అయిపోయిందంటే 9 నెలలు. 9 నెలలుగా నేను ఫైట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 10 రోజుల నుంచి మాట్లాడతారు కదా, ఒక్క మీడియా వాళ్ళకి ధైర్యం లేదా, సిగ్గు లేదా ఒక్కొక్కరు మాట్లాడడానికి? విజయ్ మాడమని చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు ఎంత సపోర్ట్ చేస్తారు, మాట్లాడతారు. ఇన్ని ఇంటర్వ్యూలు ఇప్పుడు 14 ఇంటర్వ్యూలు 15 ఇంటర్వ్యూలు అయినా ఇప్పటికి. ఏ సోషల్ మీడియా వాళ్ళకి తెలియదా, టీవీ వాళ్ళకి తెలియదా, ఇంటి వాళ్ళకి తెలియదా జరుగుతుంది అనేసి? అబద్ధాలు మాట్లాడడానికి తెలియదా? నేను ఎవరు తెలియదు చెప్పడానికి లేదు. వాడు నా ఫోటో వేసి అబద్ధాలు మాట్లాడు. ధైర్యాలు ఉండవా మాట్లాడడానికి? మంచి విష్ణు అంటే దక్కు కూర్చోవాలి. ఆయన ఏం చెప్పంటే రాయాలన్నా మీరు. దమ్ముతనాలు ఉండవా? మీ మీడియా అంటే ఏందన్నా భయపడతా ఉండదన్న మీడియా. ఎందుకు భయపడతాం? తప్పు చేస్తే భయపడతాం. మాకేమన్నా మంచి విషయం నెలకు మా ఎంప్లాయీ జీతాలకు ఏమైనా డబ్బులు పంపిస్తారా? ఇప్పుడు ధైర్యంగా క్వశ్చన్ చేస్తున్నావు కదన్నా. టీవీ9 ఎన్టీవీ మేము మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్పుకునే వాళ్ళకి దమ్ము ధైర్యాలు ఉండవా అన్న మాట్లాడడానికి? ఇప్పుడు ఇంత ధైర్యంగా వచ్చి మాట్లాడితే క్వశ్చన్ చేస్తావా అన్న? నెంబర్ చెప్తాను తీసుకొని రెఫరెన్స్ సెంటర్ ఇచ్చేసినావు కదా నువ్వు. ఏమైనా తప్పు చేసినావా నువ్వు అనుకో, నిలదీసినావు కదా నువ్వు. అదే కదా మీడియా చేయాల్సింది. నేను ఎత్తుకునడం కారణం అదే. ఇది టీవీ9 వాళ్ళు మెయిన్ స్ట్రీమ్. నేను పెద్దోళ్ళు, వాళ్ళ పేరు ఎందుకంటానంటే వాళ్ళు సొసైటీలో నేను మెయిన్ మీడియా అని తిరుగుతారు కదా, ఫేస్ ఆఫ్ మీడియా అనుకుంటా. ఏడపోయిందా ఫేస్? ఇప్పుడు మీరు కలవడం జరిగిందా పోనీ వాళ్ళని? స్టూడియో నేను చెప్పా కదన్నా, స్టూడియో ముందుకు వెళ్ళి మా ఆడి ప్రూఫ్ అన్ని ఇచ్చి పెద్ద ఫైర్ బ్రాండ్ వాళ్ళని నేను ముక్కుసూటిగా అడుగుతా, ఏకేస్తా చీరేస్తానే వాళ్ళందరూ మేము మాట్లాడారనేసి. పర్సనల్గా కూర్చొని మాట్లాడాను. 45 మినిట్స్ కూర్చొని మాట్లాడి నేను మాట్లాడుకో పెద్దలతో వద్దు నీకు, నేను మాట్లాడు సాల్వ్ చేస్తా. 5 నెలలు ఏడ మాట్లాడినారు, ఏ సాల్వ్ చేసినారు? ఇదే సెట్ వాళ్ళ చేతిలో ఉంది, ఇచ్చి పెట్టుకో అన్న ప్రూఫ్ అన్న అని పెడితే ఆ పక్క పడి వెళ్ళిపోయినాడు. మళ్ళీ పరిచుకుంటే వాచ్మెన్ కి సార్ మర్చిపోయినాడు అంటే పోయి కార్లో పోయి ఇచ్చేసి వచ్చినాడు. అట్టుంది బయట. ఓకే, చూశారు కదా. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్, ఇదైతే కరెక్ట్ కాదు. పోలీస్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది ప్రతి వ్యక్తికి. ఇది 1947 కాదు, ఇది 2025 కాబట్టి మేబీ నేనైతే షాక్ గురవుతున్నా. పోలీసు వాళ్ళు ఇంత అరాచకంగా బిహేవియర్ చేశారు, యాటిట్యూడ్ ఇట్లుందంటే అసలు ప్రతి పాయింట్ ఒక షాకింగ్ లా ఉంది, ఒక సినిమా స్టోరీలో షాకింగ్ లా ఉంది. మేబీ చూద్దాం ఎక్కడ దాకా వెళ్దామో. ఓకేనా? థ్యాంక్ యూ బ్రదర్. నేను కంపల్సరీ మీకు మేలు జరగాలని కోరుకుంటున్నా. 100% మీ వెనక ఉంటాము. బట్ మీ తప్పు ఉందంటే మాత్రం మిమ్మల్ని కూడా కడిగిపడే కూర్చోబెట్టాను తప్పుంటే 100%. నేనైతే అదే పని చేస్తాను ఖచ్చితంగా. నేనే చెప్తున్నా కదా, కాలు దండ పెట్టే సారి చెప్తా. నా తప్పు ఉందని తెలిసి జడ్జి గారు అని జైలుకి పోమంటే చొక్కా ఇప్పేసి బయటకు వచ్చి మీ మీడియా ముందు ఐఎమ్ సారీ సార్ అని చెప్పి నేను జైలు కూర్చుంటా.